హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వారు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఇనిషియేటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, అది ఈ గవర్నెన్స్కి సంబంధించి కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ కానివ్వండి, లేదా వారు స్థాపించినటువంటి ఇతరేతర ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి. మీరు ఈ ఫస్ట్ స్లైడ్లోనే చూడొచ్చు ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయో. ఒకసారి శాప్నెట్ కానివ్వండి, ఈ ప్రగతి కానివ్వండి, లేదంటే స్పందన కానివ్వండి, గ్రీవెన్స్ రిడ్రెసల్స్ అండి, ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్క సంస్థ గురించి మనం ఈరోజు చదువుకుందాం. సో మొట్టమొదటిసారిగా మనం చూస్తే ఫస్ట్ స్లైడ్లో ఎంపవరింగ్ సిటిజన్ సెంట్రిక్ ఈ గవర్నెన్స్ సొల్యూషన్స్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. దేంట్లో అండి, మన ఈ ప్రగతి ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ఎంపవర్ చేస్తూ వారికి గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ని వారికి అందే విధంగా చూసేదే మన యొక్క ఈ ప్రగతి. ఎంపవరింగ్ సిటిజన్ సెంట్రిక్ ఈ గవర్నెన్స్ సొల్యూషన్స్ అండ్ digital transformation. The government of Andhra Pradesh has making pioneer efforts in development of state Andhra Pradesh as innovative society of global repute with focus on enhancing quality of life in citizens through high quality education, healthcare, increased productivity, agriculture allied activities, creation of employment by promoting electronics and information technology and providing good governance. ఏమంటుందండి, మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని ప్రపంచ స్థాయి వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ వారిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకుంటూ వారిని ఇంకొద్దిగా గొప్పగా తీర్చిదిద్దేందుకే మనం ఈ ఇనిషియేటివ్స్ తెచ్చామంటున్నారు. ద విజన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ to use e-governance as a tool to provide integrated services to its citizens through free flow of information and to assure the era of good governance to ensure transparency, efficiency, accountability, accessibility and reliability in delivery of such services to enhance citizen-centric, responsive, inclusive and ఇవన్నీ పదాలు మీకు కన్ఫ్యూజన్ ఉంటాయండి. సింపుల్గా చెప్పేస్తా. ఏమంటున్నారంటే, నా రాష్ట్రంలో, నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రగతి ద్వారా ప్రతి ఒక్క సిటిజన్కి ఫ్రీగా, కరప్షన్ లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేను గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, సర్వీసెస్ ప్రజల అందుబాటులోకి తేవాలన్నదే నా ఈ ప్రగతి యొక్క మేజర్ ఎయిమ్ అండి. Towards achieving the above, government has constituted the Andhra Pradesh E-Governance Authority as society registered under Andhra Pradesh Registration Act. Andhra Pradesh Registration Act లో సొసైటీ ద్వారా ఈ ప్రగతి అనే అథారిటీని మనం రిజిస్టర్ చేసాం. ఈ ప్రగతి అథారిటీ seeks to enable government of Andhra Pradesh ఏంటండి, government of Andhra Pradesh in the area of e-governance solution and digital transformation by providing government departments and agencies to interoperate with ease and providing integrated services. ఏమన్నారు, రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, అటు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ అయ్యే విధంగా, ఈ డిపార్ట్మెంట్స్ను కూడా డిజిటలైజ్ అయ్యే విధంగా, ప్రజలు కూడా డిజిటల్ ఫార్మాట్లో అయ్యే విధంగా తీర్చిదిద్దడమే మన యొక్క ఈ ప్రగతి యొక్క మేజర్ ఏమండి. సో మరి ఈ ప్రగతి యొక్క అచీవ్మెంట్స్ ఏంటి చూద్దాం. కనెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ డెవలప్ టు ఎనేబుల్ పీపుల్ టు కాంట్రిబ్యూట్ టు వేరియస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్స్. ఏమన్నారు, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఫండింగ్ ప్రజలే చేసే విధంగా, వైఎస్ఆర్ మత్స్య భరోసా, ఓకే, మత్స్యకారులకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, హెచ్సిఎం కోర్ డాష్బోర్డ్ informs the citizens of Honorable Chief Minister benefit schemes and programs by showcasing metrics of key schemes. ఏమంటున్నారండి, మన సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రతి స్కీమ్ ఎంతమందికి వెళ్తుంది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి దీంట్లో. ఆ తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ డెవలప్ టు డెలివర్ సిటిజన్ సర్వీసెస్ గ్రామ పంచాయతీ లెవెల్, వార్డు లెవెల్ వరకు కూడా. ఎవరండి, మన వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. వైఎస్ఆర్ లా నేస్తం అప్లికేషన్ టు మేనేజింగ్ ద బెనిఫిట్ స్కీమ్స్ టు ప్రొవైడ్ స్టైఫండ్ టు జూనియర్ లాయర్స్. మన జూనియర్ లాయర్లకు కూడా స్టైఫండ్ వచ్చే విధంగా. అగ్రి మార్కెట్ సర్వీసెస్, ఈ మార్కెట్ అండి, రైతు బజార్లు కానీ, ఈ పర్మిట్లు కానీ, ఓకే, ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఉండే విధంగా మనం ఈ ప్రగతి ద్వారా ఈ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ ఏమేమి తెచ్చాము ఇందులో.
ఓకే, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండి, క్వాలిటీ అస్యూరెన్స్ ఒకటే అండి, ఆ తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కోడ్ డాష్బోర్డ్, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ప్రాక్టీసెస్ అండ్ స్టాండర్డ్స్, ఇవన్నిటిని మెయింటైన్ చేస్తూ మనం ముందుకు కదులుతున్నామండి దీంట్లో. నెక్స్ట్ మేజర్ ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం తెచ్చింది అంటే స్పందన అండి. సో స్పందన ప్రజా సమస్య పరిష్కార వేదిక. స్పందన ఒక ట్యాగ్లైన్ ఏంటంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అంటే దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్రివెన్స్ రిడ్రెసల్. ఓకే, మన యొక్క గ్రివెన్సెస్ని రిడ్రెస్ చేయడానికి వన్ స్టాప్ పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రెసల్ ప్లాట్ఫామ్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద గ్రివెన్స్ కెన్ బి రిజిస్టర్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఇది ఎక్కడి నుంచైనా చేసేయచ్చండి, గ్రామ సచివాలయాలు లేదా వార్డ్ సచివాలయాల ద్వారా. మీరు దీని గ్రివెన్స్ రిడ్రెసల్ ఫ్రీ కాల్ ద్వారా 1902 లేదా 1902కి కాల్ చేయడం ద్వారా, మొబైల్ యాప్ ద్వారా కూడా, మీకు స్పందన మొబైల్ యాప్ కూడా ఉందని దాని ద్వారా, లేదంటే స్పందన యొక్క వెబ్సైట్కి వెళ్ళడం ద్వారా, కలెక్టర్ గ్రివెన్స్ డే స్పందన మండేస్, ప్రతి సోమవారం జరిగేటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గ్రివెన్స్ రిడ్రెసల్ రోజుల్లో కూడా మీరు దీన్ని రేజ్ చేయొచ్చు. ఓకే, మీకు దీనికి ఎమర్జెన్సీ ఫ్రీ సర్వీసెస్ ఇచ్చామండి. 1902కి కాల్ చేయండి, మీ యొక్క బాధను చెప్పండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కేవలం ఫోన్ చేయడం ద్వారానే కాదండి, మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాం. మీ ప్రాబ్లం తీర్చారా, మీరు యొక్క సొల్యూషన్ అయిందా లేదా అని ఫాలో అప్ కూడా చేస్తామండి మేము. ఓకే, 14,500 శాండ్ మాఫియా మరియు ఎక్సైజ్కి సంబంధించిన కేసులు తీసుకున్నాం ఇప్పటి వరకు. 14,000 కరప్షన్కి సంబంధించిన కేసులు, 1907 రైతు భరోసా గురించి సంబంధించిన కేసులు, గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలకు కూడా మీరు వాటి దగ్గరికి అప్రోచ్ అయ్యి మీరు అక్కడ మీ యొక్క గ్రివెన్సెస్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. గ్రివెన్స్ రిడ్రెసల్ ప్రాసెస్ ఏ విధంగా మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటే, మీరు వెళ్ళండి, ఇక్కడ గ్రివెన్స్ కెన్ బి రిజిస్టర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ యాజ్ ఎ యూనిక్ వైఎస్ఆర్ హ్యాష్ట్యాగ్ యువర్ స్పందన రిక్వెస్ట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ ఫర్ ఈచ్ గ్రివెన్స్. ఏమంటున్నారండి, మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఈ ఆఫీస్లో ఈ వ్యక్తి నా దగ్గర లంచం తీసుకోవడానికి ట్రై చేశాడు, కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ కంప్లైంట్ పైన మీకంటూ ఒక యూనిక్ నెంబర్ ఏర్పడుతుంది. ఎందుకు, మీరు ఆ కంప్లైంట్ని స్టేటస్ ఏముందని ట్రాక్ చేసేందుకు. గ్రివెన్స్ విల్ బి అసైన్ టు రెస్పెక్టివ్ రిడ్రెసల్ ఆఫీసర్. ఆ ఆఫీస్కి చెందిన గ్రివెన్స్ రిడ్రెసల్ ఆఫీస్కి వెంటనే పోతుంది. రిడ్రెసల్ ఆఫీసర్ పర్ఫార్మ్ నెసెసరీ ఎంక్వైరీ యాక్షన్ అండ్ రిడ్రెస్ ద గ్రివెన్స్. ఆ వ్యక్తి పైన, లంచం తీసుకున్న వ్యక్తి పైన వెంటనే ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజమని తెలిస్తే యాక్షన్ తీసుకుంటారు. సిటిజన్స్ కెన్ రీఓపెన్ ద గ్రివెన్స్ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రెజల్యూషన్ అండ్ సేమ్ విల్ బి అసైన్ టు హయ్యర్ అథారిటీస్ టు రిడ్రెస్ ద గ్రివెన్స్. ఏమైందండి, మీరు ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చారో వారి సరైన జాగ్రత్తలు, సరైన సొల్యూషన్ మీకు చూపించలేకపోతే ఆ కేసుని మళ్ళీ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. స్పందన గ్రివెన్సెస్, మామూలుగా మన స్పందన గ్రివెన్సెస్లో చూడండి 6,92,000 గ్రివెన్స్ కాల్స్ వచ్చాయండి. ఆ తర్వాత ఇందులో 6,38,000 గ్రివెన్సెస్ అనేటివి రిడ్రెస్ అంటే సాల్వ్ చేసేసాం. ఆ తర్వాత ఇందులో 53,420 కేసులు పెండింగ్ ఉన్నాయి. చూడండి ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నావు. దాదాపు 90% కేసుల కంటే ఎక్కువ కేసుల్ని మనం వెంటనే రిడ్రెస్ చేయగలిగాం 2020 వరకల్లా కూడా. సో గ్రివెన్స్ రిడ్రెసల్ గ్రివెన్స్ రిడ్రెసల్ వర్క్ఫ్లో ఏ విధంగా ఉంటుంది, సింపుల్ డయాగ్రామెటికల్ ఫామ్లో చూపించానండి స్పందనలో. చూడండి, మీరు గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయాల ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ 1902 నెంబర్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, అప్లికేషన్ ద్వారా మీరు ఇలా కంప్లైంట్ పెట్టి రిజిస్ట్రేషన్, అసైన్ టు ఆఫీసర్, రిడ్రెస్. ఒకవేళ కాకుంటే మళ్ళీ మీరు పెద్ద ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చండి, ఎలా ఉంది, మీరు సాటిస్ఫై అయ్యారా లేదా మా సర్వీస్ నుంచి. దాని విధంగానే ప్రభుత్వము ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే ఏంటి అండి, శాప్ నెట్. ఇక్కడ చూసుకోవాలి, శాప్ నెట్ ఏంటి అండి. శాప్ నెట్ అంటే సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్లో డిజిటలైజేషన్ని మరియు స్పేస్ కమ్యూనికేషన్ని యూజ్ చేస్తూ ప్రతి వ్యక్తికి నాలెడ్జ్ పెరిగే విధంగా తీసుకొచ్చినదే మన ఆంధ్రప్రదేశ్ యొక్క శాప్ నెట్. దీన్ని చూడండి, ట్రాన్స్మిషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, టెలిమెడిసిన్, రూరల్ డెవలప్మెంట్,
హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఈ గవర్నెన్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏమన్నారండి, రైతులకి వారి ఫార్మింగ్ గురించి అవగాహన, స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన వ్యక్తులకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా స్కిల్ ఇవ్వడం, నేను గ్రూప్ 1 గ్రూప్ 2 అటువంటి ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యేలా చేయడం, చిన్న విద్యార్థులకు ఎవరైతే 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉంటారో వారికి ఎడ్యుకేషన్ అందేలా చేయడం, ఇవన్నీ కూడా. మరియు మెడిసిన్కి సంబంధించిన అవగాహన, నేను ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, డిజీజెస్ ఎన్ని రకాలు వస్తే ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలన్న అవగాహనను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హెల్త్, స్కిల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మరియు మహిళని ఎంపవర్ చేసేందుకు ఈ అన్నీ కూడా మనం దేని ద్వారా అండి, శాప్నెట్ ద్వారా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూజింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అన్నమాట. సో సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ శాప్నెట్ ద్వారా మనం ఎందులోని మన టీవీ. సో శాప్నెట్ హబ్ ఫర్ లర్నింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. శాప్నెట్ ఈజ్ ఎ మేజర్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆంధ్రప్రదేశ్ టు రన్ 5 టెలివిజన్ ఛానల్స్ అండర్ ద నేమ్ ఆఫ్ మన టీవీ. మన టీవీ అనే ప్రోగ్రాంలు అన్నీ కూడా ఎవరండి, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద చూడండి మన టీవీలో ఏంటండి, రికార్డ్ అండ్ ప్లేబ్యాక్. ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాసెస్ని మళ్ళీ వినొచ్చు. కానీ ఏపీ టీవీ ప్రైమ్ ఏదైతుందో లైవ్ ఇంటరాక్షన్ అండి ఫర్ యూజర్ డిపార్ట్మెంట్స్, లైవ్లో కూడా ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ ఏపీ ప్రైమ్ అనే దాన్ని చేసుకున్నాం. మీరు ఈ పిక్చర్లో చూడొచ్చండి, మన శాప్నెట్ ద్వారా మనం ఏమేమి చేస్తున్నాము. మన నవరత్నాలు, మన జగన్ గారి నవరత్నాలు కానివ్వండి, ఇతరేతర సర్వీసెస్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు, ఫామ్ కేంద్రాలు కానివ్వండి, అగ్రికల్చర్ సపోర్ట్, ఎడ్యుకేషన్, ఈ అన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెక్స్ట్ మేజర్ ఇనిషియేటివ్ వచ్చేసి అపీటా. దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ మన అపీటా వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2016. ఎప్పుడు ఫామ్ అయిందంటే 2016లో విజయవాడలో రిజిస్టర్ అయిందండి. ఓకే, స్టూడెంట్ ట్రైనింగ్ యాక్టివిటీస్ విల్ డర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి నాలెడ్జ్ సెంటర్. విద్యార్థులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తామని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరు మీద కింద, దేంట్లో అండి, అమరావతి నాలెడ్జ్ సెంటర్ అనే పేరు కింద విద్యార్థులకి మనం ట్రైనింగ్ ఇస్తాం. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అపిటా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్. అంటే దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఏం పని చేస్తుంది అంటే, సపోర్ట్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కెపాసిటీ డెవలప్ చేయండి, వారికి స్కిల్ పెంచండి. డెవలప్ అండ్ ఆఫర్ కోర్సెస్ ఇన్ ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, కొలాబరేట్ విత్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా. కోర్సులు తయారు చేయండి, కొత్త కోర్సులు, వాటిని ఇండస్ట్రీ మరియు ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలను కలుపుకుంటూ కోర్సులు తయారు చేయండి. బ్రిడ్జ్ ద అర్బన్ రూరల్ డివైడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ రెడీలీ ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఎవరైతే రూరల్ ఏరియాలో చదువుకొని వస్తారో, మరి అర్బన్ ఏరియాలో చదివినటువంటి వ్యక్తులకి ఐటీ అవగాహన అనేది డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ ఐటీ అవగాహన డిఫరెన్స్ని కూడా తగ్గించుకుంటూ బ్రిడ్జ్ చేస్తూ వెళ్ళడమే మన యొక్క ఈ ఇనిషియేటివ్ అండ్ అపీటాలో. ప్రొవైడ్ కండక్టివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ లెర్నింగ్ త్రూ వాల్యూ అడిషన్. మీరు ఈ విద్యార్థులందరూ కూడా చదువుకునే విధంగా ఒక కండక్టివ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి వారిని ఎంప్లాయబుల్గా చేయాలి, మరియు వాళ్ళని వాల్యూ యాడెడ్గా కూడా చేయాలి. కనుక ఈ అపిటా అనేది చేశామన్నమాట. ఇంకా చూడండి, ప్రమోట్ ఏ కల్చర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా పెంపొందించేందుకు మీరు ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి. ఫెసిలిటేట్ ఈ గవర్నెన్స్ త్రూ ఓరియంటెడ్ ప్రాడక్ట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏమన్నారు, ఈ గవర్నెన్స్ అనేది ప్రొవైడ్ చేసేందుకు కూడా తోడ్పడాలి. మన ఈ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి కూడా ట్రైనింగ్ ఇవ్వండి. ఆఫర్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఇన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. ఇతర కన్సల్టెన్సీస్కి ఇవ్వండి, బయట ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వండి, వారి ద్వారా కెపాసిటీ బిల్డ్ చేసుకోండి. కొలాబరేట్ విత్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఏంటండి, ఇండస్ట్రీస్ని మరియు ఇన్స్టిట్యూషన్స్ని మరియు సైంటిస్టులని అందరినీ కలుపుకుంటూ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ని ఎలా పెంపొందించాలి అన్న దాని మీద కూడా మీరు ఆలోచించాలి దీంట్లో అనేసి. సో అప్పిటా కింద మనం ఇచ్చే ఈ మేజర్ ఇనిషియేటివ్స్ ఏంటి అండి, క్యాంపస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. క్యాంపస్లోకి వెళ్ళి, కాలేజ్లోకి వెళ్ళి ఆ విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తాము. క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పిస్తామండి. ఎవరైతే స్కిల్ పొందారో మన ట్రైనింగ్ ద్వారా వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని ఇప్పిస్తాము. తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీకి కూడా
స్కిల్ పెంచి విద్యార్థులకు వాళ్ళు ఇంకా బెటర్గా స్కిల్ ఇచ్చే విధంగా కూడా తీర్చిదిద్దాం. గవర్నమెంట్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఏంటండి, ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రేటర్ ప్రొలిఫరేషన్ ఆఫ్ గవర్నెన్స్ సర్వీసెస్. ఏంటండి, మనం ఈ గవర్నెన్స్కి మార్చడం. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సర్వీస్ కేవలం నా చేతిలో ఉన్న ఫోన్ ద్వారా నేను అవైల్ చేసుకునేలా తీర్చిదిద్దుకోవడమే నా గవర్నమెంట్ కెపాసిటీ బిల్డింగ్. ఈ అన్ని ప్రోగ్రామ్స్ దేంట్లో చేస్తున్నామండి, మన అపీటా కింద చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఐటీ ఇనిషియేటివ్స్ యొక్క క్లాస్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి న్యూ ఐటీ పాలసీని అది మళ్ళీ మనం ఇంకో క్లాస్లో షార్ట్గా చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చదివినటువంటి ఇనిషియేటివ్స్ పైన ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే, మెయిన్స్ మోడల్ క్వశ్చన్. What is APITA? What is APITA? What are its objectives? అని సింపుల్గా ఒక డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. అపీటా అంటే ఏంటి, అపీటా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏమంటా అండి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ అనొచ్చు. ఆ తర్వాత దాని యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చెప్పాము. విద్యార్థుల్ని అప్స్కిల్ చేయడం, టీచర్స్ని స్కిల్ చేయడం, ఈ గవర్నెన్స్ అందరికీ అందే విధంగా చేయడం. ఇటువంటి ప్రతి పాయింట్ మీరు రాస్తే, ప్రతి పాయింట్ ఏంటండి, ఒక్కొక్క పాయింట్ రాయండి. ఫస్ట్ అపీటా అంటే చెప్పండి. అపీటా మనం దేనిలో రిజిస్టర్ చేసాం, విజయవాడలో రిజిస్టర్ చేసాం, 2016లో ఫామ్ అయిందన్న దాని గురించి రాసి మీరు దీంట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్టివ్, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రీ ప్లస్ అకాడమియా కలవడం కానివ్వండి, R&Dకి ప్రోత్సహించడం కానివ్వండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్. కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో కూడా స్కిల్ అయిపోయింది, ఇన్నోవేషన్ అయిపోయింది, జాబ్ క్రియేషన్ లేదా ఎంప్లాయబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి రూరల్ అర్బన్ అన్నాం కదండి. రూరల్ అర్బన్ గ్యాప్ ఏదైతుందో దాన్ని తగ్గించడం, దాన్ని బ్రిడ్జ్ చేయడం, రూరల్ అర్బన్ గ్యాప్ బ్రిడ్జింగ్. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ని పెంపొందించడం, ఈ గవర్నెన్స్. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ని తెచ్చుకోవడం, కొలాబరేషన్స్ చేయడం, ఇండస్ట్రీస్తో కలిసిమెలిసిపోవడం లేదా అవుట్సోర్సింగ్ చేసుకోవడం, ఇదంతా కూడా. సో ఇఫ్ యూ రైట్ ఆల్ దీస్ పాయింట్స్, ఈ విధంగా మీరు ఆలోచించి పాయింట్ టు పాయింట్ రాయగలిగితే ఇది కేవలం మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్లోనే పనికి వస్తుంది అనుకోకండి. మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసినా, రేపు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయచ్చు, మీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి అపీటా అనే స్కీమ్ ఏ విధంగా పనికి వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పగలగాలండి. ఇలాంటివి చదివితేనే మీరు చెప్పగలరు. లేదా డిఫరెంట్ స్టేట్స్ ఏ విధంగా ఐటీ పాలసీస్ తెచ్చాయని కనుక మీకు యూపీఎస్సీలో క్వశ్చన్స్ వస్తే అక్కడ చెప్పొచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తీసుకొచ్చినటువంటి ఐటీ పాలసీస్లో మధ్య వ్యత్యాసాన్ని తెలియజేయడాన్ని ఒకవేళ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏపీపీఎస్సీలో వచ్చినటువంటి 2020 పేపర్లో తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ గురించి అడిగారు. సో అలా మనం అవుట్ రైట్లీ దేన్ని తీసేయలేం కనుక సో ప్రతిదీ తెలుసుకోవడంలో తప్పు లేదండి. సో ఇఫ్ యు నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈ టాపిక్లో ఇవి పాయింట్స్ వస్తాయి, ఈ టాపిక్స్ ఉంటాయి అని తెలిస్తే చాలండి. యూ కెన్ ఇన్పుట్ అండ్ యూ కెన్ రైట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఎనర్జీ అనే టాపిక్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎనర్జీ పాలసీ ఆఫ్ ఇండియా అని చదువుకోబోతున్నాం. టుడే వి ఆర్ గోనా స్టడీ అబౌట్ ద ఎనర్జీ పాలసీ ఇన్ ఇండియా. So when you come to the energy policy, the first thing Indian government has put into the mind ఏం పెట్టుకుంది అంటే మనకి ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి మనం ఫస్ట్ పాయింట్గా చూసాం. సో టు కన్జర్వ్ ద ఎనర్జీ వీ హ్యావ్ బ్రాట్ ద ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 2001. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ఎనర్జీ పాలసీలో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. So, considering the vast potential of energy savings and benefits of energy efficiency, Government of India enacted Energy Conservation Act 2001. So, the Act provides
ఈ యాక్ట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? మీకు లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే రెగ్యులేటరీ మెకానిజం అట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. అంటే ఈ యాక్ట్ ద్వారా మీరు ఈ యాక్ట్ని వైలేట్ చేస్తే మీకు ఏమైనా పనిష్మెంట్స్ వేయవచ్చా, లేదా ఈ యాక్ట్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళొచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏ పవర్స్ ఉంటాయి అనేది ఈ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో 5 మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్లో 5 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి మీరు నోట్ చేసుకోవాలండి. ఫస్ట్, డెసిగ్నేట్ ద కన్జ్యూమర్స్. మీరు కన్జ్యూమర్స్ని డెసిగ్నేట్ చేయండి. వారు ఏ రకమైన కన్జ్యూమర్, ఇండస్ట్రియల్ కన్జ్యూమరా, హౌస్ హోల్డ్ కన్జ్యూమరా, హౌస్ హోల్డ్ అయితే మరి వారు 100 యూనిట్స్ లోప 100 యూనిట్స్ పైన కన్జ్యూమరా, లేదంటే కన్స్ట్రక్షన్ కన్జ్యూమరా, ఎటువంటి కన్జ్యూమర్ మీరు, లేదా అగ్రికల్చర్ కన్జ్యూమరా, ఆ విధంగా కన్జ్యూమర్స్ని డెసిగ్నేట్ చేయండి వాళ్ళు యూజ్ చేసే అటువంటి ఎనర్జీ యూనిట్స్ ప్రకారం. స్టాండర్డ్ అండ్ లేబులింగ్ ఆఫ్ ద అప్లయన్సెస్. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం ఏంటి అండి, 5 స్టార్ లేబులింగ్, 2 స్టార్ లేబులింగ్, 3 స్టార్ లేబులింగ్. అంటే ఏం చెప్తుందండి, 5 స్టార్ ఉంటే హయ్యర్ ఎఫిషియన్సీ అని అర్థం, 2 స్టార్ 1 స్టార్ ఉంటే లోవర్ ద ఎఫిషియన్సీ అని అర్థం. సో అలా లేబులింగ్ని స్టాండర్డ్స్ చేయండి. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్స్. ఏంటంటే కన్స్ట్రక్షన్ సెక్టార్లో బిల్డింగ్స్ యూజ్ చేసేటువంటి ఎనర్జీని కానివ్వండి, ఒక అపార్ట్మెంట్ యూజ్ చేసే ఎనర్జీ కానివ్వండి, దానికి కూడా మీరు కోడ్ తీసుకురండి. క్రియేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. నోట్ చేసుకోవాలండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దేని ద్వారా స్థాపించబడింది? ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ద్వారా మనం స్థాపించింది ఏంటండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఓకే, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్. ఈ 5 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనకి ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ అండి, సో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ బికేమ్ ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి లాంచ్ అయింది అంటే 1 మార్చ్ 2002 నుంచి లాంచ్ అయింది. అదే టైంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక సంస్థ కూడా అదే సంవత్సరం 1 మార్చ్ 2002లో లాంచ్ అవ్వడం జరిగింది. ద ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్స్టిట్యూషన్ ప్రాక్టీసెస్ and programs in India are now mainly being guided through various voluntary and mandatory provisions of Energy Conservation Act. ఏమన్నారండి, ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, దీంట్లో దాదాపు యూజ్ చేసే ప్రతి ఇనిషియేటివ్ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్లోని వాలంటరీ ప్రొవిజన్స్ అండ్ నాన్ వాలంటరీ ప్రొవిజన్స్. ఇక్కడ మీరు ఈ 2 పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి అప్లయన్స్ పైన మీరు 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి పైన పెట్టుకున్న సీలింగ్ ఫ్యాన్స్లో చూస్తామా? చూడము. ఎందుకంటే ఇట్స్ ఏ వాలంటరీ ప్రొవిజన్. అది కంపెనీకి ఇచ్చేసాం. సీలింగ్ ఫ్యాన్స్ వాళ్ళు మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకుంటే లేదు, కంపల్సరీ కాదు. కానీ ప్రతి ఏసీ పైన మీరు 2 స్టార్ లేబులింగ్, 1 స్టార్ లేబులింగ్, 5 స్టార్ లేబులింగ్ చూస్తారు కొత్త ఏసీల పైన, ఇప్పుడు వచ్చే ఏసీల పైన. ఎందుకంటే అది కంపల్సరీ చేశారు. అంటే కాలక్రమేణా ఏది కంపల్సరీయో ఏది వాలంటరీయో ఈ అమెండ్మెంట్స్ ద్వారా దీనికి పవర్స్ ఇవ్వడం జరిగింది. మేజర్గా ఇదంతా కూడా ఇచ్చేది ఎవరండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దాని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సో దాని యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి? టు రికమెండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ద నార్మ్స్ ఫర్ ద ప్రాసెస్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ స్టాండర్డ్స్ రిక్వైర్డ్ టు బి నోటిఫైడ్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో రికమెండ్ చేస్తుందండి. ఇవి రికమెండేటరీ బాడీసే అనమాట. సో ద రికమెండ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్. ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ దీని గురించి చిన్నగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాదొక ఇండస్ట్రీ ఉంది. నేను ఇండస్ట్రీలో కొన్ని ఎఫెక్టివ్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం ద్వారా, పవర్ యూజ్ చేయని టైంలో స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ఇలా నేను నా ఎనర్జీని సేవ్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇండస్ట్రీ 100 యూనిట్స్ పవర్ తీసుకుంటుంది. నేను చాలా కష్టపడి దాన్ని 80 యూనిట్లకు తెచ్చా. సో మీ మిగిలిన 20 యూనిట్లు ఏవైతుందో నువ్వు 20 యూనిట్లు సేవ్ చేసావయా అని మనకు సర్టిఫికేట్ ఇస్తాడు. ఒకవేళ నా పక్కనే ఇంకో ఇన్స్టిట్యూషన్ ఉంది, లేదా ఇంకో ఇండస్ట్రీ ఉంది, వాడు 100 యూనిట్లు వాడడం అని నార్మల్ అనమాట. సో కానీ వాడు డెసిగ్నేషన్ కంటే 120 యూనిట్లు వాడాడు, అంటే 100 కంటే 20 యూనిట్లు ఎక్కువ. సో ఇప్పుడు ఎవరైతే ఈ 20 యూనిట్లు ఎక్కువ వాడారో వారు ఖచ్చితంగా నా దగ్గర ఉన్న ఈ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ కొనుక్కోవాలి. తద్వారా ఏంటి, నాకు ఎనర్జీ సేవ్ చేయడం వల్ల నాకు పవర్ కాస్ట్ తగ్గడమే కాకుండా నాకు ఎకనామికల్ ఇన్పుట్ కూడా రావడం జరిగింది. అటువంటి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేది కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రికమెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వండి తద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి.
టు ప్రిపేర్ స్టాండర్డ్స్ అండ్ లేబుల్స్ ఫర్ అప్లయన్సెస్ అండ్ ఎక్విప్మెంట్. ఏవైతే ఏసీలు ఫ్యాన్లు ఇవి ఉన్నాయో వాటికి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఏమేమి ఉంటే 5 స్టార్ ఇవ్వచ్చు, ఏమేమి లేకుంటే 5 స్టార్ ఇవ్వలేము, అలాంటివి. టు డెవలప్ ద లిస్ట్ ఆఫ్ డెసిగ్నేటెడ్ కన్స్యూమర్స్, టు డెవలప్ ద లిస్ట్ ఆఫ్ అదే నేను చెప్పాను కదండి, ఇండస్ట్రియల్ కన్స్యూమరా, 100 యూనిట్స్ ఎబోనా, 100 యూనిట్స్ బిలోనా, ఎటువంటి కన్స్యూమర్ అతను, లేకుంటే కమర్షియల్ కన్స్యూమరా. సో ఇలా దీన్ని డెసిగ్నేట్ చేయాలి. ఆ డెసిగ్నేషన్ని పవర్స్ కూడా ఎవరి దగ్గర ఉన్నాయండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. టు అండర్టేక్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సెంటర్ అండ్ స్టేట్ ఏజెన్సీస్. ఏం ప్రమోట్ చేయడానికండి, ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు అటువంటి యాక్టివిటీస్ కూడా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి పవర్స్ ఉన్నాయి. టు డెవలప్ ఎనర్జీ సర్వీస్ కంపెనీస్, ఎనర్జీ సర్వీస్ కంపెనీస్. ఇవేంటండి ఎనర్జీ సర్వీస్ కంపెనీస్ అంటే, ఏవైతే ఎనర్జీ కన్జర్వేషన్ గురించి అవగాహన తేయడం ప్లస్ వారి మిషనరీకి ఎనర్జీ ఎఫిషియెంట్గా ఎలా చేయాలి అనే వాటి గురించి మొత్తం ప్లాన్, లేదా వచ్చిన ఎక్విప్మెంట్ని ఏదైతే ఇప్పుడు నేను కొత్త ఏసీ రిలీజ్ చేసే ఒక కంపెనీ పెట్టి ఆ ఎక్విప్మెంట్ని టెస్ట్ చేసి దీనికి ఎటువంటి ఎనర్జీ సర్టిఫికేట్ ఇవ్వగలము అనే కంపెనీస్, ఆ సర్వీస్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు తోడ్పడాలి. టు ట్రాన్స్ఫార్మ్ ద మార్కెట్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ, to create awareness through variety of measures including clearing house, to promote innovation financing of energy efficiency products. Okay, so ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో సెంట్రల్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్ అనేది ఆ యొక్క ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్లో 5th పాయింట్లో చూసాం. ఏంటంటే సెంట్రల్ ఎనర్జీ కన్జర్వేషన్ ఫండ్. ఈ ఫండ్ ఏం చేస్తుందండి, ఇప్పుడు ఏదైతే మనం టెస్టింగ్ చేయాలో దానికి ఎక్విప్మెంట్ కావాలి, మెషినరీ కావాలి. అలాంటి మెషినరీ దేనికి ఎనర్జీ ఎఫిషియన్సీ ఉందా లేదా అని టెస్ట్ చేసే మెషినరీస్ కొనేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు తోడ్పడేటువంటి యాడ్ ఫిల్మ్స్, ఇవన్నిటికి కావాల్సిన డబ్బులు దీంట్లోనే. ద ఫండ్ ఇస్ టు సెటప్ బై ద సెంట్రల్ టు డెవలప్ డెలివరీ మెకానిజం ఆఫ్ లార్జ్ స్కేల్ అడాప్షన్ ఆఫ్ energy efficiency services such as performance contracting, promotion of energy efficiency companies. The fund is expected to give trust to R&D and demonstrate in order to boost market penetration of energy efficient appliances. ఏంటంటే ఈ ఫండ్ ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీ అప్లికెంట్స్ కూడా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేందుకు తోడ్పడుతుంది. ఇట్ వుడ్ సపోర్ట్ ద క్రియేషన్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ టెస్టింగ్, డెవలప్మెంట్ అండ్ ప్రమోట్ కన్జ్యూమర్ అవేర్నెస్. ఈ ఫండ్ ద్వారా మనం చేసే పనులన్నీ ఒకసారి మీరు సింపుల్గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ ఇన్ 2010. నేను మీకు ఫస్టే చెప్పానండి, ఏదైనా ఇప్పుడు కాలక్రమేణా జరుగుతున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో మన యూసేజ్ అప్లయన్సెస్లో, అటువంటి వాటిని ఎనర్జీ కన్జర్వేషన్ అమెండ్మెంట్ ద్వారా కొన్ని తేవడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. సో ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇష్యూ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ టు డెసిగ్నేట్ కన్జ్యూమర్ whose energy consumption is less than the prescribed norms and standards in accordance with the ప్రొసీజర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఇప్పుడు రాసుకోవాలి మీరు, ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్. మరి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, లేదు. ఎవరు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. The designated consumer whose energy consumption is more than the prescribed norms and standards shall be entitled to purchase the energy saving certificate to comply with the prescribed norms and standards. చెప్పానా, వారికి 100 యూనిట్ల వరకే డెసిగ్నేషన్, వారు ఎక్కువ యూజ్ చేశారు, అలాంటప్పుడు ఖచ్చితంగా వారు ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ అనేది వాడికి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. The central government may in consultation with the bureau prescribe the value of per metric ton of oil equivalent of energy consumed. ఏంటంటే ఏమంటున్నారు, ఈ యొక్క ఎనర్జీ కన్జంప్షన్ని ఎటువంటి వాల్యూస్లో ఇవ్వాలంటున్నారు, పర్ మెట్రిక్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్. ఒక మెట్రిక్ టన్ ఆఫ్ ఆయిల్ని నేను బర్న్ చేయడం ద్వారా వచ్చినటువంటి హీట్, దాన్ని ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలమో ఆ టర్మ్స్లో మీరు డెసిగ్నేట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో కమర్షియల్ బిల్డింగ్స్ విచ్ ఆర్ having a connected load of 100 kilowatt or contract demand of 120 kilowatt and above come under the purview of ఏంటండి, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్. ఏదైతే మనం 5 పాయింట్స్ చూసాం ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్లో, అందులో 3rd పాయింట్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ గురించి చూసాం, ఈసీబీసీ. ఏంటండి, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. ఈ యొక్క కోడ్ కిందికి రావాలి అంటే 100 కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీ ఆ యొక్క ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ యూజ్ చేయాలి, లేదా ఆ కన్స్ట్రక్షన్ సైట్లో 120 కిలోవాట్స్ కంటే ఎక్కువ పవర్ని యూజ్ చేస్తే అది ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్స్ కిందకి రావాల్సిందే. నెక్స్ట్, మనము ఈ
చూస్తూ ఉన్నప్పుడు ఇండియా వచ్చేసి 21st సెంచరీకి ఎంటర్ అయింది. అయినప్పటికీ మనకి రూరల్ ఏరియాస్లో ఈ రోజుకి కూడా పవర్ అనేది చాలా రూరల్ ఏరియాస్లో ట్రైబల్ ఫింజెస్లో దొరకడం చాలా కష్టం. సో ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది ఈరోజు ప్రాబ్లం కాదండి, చాలా సంవత్సరాల తరబడి దాన్ని మోడీ ప్రభుత్వంలో ఇంకా తగ్గించడం అలా ఇనిషియేటివ్స్ తెచ్చాం. సో మరి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అంటే మనం నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ కూడా తెలుసుకోవాలి. వాట్ ఎగ్జాక్ట్లీ డస్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2005 says? సో ఇన్ కాంప్లయన్స్ విత్ సెక్షన్ 3 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003, ఈ యొక్క ఎలక్ట్రిసిటీ యాక్ట్లో ఉన్న మెన్షన్ చేసినటువంటి సెక్షన్ 3 ప్రకారం మనం నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అని తెచ్చాము. ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ. మరి ఈ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీలో ఏమున్నాయంటే ద నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ aims at laying guidelines for accelerated development of power sector, providing power supply of electricity to all areas, protecting interest of consumers, stakeholders, keeping in view the availability of energy resource technology, availability to exploit these resources, economics of generation, యూజింగ్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఏమంటున్నారండి, నేను ఎనర్జీని, నా యొక్క ఎలక్ట్రిసిటీని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా, నా కస్టమర్స్కి కూడా అందుబాటులో ఉండే విధంగా, వారికి ఫ్రీగా దొరికే విధంగా, ఓకే, అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా దొరికే విధంగా నేను చూడడమే నా యొక్క నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ యొక్క మేజర్ ఎయిమ్. ద నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ ఎవాల్వ్డ్ ఇన్ కన్సల్టేషన్ and with taking into account views of state government, central electricity authorities, central electricity regulatory commission and other stakeholders. వీరందరినీ మీట్ అయ్యి దాని ప్రకారమే మనం ఈ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీని తెచ్చుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న ఎయిమ్స్ మరియు ఆబ్జెక్టివ్స్ ఏంటి? సెంట్రల్ ఎలక్ట్రిసిటీ పాలసీ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే యాక్సెస్ ఎలక్ట్రిసిటీ. ఏంటండి, ఎలక్ట్రిసిటీ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్ ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ట్రై చేయాలి. అవైలబిలిటీ ఆఫ్ పవర్, డిమాండ్ టు బి ఫుల్లీ మెట్ బై 2012, ఎనర్జీ అండ్ పీకింగ్ షార్టేజెస్ టు బి ఓవర్కమ్ బై అడిక్వేట్ స్పిన్నింగ్ రిజర్వ్ టు బి అవైలబుల్. ఏమన్నారండి, ఏదైతే రోజుకి పెరుగుతున్నటువంటి డిమాండ్ ఉందో, ఎందుకంటే కనెక్షన్ ఎక్కువ ఇళ్ళకి పోయింది, ఎక్కువ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినాం, అప్పుడు ఏమవుతుందండి, ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరుగుతుంది, లోడ్ పెరుగుతుంది. ఈ యొక్క లోడ్ని కూడా మనకు అధిగమించేలా మన దగ్గర సఫిషియెంట్ పవర్ ఉండే విధంగా 2012 కల్లా మనం అవైలబుల్గా ఉండాలి. Supply of reliable and quality power to specified standards in efficient manner at reasonable rates, per capita availability of electricity to be increased to over 1000 units by 2012. Okay, 2012 కల్లా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అంటే ఒక సగటు వ్యక్తి దగ్గర 1000 యూనిట్ల పవర్ వరకు ఉండాలి 2012 కల్లా. కానీ అంత ఉన్నామా లేదా అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి అది చూడాలి. ఓకే, minimum lifeline consumption of 1 unit per household per day as a merit good by 2012. అంటే ఒక రోజులో 1 యూనిట్ అన్నా ఖర్చు పెట్టే విధంగా మన వ్యవస్థ ఉండాలి, అంటే మన పల్లెలు ఉండాలి అని చెప్పేసి పెట్టుకుంది. ఫినాన్షియల్ టర్న్ అరౌండ్ అండ్ కమర్షియల్ వియబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాలసీ. వెంటనే ఎలక్ట్రిసిటీ పాలసీ వచ్చిన వెంటనే మనకు 2006లో నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాలసీ వచ్చిందండి. సో ద నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాలసీ వాజ్ నోటిఫైడ్ ఇన్ కాంప్లయన్స్ విత్ సెక్షన్ 4 and 5 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 బై ద సెంట్రల్ గవర్నమెంట్. సేమ్ అదే యాక్ట్ ద్వారా, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ద్వారా దాంట్లో ఉన్న సెక్షన్ 3 బట్టి మనకి ఎలక్ట్రిసిటీ పాలసీ వచ్చింది 2005లో. 2006లో రూరల్ ఎలక్ట్రిసిటీ పాలసీ వచ్చింది సెక్షన్ 4 and 5 వల్ల. సో రిలవెన్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాలసీ 2006లో వచ్చిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పాలసీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. గోల్స్ ఇంక్లూడ్ ప్రొవిజన్ ఆఫ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ టు ఆల్ హౌస్ హోల్డ్స్. ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ 2009 కల్లా రావాలి. సో క్వాలిటీ అండ్ రిలయబుల్ పవర్ సప్లై అట్ రీజనబుల్ రేట్స్ అండ్ మినిమం lifeline consumption of 1 unit per household per day as a merit good by the year 2012. సేమ్ పాయింట్ మీకు ఎలక్ట్రిసిటీ పాలసీలో కూడా వచ్చింది, అంతేనా కదా? ఒక్క రోజులో 1 యూనిట్ ప్రతి ఇంటికి ఖర్చు పెట్టే విధంగా ఉండాలి ఇప్పుడు 2012 కల్లా అనేది ఫస్ట్ పాలసీలో ఉంది, ఈ పాలసీలో ఉంది.
For village habitations where grid connected would not be feasible or not cost effective, off-grid solutions based on standalone systems may be taken up to supply electricity where these are also not feasible, and if only alternative use is to isolated lighting technologies like solar photovoltaic, these may be adopted. However, such remote villages may not be designated as electrified. ఏమంటున్నారండి, ఏవైతే విలేజెస్కి మనం గ్రిడ్ అంటే పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదండి, ఆ వైర్ల ద్వారా ఆ విలేజ్కి పవర్ ఇవ్వలేము, అటువంటి విలేజెస్లో స్టాండ్ ఎలోన్గా పవర్ జనరేటర్స్ కానివ్వండి, లేకుంటే ఆ ఊర్లో ఉన్న నీటిపారుదల ద్వారా కానివ్వండి, ఒక ట్యాంక్ కట్టి దాంట్లో నీళ్ళు ఆపేసుకొని మళ్ళీ అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేసే పద్ధతి కానివ్వండి, లేదా స్టాండ్ ఎలోన్గా ఉన్న సోలార్ ప్లాంట్ ఇలాంటివి పెట్టేసి యూజ్ చేయడం ద్వారా మనం వారికి పవర్ ప్రొడ్యూస్ చేయాలని ఆ రోజే 2006లో చెప్పడం జరిగింది. ఓకే, ఈవెన్ ఇవి చేయకపోతే స్టాండ్ అలోన్ ఒక సోలార్ ల్యాంప్ అన్న పెట్టండి అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడైతే ఈ యొక్క గ్రిడ్ కనెక్షన్ లేదో ఆ ఊర్లని ఎలక్ట్రిఫైడ్ ఊర్లుగా భావించకూడదు, మీరు అవి అన్ఎలక్ట్రిఫైడ్గానే భావించి వాటికి ఎలక్ట్రిసిటీ లైన్ ఇచ్చే విధంగా తోడ్పడాలి. The state government should within the 6 months prepare and notify a rural electrification plan which would map and detail the electrification delivery mechanism. The plan may be linked and to integrate with the district development plans. The plan should also be initiated to appropriate commission. ఏమన్నారండి, ప్రతి స్టేట్ 6 నెలల లోపు మీరు ప్లాన్ వేయండి, మీ యొక్క ఊర్లలో కరెంట్ ఎలా తెస్తారు, దానికి ఏం పాలసీ చేస్తారు అనే ఒక ప్లాన్ దించి ఆ ప్లాన్ని ఒక మంచి అథారిటీకి అప్పచెప్పి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలి. గ్రామ పంచాయత్ షెల్ ఇష్యూ ద ఫస్ట్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ విలేజ్ బికమింగ్ ఎలిజిబుల్ టు ద డిక్లరేషన్ యాజ్ ఎలక్ట్రిఫైడ్. సబ్సిక్వెంట్ గ్రామ పంచాయత్ షెల్ సర్టిఫై ద కన్ఫర్మ్ ఎలక్ట్రిఫైడ్ స్టేటస్ టు ద విలేజెస్ ఆన్ 31st March ఈచ్ ఇయర్. ఆ ఊర్లలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఆ ఊరు ఎలక్ట్రిఫైడ్ ఊరు కాదా లేదా అన్న దానికి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. The state government should set up committee at district level within 3 months. Under the chairmanship of chairperson of Jilla Panchayat will representations from district level agencies, consumer associations, important stakeholders with adequate representation for women. కమిటీలో ఏర్పరచండి, అందులో ఉమెన్స్కి మంచి బాధ్యతనివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ దానికి హెడ్గా ఉంటాడు. డిస్ట్రిక్ట్ కమిటీ వుడ్ కోఆర్డినేట్ అండ్ రివ్యూ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ in the district and consumer satisfaction, etc. Panchayat Raj institutions would have a supervisory advisory role. Institution arrangements for backup services and technical support to system based on non-conventional sources of energy will have to be created by the state government. ఏమన్నారండి, స్టేట్ గవర్నమెంట్ వారు బ్యాకప్ను నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా టేక్ ఓవర్ చేస్తూ పవర్ సప్లై వచ్చే విధంగా చూడాలి. నెక్స్ట్, ఇప్పటిదాకా హిస్టరీ చూసామండి, అంత పనికి వస్తుందో పనికి రాదో మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి బిట్స్ సాల్వ్ చేయడంలో, ప్రిలిమ్స్ సాల్వ్ చేయడంలో చాలా చాలా ఉపయోగపడతాయండి ఈ యొక్క పాలసీలు. ఎస్పెషల్లీ నేను నేషనల్ కన్జర్వేషన్ యాక్ట్ చెప్పాను, ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్, అది ఎప్పుడో 2001లో వచ్చింది, కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ న్యూస్లో ఉంటుంది. అలాంటి టాపిక్కి మీరు సాల్వ్ చేయాలంటే మళ్ళీ హిస్టరీ మొత్తం తిప్పాల్సిన అవసరం లేదు, మన వీడియో ఒకటి చూస్తే చాలు. మరి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అంతే, ఒక 2 పాయింట్లు పాతవి రాస్తే తప్పేం లేదు, అది మీకు ఫెచ్నిస్తుంది, మీకు నాలెడ్జ్ ఉందన్న విషయాన్ని ఎగ్జామినర్కి తెలియజేస్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి మోడీ గారి గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ ఏమైనా ఉందా అంటే ఉంది, అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన. ఏంటండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ద స్కీమ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన for rural electrification. The erstwhile Rajiv Gandhi Gramin Vidyutikaran Yojana. ఏంటంటే ఇంతకుముందు దాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుతీకరణ యోజన ఉండేది, దాన్ని ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజనగా మార్చి స్కీమ్ ఫర్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్ హ్యాస్ బీన్ సబ్స్యూమ్డ్ బై ద దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి ఈ గ్రామ్ జ్యోతి యోజన అంటే? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఇంప్లిమెంటింగ్. రాసుకోవాలండి, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఇట్స్ ఏ పిఎస్యూ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజనని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్
గ్రామ్ జ్యోతి యోజన. హూ ఈజ్ ఇంప్లిమెంటింగ్? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఈ యొక్క స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు ప్రొవైడ్ ఎలక్ట్రిఫికేషన్ టు ఆల్ విలేజెస్. మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారండి ఇది. ఫీడర్ సపరేషన్ టు ఎన్ష్యూర్ సఫిషియంట్ పవర్ టు ఫార్మర్స్ అండ్ రెగ్యులర్ సప్లై టు అదర్స్. ఏంటండి? సపరేట్ చేయండి, అగ్రికల్చర్ కోటి, కన్జ్యూమర్ కోటి, ఇది సపరేట్గా పెట్టండి. ఇంప్రూవ్ ద సబ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ సప్లై. మీటరింగ్ టు రిడ్యూస్ ద లాసెస్. ఏంటండి? మీటర్లు పెట్టండి, లాసులు రిడ్యూస్ చేయండి. మీకు మీటర్స్లో వచ్చిన కరెంట్ ద్వారానే మీకు ప్రొవైడ్ చేయాలి. మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, గ్రామ జ్యోతి యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనలో మీకు ఫండింగ్ మెకానిజం ఏ విధంగా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అంటే చూడాలి మీరు. సో ఇది గ్రాంట్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుందండి. ఎవరికండి? అదర్ దెన్ ద స్పెషల్ స్టేట్ కేటగిరీ స్టేట్స్కి. మరి స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి 85%. ఎవరిని స్పెషల్ కేటగిరీ అంటే? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, లేదా హిమాలయన్ హిల్ రీజియన్స్ కానివ్వండి, ఇటువంటి వాటికి 85%. ఆ తర్వాత డిస్కామ్ కాంట్రిబ్యూషన్, ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అవుతుందో వారి కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 10% నార్మల్ స్టేట్స్లో, స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో 5%. బ్యాంక్స్ లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు? 30%, ఇందులో 10%. గ్రాంట్ రూపం విధంగా, గ్రాంట్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 50% ఆఫ్ ద టోటల్ లోన్ కాంపోనెంట్, 30% దట్ ఈస్ 15%. అంటే లోన్ వాళ్ళు మనకు 30% వరకు ఇస్తారు కానీ అందులో సగము సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ల రూపంలో ఇస్తుంది, ఫ్రీగా వాడేసుకోండి అని చెప్పేసి. అందులో 15% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దీంట్లో 10% కాబట్టి 5% వరకు లోన్ గ్రాంట్ల రూపంలో మనకి ఇస్తుంది అనమాట. సో మ్యాక్సిమం గ్రాంటింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్, మ్యాక్సిమం ఎంత గ్రాంట్ ఇస్తుందండి? 75%. అదేలా 60% డైరెక్ట్ ప్రొడ్యూస్ చేస్తూ, లోన్ ఏదైతే లోన్ మనకి ఇస్తుందో బ్యాంకులు, దాంట్లో 15% గ్రాంట్గా ఇస్తుంది కదా. సో అవి రెండు కలుపుకుంటే 75. సో ఇక్కడ 85 ప్లస్ 5% గ్రాంట్, మొత్తం 90% నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, స్పెషల్ కేటగిరీ స్టేట్స్, హిల్లీ స్టేట్స్కి, నార్మల్ స్టేట్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకి 75% వరకు డబ్బుని గ్రాంట్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ ఉంటుంది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకున్న బెనిఫిట్స్ ఏంటి? మన అగ్రికల్చర్లో నడిచేటువంటి ఎలక్ట్రికల్ పంప్స్ ఇవన్నీ బాగా నడపడం వల్ల మనకు పంట ఎగుమతి లేదా పంట చాలా ఎక్కువగా వస్తుంది. ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ ఈల్డ్. ఆల్ విలేజ్ హౌస్ హోల్డ్స్ టు బి ఎలక్ట్రిఫైడ్. అన్ని విలేజ్ హౌస్ హోల్డ్స్ ఎలక్ట్రిఫై అవుతాయి. వాళ్ళు టీవీలు కొంటారు, వాళ్ళకి అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కొంటారు, అలా ఎకనామీకి తోడ్పడతాయి. అదేవిధంగా వాళ్ళు ఎడ్యుకేషన్కి దగ్గర వస్తారు. ఇవాళ రేపు ఎలక్ట్రిసిటీ ద్వారానే ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. బిజినెస్ ఆఫ్ స్మాల్ హౌస్ హోల్డ్ ఎంటర్ప్రైజెస్ షెల్ గో రిజల్టింగ్ ఇన్ ద న్యూ ఎవెన్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కొత్త ఎక్విప్మెంట్ తెచ్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వడ్రంగి ఉంటాడు, ఆ వడ్రంగి ఏం చేస్తాడండి? మామూలుగా చేతి టూల్స్తో చేసే బదులు ఒక మంచి మెషినరీ కొనుక్కుంటాడు ఎలక్ట్రిసిటీ ఉండడం ద్వారా. ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ మీ ఊరికి వస్తాయి, ఏటీఎంలు వస్తాయి, అన్ని ప్లస్ పాయింట్స్. ఇంప్రూవ్మెంట్ ఇన్ యాక్సెసిబుల్ టు రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ ఫోన్. Betterment in social security due to availability of electricity. Accessibility of electricity to school, panchayat, hospitals and police stations. Rural areas shall get increased opportunities. రూరల్ ఏరియాస్కి ఆపర్చునిటీస్ పెరుగుతాయండి ఫర్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్. పూర్తిగా డెవలప్ అయ్యేందుకు కూడా దోహదపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీ పాలసీ ఏమైనా ఉందా అంటే ఎస్ అండి, ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, దీన్నే సౌభాగ్య స్కీమ్ అని కూడా అంటాం. ఏం స్కీమ్ అంటామండి? సౌభాగ్య స్కీమ్. ఈ ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన. సో దీంట్లో ఏంటంటే ఎక్కడెక్కడైతే ఇళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదో ఆ ఇళ్ళకు కూడా ప్రతి ఇంటిని ఎలక్ట్రిఫై చేయాలి. అది రూరల్ కానీ అర్బన్ కానీ. ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేని ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ అందుబాటులోకి తేవాలని స్కీమ్ తెచ్చాం. యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ టు ఆల్ విల్లింగ్ హౌస్ హోల్డ్స్. ఎవరెవరికైతే నాకు ఎలక్ట్రిసిటీ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. సబ్స్టిట్యూషన్ టు కిరోసిన్ అనే దాన్ని కంప్లీట్ చేయండి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ ద్వారా ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ సర్వీసెస్, కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ పెరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్,
మీకు కేవలం ఒక స్ట్రీట్ లైట్ ఉండడం ద్వారా మీ వాడలోకి దొంగలు రావడానికి భయపడతారండి. అదే స్ట్రీట్ లైట్లు లేవు, చీకటి ఉంటుంది, దొంగలు ఈజీగా వస్తారు. సో ఆ విధంగా మీకు పబ్లిక్ సేఫ్టీ పెరుగుతుంది. ఓకే, ఇంక్రీజ్ జాబ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ద్వారా వచ్చే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేసేవాళ్ళు, వాటిని ఇన్స్టాల్ చేసేవాళ్ళు అందరూ స్కిల్డ్ లేబర్ కావాలి, అంతే కదా. సో అలా జాబ్ ఆపర్చునిటీస్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఇన్ డైలీ కోర్స్, ఎవరైతే ఆడవారి ఇళ్లలో ఉంటారో చీకట్లో పనిచేయడానికి ఇబ్బంది పడతారండి, అలాంటి వాళ్ళ లైఫ్ను కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కీమ్ తెచ్చాం. ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన ఈజ్ ఏ స్కీమ్ టు ఎన్షూర్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ హౌస్ హోల్డ్స్. ఆబ్జెక్టివ్స్ ఏంటండి? లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ టు ఆల్ రిమైనింగ్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ ఇన్ రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్, ఊర్లలో మరియు అర్బన్ సిటీస్లో, టు అచీవ్ యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలో ఏ ఇళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండకూడదనే భావంతో ఇది తేవడం జరిగింది. సో దీనికి మామూలుగా బెనిఫిషరీస్ ఎవరు, ఫ్రీగా ఎవరికి ఇస్తూ ఉంటాం. సో బెనిఫిషరీస్ ఎవరంటే, ద బెనిఫిషరీస్ ఫర్ ఫ్రీ డెలివరీ కనెక్షన్ వుడ్ బి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్. ఏంటంటే SCCC 2011లో వచ్చినటువంటి డేటా ప్రకారం దాంట్లో నుంచి మనం బెనిఫిషరీస్ని తీసుకోవడం జరుగుతుంది. హవెవర్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ నాట్ కవర్డ్ అండర్ SCCC data would also be provided electricity connections under the scheme on payment of ₹500 which shall be recovered by DISCOMs in 10 installments త్రూ ఎలక్ట్రిసిటీ బిల్. ఏమంటున్నారండి, ఎవరైతే SCCC సర్వేలో లేరు కానీ వాళ్ళ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కావాలంటే ఏం చేస్తారండి, ఒక మినిమం ₹500 ఛార్జ్ తీసుకొని మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తారు. మళ్ళీ 500 ఒకటేసారి తీసుకోరండి, మీ నెలవారీ వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది 500ని 10 ఇన్స్టాల్మెంట్స్గా విడదీస్తారు. అంటే ప్రతి నెల ₹50 పే చేస్తే చాలు, 10 నెలల్లో మీరు కట్టేసినట్టు అవుతుంది. The solar power package of 200 to 300 watt power with battery bank of unelectrified households located in remote and inaccessible areas comprises of 5 LED bulbs, 1 DC fan, 1 DC plug. So includes the repair and maintenance for 5 years. ఏమన్నారండి, ఏ ఊర్లలో అయితే అసలు ఎలక్ట్రిసిటీ గ్రిడ్డే లేదు అలాంటి రిమోట్ ఊర్లకి నేను ఏం చేస్తానండి, ఒక సోలార్ పవర్డ్ బ్యాటరీ బ్యాకప్, ఒక సోలార్ ఎనర్జీతో ఇలా సోలార్ ఎనర్జీతో రన్ అయ్యేటువంటి ఒక బ్యాటరీ బ్యాకప్, ఒక సోలార్ ప్యానల్, దానికి బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్, ఈ బ్యాటరీకి సంబంధించిన ఒక డీసీ ఫ్యాన్, ఓకే, ఒక డీసీ ఫ్యాన్, వాటితో పాటు ఏంటంటే 5 LED లైట్స్ ఇస్తాం, 5 LED లైట్లు, 5 LED లైట్స్ ఇస్తాం, 5 LED లైట్స్, 1 DC ఫ్యాన్, 1 DC పవర్ ప్లగ్. ఇదే బ్యాటరీకి ఒక DC పవర్ ప్లగ్, ఓకే, ఒక DC పవర్ ప్లగ్ ఇస్తాము. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ 5 years. ఈ స్కీమ్ కింద ఈ ప్యాకేజ్ మొత్తం తీసుకొని దీనికి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ రిపేర్ కానీ 5 ఏళ్ల పాటు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్. దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? దీన్ని కూడా దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. మనం చూసామండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజనలో కూడా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషనే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ సౌభాగ్య స్కీమ్ని కూడా ద రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా will remain the nodal agency for operationalization of scheme throughout the country. అప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్, కానీ అర్బన్ రూరల్ రెండిట్లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషనే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. బెనిఫిషరీస్ షెల్ బి ఐడెంటిఫైడ్ and their application for electricity connection along with applicant photograph and identity proof shall be registered on the spot. For easy accelerated implementation of scheme, మోడర్న్ టెక్నాలజీ షెల్ బి యూజ్డ్. ఎట్లా అండి, మొబైల్ యాప్లోనే అప్లై చేయండి, ఇంటికి వస్తారు, డబ్బులు ఇచ్చేసేయండి, ఫిట్ చేస్తారు. గ్రామ పంచాయత్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ మే బి ఆథరైజ్డ్ టు కలెక్ట్ అప్లికేషన్ ఫార్మ్స్ అలాంగ్ విత్ కంప్లీట్ డాక్యుమెంటేషన్, డిస్ట్రిబ్యూషన్ బిల్స్ అండ్ కలెక్ట్ రెవెన్యూ కన్సల్టేషన్ విత్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అర్బన్ బాడీస్. పంచాయతీరాజ్లకును అర్బన్ బాడీస్కి పవర్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సౌభాగ్య స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి? ఓకే, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్
బెటర్ హెల్త్, ఓకే, ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి, చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఎస్పెషల్లీ ఉమెన్కి, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంటర్నెట్ వస్తుంది, టీవీ వస్తుంది, టీవీలో టీశాట్ అనే మన తెలంగాణ ఛానల్ ఉంటుంది, లేకుంటే ఆంధ్రప్రదేశ్ వారి మన టీవీ ఉంటుంది. ఈ ఛానల్ చూడడం ద్వారా విద్యార్థులకి జ్ఞానం వస్తుంది ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైమ్స్లో. ఎన్వైరన్మెంటల్ అప్గ్రేడేషన్ బై సబ్స్టిట్యూషన్ ఆఫ్ కిరోసిన్, ఇవన్నీ నీకు ఫస్ట్ స్లైడ్లోనే చెప్పానండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటండి? ఉజాలా స్కీమ్. ఏంటండి? ఉజాలా స్కీమ్. ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. దీని ఫుల్ ఫామ్ రాసుకోవాలి. ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఎనర్జీ కన్జర్వేషన్ దిశగా నడుస్తున్నప్పుడు, క్లీన్ ఎనర్జీ విధంగా నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా తగ్గే విధంగా ఇండ్లలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి వండర్ఫుల్ స్కీమే ఉజాలా స్కీమ్. ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ప్రతి ఇంటికి ఒక 5 ఎల్ఈడీస్ ఇచ్చారండి. ఓకే, was launched by PM Modi on 1st May 2015, replacing Bharat Lamp Yojana. The project is superheaded. ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రాసుకోవాలండి. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, EESL. దీని గురించి నేను మీకు చెప్తాను. ఏంటండి? ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వారు ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. So in non-subsidized LED lamps distribution projects, this program is considered the world's largest. ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. In May 2017, Government of India announced that they were expanding the LED distribution project to United Kingdom. యూరోప్లో ఉన్న యూకే అటువంటి దేశానికి కూడా ఈ ప్రాజెక్ట్ని మనం తీసుకెళ్ళాము. Both the programs are being implemented by Energy Efficiency Services Limited, a joint venture. అసలు ఈ ESL అంటే ఏంటండి? ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్ PSUs అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, దాని గురించి క్లియర్గా చెప్తాను ఎందుకంటే దాంట్లో నుంచి ఒక ఫిలిమ్స్ బిట్ వస్తుందన్నమాట. రోరింగ్ సక్సెస్. ఈ యొక్క స్కీమ్ ఉజాలా స్కీమ్ అనేది అతిపెద్ద సక్సెస్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినప్పుడు. ఎందుకంటే 2015-16లో మనము కూడా చూసుంటాం. మీరు ఎలక్ట్రిసిటీ దగ్గరికి వెళ్ళండి, మీకు 10 రూపాయలకు 20 రూపాయలకు ఎల్ఈడి బల్బులు ఇస్తున్నారంటే అందరం పోయి తీసుకొచ్చుకున్నాం. 20 రూపాయలు మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తే. సో 20 రూపాయలకే బల్బు, నాన్ సబ్సిడైజ్డ్, అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మాస్ ప్రొడక్షన్ చేస్తే రేట్లు తగ్గుతాయి. ఇలా అండర్ ఉజాలా EESL హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ 36.69 crore LED bulbs across India. This has resulted in estimated energy efficient savings of 47.65 billion kilowatt per hour. ఇంత ఎలక్ట్రిసిటీ సేవ్ అయిందండి కేవలం పాత ఇన్కాండిసెంట్ బల్బులు, ఫ్లోరిసెంట్ బల్బులు తీసి బయటపడేసి ఎల్ఈడి బల్బులు పెట్టుకున్నారా. ఎందుకంటే అవి తక్కువ పవర్ తీసుకొని ఎక్కువ కాలం వస్తుంది. మామూలుగా ఈ ఎల్ఈడి బల్బుల లైఫ్ కూడా అండి మామూలు బల్బులు సంవత్సరం వరకు పాడైపోతాయి ఫిలమెంట్లు పోవడం వల్ల. కానీ ఎల్ఈడి బల్బులు మినిమం 4 నుంచి 5 ఏళ్ళు పనిచేస్తాయండి. ఎల్ఈడి బల్బులో ఉన్న చిన్న నెగిటివ్ ఏంటంటే అది కాలక్రమేణా దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ తగ్గిపోతుందండి. అంటే ఫస్ట్ 10 లూమినస్ వస్తే ఒక 4-5 ఏళ్ళ తర్వాత దాని లూమినసిటీ 8కో 7కో లేదా 6 కూడా పడిపోయే ఒక డేంజర్ ఉంది. ఇది ఎల్ఈడి బల్బ్స్లో ఉన్న ఏకైక నెగిటివ్ అంతే. సో పర్ ఇయర్ విత్ అన్ అవాయిడెడ్ పీక్ డిమాండ్ ఆఫ్ 9,540 megawatt and an estimated GHG emission reduction of 38.59 million tons of carbon. ఏంటంటే కిరోసిన్ ల్యాంపులు అయిపోయాయి ఎల్ఈడీస్ ఇచ్చినందుకు. ఈ ఇన్కాండిసెంట్ బల్బులు తయారు చేసేటంలో వాడుతున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లు తగ్గిపోయాయి. ఓకే, సో అడిషనల్లీ ఓవర్ 72 lakh LED tube lights and over 23 lakh energy efficiency fans also been distributed at an affordable price under this program. నెక్స్ట్ మీకు చెప్పానండి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో దీని గురించి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇదేంటండి? ఇది జాయింట్ వెంచర్ అండి. అంటే కొన్ని కంపెనీల కలయికతో స్థాపించబడిన ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ PSUs అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ కింద ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ వారు కలిసికట్టుగా ఏర్పరిచిన ఒక సంస్థనే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. సో ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్ 4 నేషనల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఎవరెవరని రాసుకోవాలి. NTPC వారు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఆ తర్వాత పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు పవర్ గ్రిడ్. ఎవరండి?
పవర్ గ్రిడ్ వారు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వారు, ఎన్టీపీసీ వారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు నలుగురు కలిసి ఎస్టాబ్లిష్ చేసిన సంస్థనే ఈఈఎస్ఎల్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. యాజ్ సౌత్ ఏషియాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ లీడర్, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి అండి, లీడ్స్ ద మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్. ద నేషనల్ మిషన్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వన్ ఆఫ్ ద 8 నేషనల్ మిషన్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని కూడా ఇదే సంస్థ నడిపిస్తుందండి. ఓకే, మన ప్యారిస్ గోల్లో ఉన్న ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీ చేస్తామంటాం కదా, అందులో కూడా ఇదే రోల్ ప్లే చేస్తుంది. ఈఎస్ఎల్ వారు ఏ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడే చూసాం. ఉజాలా, ఉన్నత్ జ్యోతి ఫర్ అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అనే ఒక ప్రోగ్రామ్ని, స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ని, మన భారతదేశంలో ఉన్న స్ట్రీట్ లైట్స్ని పెట్టేందుకు కూడా మన వరల్డ్స్ లార్జెస్ట్ స్ట్రీట్ లైట్ రిప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఏంటండి, అన్ని స్ట్రీట్ లైట్స్ని ఎల్ఈడి బల్బులతో ఫిట్ చేయడం, వాటికి సోలార్ బల్బులు ఫిట్ చేయడం, ఇలాంటి ఇనిషియేటివ్ని మన ఈఎస్ఎల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ స్ట్రీట్ లైట్ రిప్లేస్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, అగ్రికల్చర్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్లో డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్స్, వరల్డ్స్ లార్జెస్ట్ అగ్రికల్చర్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఈ 3 ప్రోగ్రాంలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రోగ్రామ్స్ అండి, ఇంకెక్కడా లేవు. ఇంత గొప్ప ఫీట్ ఎవరి అదృష్టం అండి, ఈఎస్ఎల్ వాళ్ళ అదృష్టం. అంత గొప్ప ఫీట్ని పాసిబుల్ చేయడం కూడా మన వారి గొప్పతనమే. నెక్స్ట్, ఉజ్వల్ భారత్. ఉజ్వల్ భారత్ ఇప్పుడు ఈ స్కీమ్ లేదండి. ఈ స్కీమ్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని డిఫరెంట్ స్కీమ్లోకి డివైడ్ చేస్తాము. కానీ ఒక్కసారి మీరు ఈ ఉజ్వల్ భారత్ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఉజ్వల్ భారత్ ఈజ్ ఎ జాయింట్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, కోల్ మరియు మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారు. కోల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు పవర్ ముగ్గురు కలిసి తీసుకొచ్చిన స్కీమ్ అండి ఇది. ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఇల్యూమినేటింగ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్, thus creating Ujjwal Bharat. The overall aim is to ensure 24/7 power supply by 2019. 2019 కల్లా మనం 24 గంటలు 7 రోజులు పవర్ సప్లై ఇచ్చే విధంగా తీసుకొచ్చిన స్కీమే ఈ ఉజ్వల భారత్, ఉజ్వలమైన భారత్, రేపటి వెలుగుతున్నటువంటి భారతదేశం అని అర్థం. సో రోల్స్ ఆఫ్ మినిస్ట్రీస్, ఇందులో డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏం రోల్స్ తీసుకున్నాయి. సో ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈస్ కన్సర్న్ విత్ ద పర్స్పెక్టివ్ ప్లానింగ్, పాలసీ ఫార్ములేషన్, process of projects for investment decision, monitoring of implementation of power projects, training of manpower development, and administration and enactment of legislation regard to thermal, hydro and transmission. Coal వాళ్ళు ఏం చేస్తారండి, ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిటర్మైనింగ్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ ఇన్ రెస్పెక్ట్ టు ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కోల్, lignite reserves, sanctioning of important projects of high value and for deciding related. ఏమండి సింపుల్ అండి, కోల్ వాళ్ళు కోల్ ఎక్స్ప్లోరేషన్, కోల్ ఎలా సప్లై చేయాలి, పవర్ వాళ్ళు పవర్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, పవర్ ప్లానింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడెక్కడ నేను ఎలక్ట్రికల్ లైన్స్ ప్లే చేయాలి, ఎక్కడెక్కడ నేను స్కిల్ డెవలప్ చేసి వ్యక్తులను తీసుకురావాలి అనేది పవర్ వాళ్ళు. రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళు ఏం చేస్తారండి, all matters relating to new and renewable energy. Okay, the broad aim of ministry is to develop and deploy new renewable energies. ఎట్లా అండి, సోలార్ ప్యానల్స్ ద్వారా మీరు ఎలక్ట్రిసిటీ పంపివ్వండి. ఓకే, లేదంటే మనకు తెచ్చినటువంటి పిఎం కుసుమ్ స్కీమ్ ఉంది కదా, పిఎం కుసుమ్, ఇలా ఈ స్కీమ్స్ ద్వారా కూడా చేయండి అన్నట్టు ఇన్పుట్స్ ఇవ్వడం. మీకు పిఎం కుసుమ్ గురించి కూడా చెప్తానండి, ఎనర్జీలో అదొక పాలసీ, చాలా ఇంపార్టెంట్ పాలసీ. నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి, ఈ యొక్క స్కీమ్ యొక్క మేజర్ టార్గెట్స్ ఏంటి అంటే డబులింగ్ ఇండియాస్ కోల్ ప్రొడక్షన్ టు 100 crore tons, 2020 కల్లా 100 కోట్ల టన్నులు పర్ ఇయర్ ప్రొడక్షన్ తేవాలి. 5 times ఇంక్రీజ్ ఇన్ రెన్యూవబుల్ కెపాసిటీ బై 2022. అదేవిధంగా పవర్ జనరేషన్ టు బి ఇంక్రీజ్డ్ బై 50% బై 2020. ఎనర్జీ సేవింగ్స్ టు ఇంక్రీజ్ బై 10% ఆఫ్ ద కరెంట్. ఇది వాటి యొక్క మేజర్ టార్గెట్స్ అండి. ఈ స్కీమ్ ఇప్పుడు సబ్స్యూమ్ చేసేసి వేరే స్కీమ్స్ కలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం క్లాస్ 1 ఆఫ్ ఎనర్జీ పాలసీస్ని కంప్లీట్ చేద్దాం. క్లాస్ 2లో పిఎం కుసుమ్ కానివ్వండి, ఇతర నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇతర పాలసీస్ స్కీమ్స్ గురించి తెలుసుకొని మనం క్లాస్ ఎనర్జీ పాలసీస్ గురించి కంప్లీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చదివినటువంటి టాపిక్ గురించి మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. ఓకే, మోడల్ ప్రిలిమ్స్ చూడండి, మోడల్ మెయిన్స్ చూడండి. మోడల్ ప్రిలిమ్స్, ఓకే, మీకు యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అడిగారండి. ఏమడిగారండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కింద ఇచ్చినటువంటి కాంపోనెంట్స్లో ఏవి
కింద ఇచ్చినటువంటి కాంపోనెంట్స్లో విచ్ ఆర్ వాలంటరీ ఏంటి, కంపల్సరీ ఏంటివి? ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పటివరకు కూడా ఈ లిస్ట్ ప్రొవైడ్ చేయలేదు. వాలంటరీ కాంపోనెంట్స్ ఏంటి, కంపల్సరీ కాంపోనెంట్స్ ఏంటి అని. ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అంటే, మీరు ఇటువంటి క్వశ్చన్లను చూసినప్పుడు ప్యానిక్ కాకూడదండి. ఎందుకంటే ప్రతి టాపిక్కి 100% ఎవరూ న్యాయం చేయలేరు, మీరు కూడా సొంతంగా చదివితే కూడా. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఎలిమినేషన్ టెక్నిక్. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా ఈ లిస్ట్లో ఇచ్చినటువంటి కాంపోనెంట్స్ మరియు లాస్ట్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఎలిమినేషన్ చేయాలి. సో లీవింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మీకు నేను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి క్వశ్చన్ ఎలా వస్తాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ about Bureau of Energy Efficiency are true. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి కరెక్ట్ ఏది అని అడిగినప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ రాస్తా. ఇట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001. ఓకే, నెక్స్ట్ ఇస్తా. ఇట్ రికమెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్. ఈఎస్సీ అంటే ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్ గురించి. ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ బైండింగ్ ఇన్ నేచర్. సో దీంట్లో ఏది కరెక్ట్ అని అడిగానండి. సింపుల్ అండి, ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ నేను చెప్పిన ప్రకారం, కానీ స్టార్ట్ స్టేట్మెంట్ అది బైండింగ్గా కాదా నేను చెప్పానా మీకు ఇప్పటిదాకా? చెప్పలేదు. కానీ మినిమం కామన్ సెన్స్ యూజ్ చేయాలి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు. కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి ఫినాన్స్ కమిషనే రికమెండేషన్స్ ఇస్తే అవి రికమెండేటరీ, బైండింగ్ కాదు అంటున్నప్పుడు ఇటువంటి చిన్న బాడీ ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయినటువంటి ఒక బాడీకి అంత పవర్స్ ఇస్తామా? ఇవ్వము. ఇవి కూడా రికమెండేటరీ నేచర్. కాబట్టి మీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో స్టేట్మెంట్ నెంబర్ 3 తప్పు. మీ ఆన్సర్ కరెక్ట్ అంటే 1 and 2 ఓన్లీ అన్న ఆప్షన్ని మీరు కరెక్ట్ అని పెట్టాలి. ఇవే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమ్స్ ఇప్పటివరకు ఏదైతే చదివామో, ఓకే, సౌభాగ్య స్కీమ్ కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కానివ్వండి, లేదు అంటే లాస్ట్ చేసినటువంటి ఉదయ్ స్కీమ్ కానివ్వండి, ఓకే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, దీని గురించి కూడా స్టేట్మెంట్స్ వస్తాయి. ఏంటండి? ఫండింగ్ మెకానిజం మీద వస్తాయి. ఫండింగ్ మెకానిజం లేదంటే కలిపి కట్టుగా అంటే మొత్తం స్కీమ్ గురించి ఒకటేసారి అడుగుతాడు. ఎలా అంటే చూపిస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన? ఓకే, దీని ప్రకారం ఏది కరెక్ట్? ఫస్ట్, ఇంప్లిమెంటెడ్ బై రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్, ఫండెడ్ ఓకే బై సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు ఎంత అండి? 75% ఫర్ ఆల్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ 3, it aimed at 100% rural electrification. ఇప్పుడు చెప్పండి అండి స్టేట్మెంట్స్ ఏవేవి కరెక్ట్. మీకు రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అనేది దీన్ని ఇంప్లిమెంటింగ్ చేసి అని తెలుసు, ఇది పెడతారు. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ 100% రూరల్ ఎలక్ట్రిఫికేషన్ పెడతారు. కానీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 75% టు ఆల్ స్టేట్స్ అన్నాను. ఫ్రెండ్స్, భారతదేశంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుందంటే ప్రతి స్టేట్కి ఏ రోజు సమానత్వం ఇవ్వదు. ఎందుకు? నార్త్ ఈస్టర్న్ స్టేట్లు వెనుకబడ్డ రాష్ట్రాలు, హిమాలయన్ స్టేట్లు వెనుకబడ్డ రాష్ట్రాలు, వారికి కొంచెం ఎక్కువ ఇవ్వాలి గ్రాంట్. కాబట్టి మీకు స్టేట్మెంట్ 2 తప్పు అయిపోతుంది, ఈ స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్ అయిపోతుంది. సో ఈ కాకుండా మనకు మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయి?
డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, డిస్కస్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 అండ్ ఇట్స్ ప్రొవిజన్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ the objectives and outcomes of scheme. ఓకే, స్కీమ్ అది ఏ స్కీమ్ అయినా కావచ్చండి. అది సౌభాగ్య స్కీమ్ కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్కీమ్ కానివ్వండి, ఈఎస్ఎల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి ఉన్నత్ జ్యోతి యోజన కూడా కానివ్వండి. అది ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ అవుట్కమ్స్ ఈ విధంగా మీరు పెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద సింపుల్ మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ విచ్ ఆర్ గోనా కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్. వీటిని డైరెక్ట్గా రాసేవచ్చు ఫ్రెండ్స్. మరి ఫిలిమ్స్లో ఈఎస్ఎల్ గురించి కూడా అడిగే అవకాశం ఉన్నాయి. లేదా మెయిన్స్లో కూడా వాట్ ఈస్ ఈఎస్ఎల్, వాట్ ఆర్ ద స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఈఎస్ఎల్, మీకు ఈఎస్ఎల్ గురించి కూడా చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేస్తూ నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని స్కీమ్స్ మరియు పాలసీస్ని ఎనర్జీకి చెందిన టాపిక్లో చూద్దాం. మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైన సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటేంటో వాటి గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఫస్ట్ స్లైడ్లో చూస్తేనే మనకు ఆంధ్రప్రదేశ్లో 4 కనిపిస్తున్నాయి, కానీ 4 కంటే కూడా ఎక్కువ ఉన్న సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అండి. మనకు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు 2 రకాలుగా విభజించవచ్చు, లేదా 2 కంటే ఎక్కువ రకాలుగా కూడా. మన స్టేట్ స్పాన్సర్డ్, లేదా సెంట్రల్ స్పాన్సర్డ్, లేదా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ అండి హాల్ ఉంటుంది. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీన్ని కూడా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్లా మీరు భావించవచ్చు. లేదా హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇది కూడా ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ అవుతుంది. వీటితో పాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో రీసెర్చ్ కింద ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ వారండి, అగ్రిగోల్డ్ ఫార్మింగ్ సెక్టార్లో. ఓకే, అగ్రిగోల్డ్ వారు. ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్. ఓకే, ఇలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. అలానే మన స్టేట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్, మన హార్టికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కింద అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కిందకి వస్తూ ఉంటాయి. కానీ మనం ఈరోజు క్లాస్లో మేజర్గా సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ గురించి ఫోకస్ చేద్దాం. ఎందుకంటే క్వశ్చన్స్ కూడా దాదాపు మీకు సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఆర్ ద మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనవచ్చు. ఈ మధ్యకాలంలో ఏదైతే 2020లో పెట్టినటువంటి ఎగ్జామ్లో మీకు మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ అనేసి అడిగారు. హైదరాబాద్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అడిగారు అంటే, మనకి 2022 కల్లా కూడా మన రాష్ట్రం యొక్క రాజధాని షేరింగ్లో ఉంది కనుక మీకు హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్. మరియు అది అడగడానికి ఇంకొక కారణం ఏంటి అని చూసినప్పుడు మనకు సిలబస్లో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అన్నారు. ఆల్ ఓవర్ ఇండియా అన్నప్పుడు హైదరాబాద్ ఇండియాలో ప్రాంతం కనుక ఆ క్వశ్చన్ వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటి ల్యాబొరేటరీ లేదా మొట్టమొదటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మనం చదివేది ఈరోజు నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఏంటండి? నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, NARL. ఎక్కడుందండి ఇది? గడంకి తిరుపతి దగ్గర. ఇక్కడ గడంకిలో తిరుపతి దగ్గరలో ఉన్న నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. మరి దీని గురించి చూస్తే నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈజ్ అన్ అటానమస్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఫుల్లీ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. రాసుకోవాలి మీరు. దేని ద్వారా ఫండ్ అవుతుందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వారు మన నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఫండ్ చేస్తున్నారు. ఈ ల్యాబొరేటరీ మేజర్గా ఏంటండి, మన అట్మాస్ఫియర్ని వాచ్ చేస్తూ ఉంటుంది. మీకు ఇస్రో వాళ్ళు రాకెట్ లాంచ్ చేసే ముందు కూడా ఈ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు మీకు ఇస్తారు, మన అట్మాస్ఫియర్ ఎలా ఉంది, పైన నేను లాంచ్ చేయొచ్చా చేయరాదా. సో కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంది కనుక ఇస్రోతో దాదాపు దగ్గరి సంబంధాలు, సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యారింగ్ అవుట్ ఫండమెంటల్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఇన్ అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ సైన్స్. ఏంటంటే అట్మాస్ఫియరిక్ సైన్స్ మరియు స్పేస్ సైన్స్. స్పేస్ సైన్స్ ఎందుకంటే అట్మాస్ఫియర్లో భాగమైన అయనోస్ఫియర్ గురించి కూడా ఇది రీసెర్చ్ చేస్తుంది కనుక స్పేస్ సైన్స్గా మనం గమనిస్తాం. ఇట్ హ్యాడ్
its humble beginning in 1992 as the National Mesosphere, Stratosphere, Troposphere Radar Facility. 1992లో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు దీని యొక్క పేరేంటండి, భారతదేశీయ మీసోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ రేడార్ ఫెసిలిటీ. మీసోస్పియర్, స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ గురించి చదవడానికి, ఓకే, ఆ తర్వాత ట్రోపోస్పియర్, ఈ 3 లేయర్స్ని పైనుంచి కింది వరకు క్లియర్గా రీసెర్చ్ కోసం చదువుతూ ఉంటుంది. Over the years, several complementary techniques such as Rayleigh mile radars, wind profiles have been added. మన విండ్ ప్రొఫైల్స్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం భారతదేశంలో విండ్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఏ విధంగా మ్యాప్స్ చేయొచ్చు అనే దానిపైన, మరియు రేలీగ్ మైల్ లైడార్స్, ఓకే, లైడార్ టెక్నిక్స్ని కూడా యాడ్ చేసుకుంది. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై గవర్నింగ్ కౌన్సిల్ విత్ సెక్రటరీ of Department of Space as a chairman and director. National Atmospheric Research Laboratory as member secretary. Okay, Department of Space secretary గారి కింద ఇది కంట్రోల్లో ఉంటుంది అండి. So the governing council sets broad policy guidelines for National Atmospheric Research Laboratory. A scientific advisory committee consisting of eminent scientists in the field of atmospheric science monitors the research activities and progress of National Atmospheric Research Laboratory NARL and provides future direction. Eminent scientists గారి ఆధ్వర్యంలో వారు చెప్పేటువంటి ఇన్పుట్స్ ద్వారా ఈ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది వాటి రీసెర్చ్ని ముందుకెళ్తూ ఉంటుంది. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ has now become one of the prime centers of atmospheric research in the country. Operates state-of-the-art MST radar, Rayleigh mile LiDAR. LiDAR అంటే ఏంటండి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. లైట్తోని మీరు మ్యాపింగ్ చేయడం, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. బౌండరీ లేయర్ లైడార్స్, sodium lidars, low atmospheric wind profiles, SODAR, ఓకే, సౌండ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, సోనార్ లేదా సోడార్. మీకు నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రోమీటర్, ఆప్టికల్ రెయిన్ గేజ్, GSS నావిక్ రిసీవర్, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లాంచింగ్ ఆఫ్ GPS రేడియో సోండ్. So being relatively young, National Atmospheric Research Laboratory research activities are superheaded by a team of young and vibrant full-time research scientists and students. This website provides some of the silent futures of activities and experimental facilities available for the national and international collaborative research work. భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో అట్మాస్ఫియర్ని చదవడానికి మన ఓజోన్ లేయర్ ఏ విధంగా ఉంది, ఓజోన్ పొరల్లో ఏమైనా రంధ్రాలు పడ్డాయా, హోల్స్ ఉన్నాయా, ఆ హోల్స్ ఎందుకు వస్తున్నాయి, భారతదేశం పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న వాటి గురించి కూడా చదివేందుకు మన నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఎంతో దోహదపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ICAR వాళ్ళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్. ఏంటండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్. ఈ పామ్ ఆయిల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లీడర్ అండి. మన దేశం మొత్తంలో పామ్ ఆయిల్ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ మొదటిది. సో ఇక్కడ ప్రొడక్షన్ కూడా హెవీగా ఉండి దానిపైన రీసెర్చ్ చేసేందుకే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే క్లైమేటిక్ కండిషన్స్ బాగున్నాయండి. సో రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఆయిల్ పామ్ పాలసీ, ఆయిల్ పామ్ మరియు దాని యొక్క సీడ్స్ మరియు ఆయిల్ ప్రొడక్షన్ తీసుకొచ్చిన పాలసీలో ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ రాష్ట్రం కింద పెట్టుకుంది. ఓకే, సో ద బేసిక్ స్ట్రాటజీ, ఈ మ్యాండేట్ ఏంటండి, ఈ ఇన్స్టిట్యూషన్కి ఒక మ్యాండేట్ ఉంటుంది, అది ఏం చేయాలి అనేది మ్యాండేట్ అనమాట. అది ఏం చేస్తుంది, అదేం చేయాలి. సో బేసిక్ స్ట్రాటజీ అండ్ అప్లైడ్ రీసెర్చ్ ఆన్ జెనెటిక్ రిసోర్స్ మేనేజ్మెంట్, క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ ఫర్ ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఆయిల్ పామ్. ఆయిల్ పామ్ యొక్క ప్రొడక్టివిటీని పెంచేందుకు మనము జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ క్రాప్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, ఈ అన్నిటినీ యూజ్ చేస్తూ వెళ్ళడం. So transfer of technology and capacity building of stakeholders for increasing production of oil palm. ఆయిల్ పామ్ని నేను ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేందుకు జెనెటిక్ ఇంజనీరింగా, బయోటెక్నాలజీ ఇంకేమి యూజ్ చేసి దీని ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేశాను, ఆ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం, మరియు మన స్టేక్ హోల్డర్స్ రైతులకు కానివ్వండి, ఆ తర్వాత రీసెర్చర్స్ కానివ్వండి, లేకుంటే సీడ్స్ కంపెనీల వారికి కానివ్వండి, వీళ్ళందరినీ కలుపుకుంటూ పోవడమే
దీని యొక్క మ్యాండేట్. మరి విజన్ ఏంటి అండి? దీనికి విజన్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ ఆయిల్ పామ్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మోర్ వెజిటబుల్ ఆయిల్ ఫర్ గ్రోయింగ్ పాపులేషన్ ఇన్ ది కంట్రీ. ఏమంటున్నారు? రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పాపులేషన్కి సరిపడే ఆయిల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క మేజర్ విజన్. ఎందుకంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్. మనం ప్రపంచంలోనే మొదటి స్థానం అండి, లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్. ఓకే, ఈ వెజిటేబుల్ ఆయిల్స్లో అత్యధిక మోతాదులో దాదాపు 50% మనం ఇంపోర్ట్ చేసుకునేది ఏమి ఉంటుందంటే ఆయిల్ పామ్. మరి ఆయిల్ పామ్ అనేది ఏ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మలేషియా మరియు ఇండోనేషియా. ఎక్కడి నుంచి అండి? మలేషియా అండ్ ఇండోనేషియా. సో అగ్రికల్చర్ పార్ట్ మీరు యూపీఎస్సీ వారు ఎప్పుడైనా చదివేటప్పుడు ఇలాంటి స్టాట్స్ మీకు ఎప్పుడు ఉండాలి మీ దగ్గర. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. సో నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది? మన ఆంధ్రప్రదేశ్లో ఏ చోటు ఉంది అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పెడ్వాగి, వెస్ట్ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. పెడ్వాగిలో, వెస్ట్ గోదావరి జిల్లాలో. సో ఇది ఎలా ఎవాల్వ్ అయింది? ఇన్స్టిట్యూషన్ అనేది ఎలా ఎవాల్వ్ అయిందంటే దీన్ని 1992లో ఆయిల్ పామ్ ఇంక్లూడెడ్ అండర్ ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ పామ్స్. ఓకే, ఆ తర్వాత దీన్ని 1999లో ఏం చేశామండి? దీన్ని మెర్జర్ ఆఫ్ సిపిసిఆర్ఐ రీసెర్చ్ సెంటర్ ప్రీరియర్ విత్ ఎన్ఆర్సిఓ. ఇప్పుడు ఏమైంది? నేషనల్ రీసెర్చ్ ఫర్ ఆయిల్ పామ్ రీడిజిగ్నేటెడ్ యాజ్ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్. 2009లో దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్గా రీడెసిగ్నేట్ చేశాము. డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్ అప్గ్రేడెడ్ యాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్. ఎప్పుడండి? 2014లో తనకి పేరు వచ్చిందనమాట. ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కిందికి రావడం జరిగింది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు మన భారతదేశంలోనే ఆయిల్ పామ్ అండ్ రీసెర్చ్కి ప్రీమియం ఇన్స్టిట్యూషన్ మన ఆంధ్ర రాష్ట్రంలో పెడవాగిలో, వెస్ట్ గోదావరిలో ఉంది. నెక్స్ట్ సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అండి. దీని యొక్క రీజనల్ సెంటర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, సో లెట్స్ సి ద కౌన్సిల్ రీసెర్చ్ యూనిట్ ఆఫ్ హోమియోపతి ఎక్కడుందండి? తిరుపతిలో ఉందండి. తిరుపతిలో is located on old maternity hospital campus which is centrally located in the Temple Town. Being the only homeopathy research institution in the region, the unit attracts people from all walks of life for the homeopathy treatment. మొత్తం మన సౌత్ ఇండియాలో ఏకైక హోమియోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆ రీజియన్ మొత్తానికి మన తిరుపతిలో ఉందన్నమాట. The unit is functioning since 1980 in the town and actively engaged in the clinic research of different diseases prevalent in this area and also extending medical services to the public. రీసెర్చ్తో పాటు పబ్లిక్కి మెడికల్ సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటుందండి మన సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఫర్ హోమియోపతి సిమిలింబస్ అండ్ సెంచురియా. ఓకే, నెక్స్ట్ the unit is accommodated by Tirumala Tirupati Devasthanams in the vicinity of Sravanam Institute Training Center for Deaf and Dumb. దీన్ని మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి ల్యాండ్లో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ద యూనిట్ ప్రొవైడ్స్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడికేషన్ టు ద పేషెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ డిఆర్డిఓ వారి నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. ఏంటండి? నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ ఎవరి కింద ఉంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిఆర్డిఓ వారి ఆధ్వర్యంలో నేషనల్ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ ఎక్కడుందండి? నావల్ అంటే వెంటనే వచ్చేయాలి మన విశాఖపట్నంలో. ఎక్కడండి? విశాఖపట్నం. నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నం అండర్టేక్స్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నావల్ వెపన్స్. దేనికండి? మనం నావీలో యూజ్ చేసేటువంటి వెపన్స్ని మనం దీన్ని వాడుతూ ఉంటాం. అండ్ రిలేటెడ్ సిస్టమ్స్ అండర్ వాటర్, మైన్స్, టార్పిడోలు, ఫైర్ అండ్ కంట్రోల్ సిస్టమ్, వెపన్ లాంచర్స్, టార్గెట్స్ మరియు డికాయ్స్, ఇవన్నిటిని కూడా టార్పిడోస్ కానివ్వండి, మనం అండర్ వాటర్లో సబ్మెరైన్స్లో యూజ్ చేసేటివి కానివ్వండి, ఈ అన్నిటినీ మనం ఇక్కడే డెవలప్ చేస్తాం. మరి ఇన్స్టిట్యూషన్ యొక్క విజన్ ఏంటి? నావల్ డిఫెన్స్లో ఇన్స్టిట్యూషన్కి మరి విజన్ ఏంటి అంటే టార్పిడోస్
underwater targets and decoys, ship fire control systems, and underwater mines with competitive and cutting edge technology. ఏమన్నారు, నేను నీటి లోపల పెట్టే అటువంటి బాంబులు కానివ్వండి, నేను నా షిప్ నుంచి లాంచ్ చేసే టార్పిడోలు. టార్పిడో అంటే ఏంటండి, మనం షిప్ నుంచి నీళ్ళ లోపల ఉన్న సబ్మెరైన్ని నాశనం చేయడానికి వాడే అటువంటి ఒక మిసైల్ సిస్టమ్ని టార్పిడోస్ అంటాము. ఆ తర్వాత అండర్ వాటర్ టార్గెట్స్ అండ్ డికాయ్స్, షిప్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, షిప్ నుంచి ఫైరింగ్ ఏ విధంగా అక్యురసీతో ప్రిసిషన్తో దరిదాపుల్లో కరెక్ట్గా టార్గెట్ని మనం రీచ్ అయ్యే విధంగా టెక్నాలజీని డెవలప్ చేయడం. హైడ్రోడైనమిక్స్ విత్ ఎక్స్పర్టైజ్ ఫర్ సపోర్టింగ్ ఇండిజినియస్ డిజైన్ ఆఫ్ మెరైన్ వెహికల్స్ అండ్ ప్రొవైడ్ కాంప్రిహెన్సివ్ ఫెసిలిటీస్. భారతదేశంలో డిజైన్ చేసినటువంటి టెక్నాలజీస్ కూడా ప్రతి షిప్లో ఇమ్మడే విధంగా వాటిని డెవలప్ చేయడం. స్టెల్త్ టెక్నాలజీ ఫర్ నేవల్ ప్లాట్ఫామ్. స్టెల్త్ అంటే అండి కంటికి కనపడదు, ఎవరి రేడార్స్కి చిక్కకుండా మనము ఆ ఎనిమీ రేడార్స్కి చిక్కకుండా మనం వారిని అటాక్ చేసే ఒక టెక్నాలజీని కూడా డెవలప్ చేయడమే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క విజన్. స్టెల్త్ అంటే అదండి, కనపడకూడదు, రేడార్స్కి చిక్కమన్నమాట. సో దీని యొక్క మిషన్ ఏంటి? హౌ యు ఆర్ గోన్ రీచ్ యువర్ విజన్ అంటే మన విషన్తో డిజైన్, డెవలప్ అండ్ ఎవాల్యుయేషన్ లీడింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ torpedoes, mines, targets, decoys, fire control system and induction into the service and establish test facilities for the same. ఏమన్నారండి, నేను ఈ విజన్ ఎలా రీచ్ అవుతానంటే రీసెర్చ్ చేస్తాను. ఈ రీసెర్చ్ చేసి టార్పిడోలు, ఫైర్ టార్గెట్స్ ఇవన్నీ కనుక్కుంటాను. ఇవన్నిటిని కనుక్కున్న తర్వాత వీటికి సంబంధించిన టెస్ట్ ఫెసిలిటీస్ని కూడా నేను ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్టాబ్లిష్ వరల్డ్ క్లాస్ హైడ్రోడైనమిక్ టెస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ఎవాల్వింగ్ డిజైన్ క్రైటీరియా త్రూ మోడల్ టెస్ట్ ఫర్ ద సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ వెహికల్స్ అండ్ టార్పిడోస్. ఆ మోడల్ టెస్ట్లు చేసేందుకు, హైడ్రోడైనమిక్స్ టెస్ట్లు చేసేందుకు వరల్డ్ క్లాస్ ల్యాబొరేటరీస్. డెవలప్ స్ట్రక్చరల్ డిజైన్ కేపబిలిటీస్ అండ్ మెటీరియల్స్ ఫర్ ద మిటిగేషన్ ఆఫ్ రేడార్స్, ఇన్ఫ్రారెడ్, మ్యాగ్నెటిక్ అకోస్టిక్స్ అండ్ ఎలక్ట్రిక్ సిగ్నేచర్స్ లీడింగ్ టు ద స్టెల్తియర్ ప్లాట్ఫామ్స్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అని ఒక్కసారి మీరు చూడాలి. ఏంటండి, నేను యూజ్ చేసేటువంటి షిప్పుల్లో కానివ్వండి, లేదంటే నా మిసైల్స్, టార్పిడోస్ ఏమున్నా కానివ్వండి, అవి స్టెల్త్గా ఉండాలి. చూడండి మిషన్కి విజన్కి ఎంత దగ్గరగా ఉందో. మీరు మిషన్లో ఏం చేశారు, ఆ విజన్ని ఏ విధంగా పొందగలము, స్టెల్త్ అన్నాను విజన్లో, అది ఏ విధంగా పొందగలం, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇదంతా చేయాలని మిషన్ అన్నమాట. సో లైక్ దాట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వరుణాస్త్ర. సార్ మరి వరుణాస్త్ర అనేది డిఫెన్స్ టెక్నాలజీ కాదు, ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే చెప్పాలండి. ఎందుకంటే మన యొక్క నేవల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన డిఆర్డిఓ వారి నేవల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి మేజర్ అవుట్పుట్ ఏదైనా ఉందంటే వారు తయారు చేసినటువంటి వరుణాస్త్ర. ఈ వరుణాస్త్ర వచ్చేసి టార్పిడో అండి. ఇక్కడ చూడొచ్చు మీరు వరుణాస్త్ర పిక్చర్ని. ఇది ఇలా వచ్చేసి నీళ్ళలోకి వెళ్ళిపోయి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండి. ఇదేంటి, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. సబ్మెరైన్ని నాశనం చేసేందుకు కనిపెట్టినటువంటి మిసైల్ ఈ వరుణాస్త్ర. ఇది షిప్ లాంచ్ హెవీ వెయిట్ ఎలక్ట్రికల్లీ ప్రొపెల్డ్ యాంటీ సబ్మెరైన్ టార్పిడో కేపబుల్ ఆఫ్ టార్గెటింగ్ క్వైట్ సబ్మెరైన్స్. మనకి వినపడినటువంటి చిన్న చిన్న సబ్మెరైన్స్ కూడా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తుంది. బోత్ ఇన్ డీప్ అండ్ షాలో వాటర్స్ ఇన్ అన్ ఇంటెన్స్ కౌంటర్ మెజర్ ఎన్వైరన్మెంట్. వరుణాస్త్ర కెన్ బి ఫైర్డ్ ఫ్రమ్ ఆల్ ASW అంటే ASW షిప్స్ అనమాట. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ ఏంటి, యాంటీ సబ్మెరైన్ వార్ ships capable of fighting heavyweight torpedoes. Varunastra has been inducted into the Indian Navy in 2016. 2016లో ఈ వరుణాస్త్రాన్ని మన ఇండియన్ నేవీ వారు పూర్తిగా ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉంది అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీస్ అండి. ఆయుర్వేదిక్ స్టడీస్ ఇన్స్టిట్యూషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక సెంటర్ అండి. ఇది పూర్తిగా CSIR వారి ఒక బ్రాంచ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. దీని యొక్క మేజర్ ఎయిమ్ వచ్చేసి మన నాన్ వెక్టార్ బోర్న్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కనిపెట్టడం. వెక్టార్ బోర్న్ డిజీజెస్ అంటే మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఈగల ద్వారా, దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులని నివారించేందుకు ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుందండి. సో రీజనల్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి, విజయవాడలో. రాసుకోవాలండి, విజయవాడలో. నేవల్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో, ఇది విజయవాడలో. హోమియోపతి ఇన్స్టిట్యూట్ తిరుపతిలో. ఇవన్నీ రాసుకోవాలి మీరు. సో అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, ఈ యొక్క సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ యొక్క రీజన్ గురించి చూద్దాం.
Regional Ayurvedic Research Institute, Vijayawada, is a unit of Central Council for Research in Ayurvedic Sciences, Ministry of Ayush, Government of India. This institute was established 1972లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశామండి. The outpatient department was started in 1980 and 10-bedded inpatient department in 1981. 1980లో అవుట్ పేషెంట్ స్టార్ట్ చేసామండి. పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మరి ఇన్ పేషెంట్స్ చాలా చిన్న కెపాసిటీ అండి, 10 బెడ్లతో 1981లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. At present, this institute is engaged in clinical research on various diseases, providing Ayurvedic treatment to general public. Institute is equipped with 10-bedded hospital, Panchakarma units for male and female separately, laboratory for biochemical and pathological investigations, X-ray unit undandi, mini pharmacy undi for preparation of oils ki, ointments, కక్షయాస్ ఎక్సెట్రా టు మీట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ పర్పస్ కానీ ట్రీట్మెంట్ పర్పస్ కానీ కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ మనం ఇక్కడే ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ చాలా పెద్దది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రైతుల రాష్ట్రం అండి. ఈ రైతుల రాష్ట్రంలో టొబాకో కూడా పండించడం చాలా తరతరాలుగా, ఎస్పెషల్లీ గుంటూరు రీజన్లో, మన కోస్తా రీజన్లో ఎక్కువ శాతం పండిస్తూ ఉంటాం. మరియు మన ఆంధ్ర రాష్ట్రంలో పండించినటువంటి ఈ టొబాకోకి ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ కూడా ఉంటుంది. సో దీన్ని గురించి రీసెర్చ్ చేసేందుకు, దీన్ని అధిక మొత్తంలో రైతులకి మంచి జరిగే విధంగా చూడాలనే మన యొక్క సెంట్రల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఉన్నటువంటి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందండి? రాజమండ్రి. ఎక్కడ? రాజమండ్రి. దీని యొక్క సబ్ బ్రాంచెస్ గుంటూరులో అక్కడ ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. ఇది ఒక ఐఎస్ఓ సర్టిఫై, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ అండి, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ చూద్దాం. సో టొబాకో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ హై వాల్యూ కమర్షియల్ క్రాప్స్ grown in the area of 0.42 million hectares over 15 states in India. మన భారతదేశంలో దాదాపు 15 రాష్ట్రాల్లో ఈ టొబాకో మెయింటైన్ చేస్తున్నాం. దీని గురించి, టొబాకో గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలండి, ఎందుకంటే మీకు వాల్యూ అడిషన్లో మీరు ఆన్సర్ని డైరెక్ట్గా రాకుండా టొబాకో అనేది ఇంత విలువైనది కాబట్టే మనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి కింద ఈ యొక్క టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసాం అని చెప్పాలి. కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. సో ప్రజెంట్లీ ఇండియా స్టాండ్స్ థర్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ టొబాకో. ప్రపంచ దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది టొబాకో ప్రొడక్షన్లో. ఫస్ట్ 2 స్థానాలు చైనాను బ్రెజిల్ తీసేసుకున్నాయండి. ఫస్ట్ స్థానం ఏది? చైనా. 2వ స్థానం బ్రెజిల్ తీసేసుకుంది టొబాకో ప్రొడక్షన్లో. నెక్స్ట్, ద ప్రొడక్షన్ ఆఫ్, ఇది రాసుకోండి, ఫ్లూక్యూడ్ వర్జినా. ఫ్లూక్యూడ్ ఇది ఒక వెరైటీ అండి. ఫ్లూక్యూడ్ వర్జినా అనేది ఒక టొబాకో వెరైటీ. దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి తీస్తామన్నమాట. ఈ ఫ్లూక్యూడ్ వర్జినా వచ్చేసి మనం దాదాపు 240 మిలియన్ కేజీల టొబాకో చేస్తాము 0.61 మిలియన్ హెక్టార్స్లో. కానీ దీనికంటే ఎక్కువ ప్రొడక్షన్ మనం 5-10 మిలియన్ కేజీస్ ఆఫ్ నాన్ ఫ్లూక్యూడ్. ఏంటండి? నాన్ ఫ్లూక్యూడ్. ఏవైతే చెత్తని క్యూర్ చేస్తున్నామో అలా క్యూర్ చేయని టొబాకో ఎక్కువగా పండిస్తున్నాం. ప్లస్ from an area of 0.26 million hectares in the global scenario, Indian tobacco accounts for, మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న టొబాకోని కంపేర్ చేస్తే, మొత్తం ప్రపంచంలో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క టొబాకో 12.4% ఆఫ్ ద ఏరియా అండ్ 12.3 ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. మొత్తం ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి టొబాకోలో భారతదేశం యొక్క షేర్ ఎంత అండి? 12.3. దాంట్లో భారతదేశం యొక్క ఏరియా షేర్ ఎంత అండి? 12.4. గుర్తుపెట్టుకోవాలి. బై వర్చ్యూ ఆఫ్ డామినెంట్ రోల్ ప్లేడ్ బై దిస్ కమర్షియల్ క్రాప్, the Indian Central Tobacco Committee established the Central Tobacco Research Institute in రాజమండ్రి. వీటికి ఉన్న డిమాండ్ బట్ ఆలోచించడం ద్వారా సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్నిటికంటే పాత ఇన్స్టిట్యూట్ ఏంటి? సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1947లోనే మనం ఎస్టాబ్లిష్ చేసాం. గుర్తుపెట్టుకోవాలి ఇదో పాయింట్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? దట్ ఈస్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1947. ఓకే. Next, the institution was under the administrative control of
ఇది కమిటీ అండి, టొబాకో కమిటీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ టొబాకో కమిటీ, Madras from 1947 to 65 and subsequently transferred to Indian Council of Agriculture Research, New Delhi. Indian Council for Agriculture Research acts as the repository of information and provides consultation of agriculture, horticulture, resource management, animal sciences, agriculture engineering, ఫిషరీస్. అంటే కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాని గురించి చెప్తున్నా అండి. ఫిషరీస్లో కానివ్వండి అన్నీ మనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ని క్రాప్ సైన్స్ ఇన్ ఇండియాలో టాపిక్లో ఇంకా ఎలాబరేట్గా చూద్దాం. ఇది మాత్రం మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అని ఒకసారి చూడాలి. ఇట్ హ్యాస్ మ్యాండేట్ టు కోఆర్డినేట్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ programs and to develop linkage at national and international level with related organization to enhance the quality and life of farmer community. మన ఫార్మింగ్ కమ్యూనిటీ మంచిగా ఉండేందుకు నేషనల్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో రీసెర్చ్ చేసి ఫార్మర్స్కి ఇదంతా అందేలా చూడడమే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క మేజర్ ఎయిమ్. సో మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గురించి ఫ్రెండ్స్ ఈ స్లైడ్లో మీ ఇంకొద్ది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హౌ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వచ్చేసి మన ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుందో, ఆ తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తుందో, ఇలా ఫార్మర్స్ని ఎడ్యుకేషన్ చేయడానికి, వారి రీసెర్చ్ చేసేసి వారికి హెల్ప్ చేయడానికి ప్రతి పాయింట్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ స్లైడ్, ప్లీజ్ పాస్ అండ్ రీడ్. దిస్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారి టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. సో అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ 1965లో తీసుకుందండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇదే ఇన్స్టిట్యూట్స్కి మనకి 6 రీజనల్ స్టేషన్స్ ఉన్నాయండి. ఒకటి గుంటూరులో ఉందండి, ఏది సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి. ఆ తర్వాత కందుకూరులో ఉంది, ఆ తర్వాత జీలు గుమ్మిల్లి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత వేద సముద్రం తమిళనాడులో, హున్సూర్ కర్ణాటకలో, దిన్హాత్ వెస్ట్ బెంగాల్లో, మరియు అండ్ ఏ బర్లీ టొబాకో రీసెర్చ్ సెంటర్ అట్ కల్వచర్ల ఆంధ్రప్రదేశ్లో. సో ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కింద ఈ ఏరియాస్లో ఉన్నాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కల్వచెర్ల కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కందుకూరి కానివ్వండి, జీలు గుమిల్లిలో ఇవన్నీ ప్లేసులు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి టొబాకో గురించి యూనిక్నెస్ ఏందో చూద్దాం. యూనిక్ ఫ్యూచర్ ఆఫ్ టొబాకో ప్రొడక్షన్ ఇండియా ఇస్ దాట్, ఎందుకంటే భారతదేశం డైవర్స్ కంట్రీ అండి. ఎన్నో క్లైమేట్స్, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ క్లైమేట్స్, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ సాయిల్స్, ఇలాంటి సాయిల్ వెరైటీస్లో ఇలాంటి క్లైమేట్ వెరైటీస్ ఉండడం వల్ల మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ టొబాకో వస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ ఫ్లూ క్యూర్డ్ టొబాకోస్ are produced under the diverse agroecological situations spread all over the country. About 15 states in the country grow tobacco, significantly influencing the economy and prosperity of the farming community. So, మామూలుగా మన దగ్గర ఉన్న వెరైటీస్ ఏంటో ఒకసారి చూడండి. ఫ్లూ క్యూర్డ్ వర్జిన్ టొబాకో, వర్జీనియా, బీడీ కానివ్వండి, హుక్కాకి కానివ్వండి, చీవింగ్ టొబాకో తినేటువంటి టొబాకో ఏదైతే గుట్కాలో వాడతారో, తర్వాత సిగార్ వ్రాప్డ్ సిగరెట్లో వ్రాప్ చేసేటువంటి టొబాకో, చెరూట్, బర్లీ, ఓరియంటల్, హెచ్బిఆర్డి, లంక, పిక్క, నాటు, ఇవన్నీ కూడా టొబాకో టైప్స్ అండి. మీకు లాస్ట్ స్లైడ్లో టొబాకో స్లైడ్స్ గురించి నేను పిక్చర్ ప్లేస్ చేశాను, దయచేసి అది ఒకసారి పాస్ చేసుకొని చూడాలి. నెక్స్ట్ మన ఫ్లూ క్యూర్డ్ అండ్ బర్లీ అండ్ ఓరియంటల్ టొబాకో ఆర్ ద మేజర్ ఎక్స్పోర్టబుల్ టైప్స్. ఏంటంటే ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా, బర్లీ మరియు ఓరియంటల్ టొబాకో మేజర్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. టొబాకో ప్రొవైడ్స్ లివ్లీహుడ్ సెక్యూరిటీ టు 45.7 million people, including 6 million farmers and 20 million farm laborers engaged in the tobacco farming. BD factory workers alone provide employment for 8.5 million people, trade retailers 7.2 people, and 4 million tribals involved in టెండు లీఫ్ కలెక్షన్. ఏదైతే బీడీని తయారు చేస్తామో అది టెండు లీఫ్ కదండి. ఈ టెండు లీఫ్ కలెక్షన్కి ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 80 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదే మన ఈ బీడీ ఇండస్ట్రీ అనమాట. ద మెయిన్ బెనిఫిషరీస్ ఆర్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, రూరల్ ఉమెన్, ట్రైబల్ యూత్ అండ్ వీకర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. యాన్యువల్లీ టొబాకో కాంట్రిబ్యూట్స్, మామూలుగా ప్రతి సంవత్సరంలో టొబాకో వచ్చేసి 6,000 కోట్లు టువర్డ్స్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్, అకౌంటింగ్ ఫర్ 4% ఆఫ్ ద టోటల్ కంట్రీస్ అగ్రి ఎక్స్పోర్ట్. మొత్తం అగ్రి ఎక్స్పోర్ట్లో 4% టొబాకో అండి. 6,000 కోట్ల ఆదాయం ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా. అండ్ రూపీస్ 22,737 crores ఆఫ్ ఎక్సైజ్ రెవెన్యూ, విచ్ ఈస్ మోర్ దెన్ 10% ఆఫ్ ద టోటల్ ఎక్సైజ్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్
ఆల్ సోర్సెస్. భారతదేశం పొందే అటువంటి ఎక్సైజ్ సుంకంలో దాదాపు 10% కంటే ఎక్కువ ఎక్సైజ్ సుంకం మనకు టొబాకో ద్వారానే వస్తుంది. అది దాదాపు 22,000 కోట్లు వస్తుందన్నమాట. మరి టొబాకో ట్రేడ్ ఏ విధంగా ఉంది భారతదేశంలో అంటే, ఇండియా ఎంజాయ్స్ అండ్ ఎడ్జ్ ఓవర్ ద లీడింగ్ టొబాకో ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లో ప్రొడక్షన్ కాస్ట్ అండ్ యావరేజ్ ఫార్మ్ ఎక్స్పోర్ట్ ప్రైజెస్. ఏమన్నా అండి, మన భారతదేశంలో టొబాకో పండించేందుకు ఖర్చు చాలా తక్కువ ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే. సో మనకి ప్రైస్ కూడా అదే విధంగా ఉంటుంది. దస్ ఇండియన్ టొబాకో ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాల్యూ ఫర్ మనీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ టొబాకో అండ్ ఆక్యుపైస్ సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ బ్రెజిల్. ఎక్స్పోర్ట్స్లో బ్రెజిల్ తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. ద కంట్రీ హ్యాస్ అకౌంటెడ్ ఫర్ 7.8% బై వాల్యూమ్ అండ్ 5.5% ఆఫ్ ద వాల్యూ ఆఫ్ వరల్డ్ టొబాకో ట్రేడ్ అండ్ 70% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ టు బి ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎలోన్. అంటే దాదాపు 70% టొబాకో ఏదండి, ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా. గుర్తుపెట్టుకోవాలి, FCV 70% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ది టొబాకో. నెక్స్ట్ బెల్జియంకి వెళ్తుందండి మన టొబాకో, రష్యాకి వెళ్తుంది, ఈజిప్ట్కి వెళ్తుంది, ఫిలిప్పైన్స్కి వెళ్తుంది, జర్మనీ, నేపాల్, కొరియా, USA ఆర్ ద మేజర్ ఇంపోర్టర్స్ ఆఫ్ ఫ్లూ క్యూర్డ్ టొబాకో అకౌంటింగ్ ఫర్ మోర్ దెన్ 60% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్. అట్ ప్రజెంట్ బ్రెజిల్, మలావి అండ్ జింబాబ్వే ఆర్ కాంపిటీటర్స్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఈ బ్రెజిల్ వాళ్ళు, జింబాబ్వే వారు మరియు మలావి వారు ప్రొడ్యూస్ చేసే అటువంటి టొబాకో మనకి కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. హౌఎవర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సెంటెడ్ బీడీస్, మన దగ్గర వచ్చిన బీడీలు, హుక్కాలు మరియు హుక్కా పేస్ట్ కానివ్వండి, సెంటెడ్ చీవింగ్ టొబాకో కానివ్వండి, జర్దా కానివ్వండి, ఆర్ నోట్ వర్త్. ఎందుకంటే వీటి డిమాండ్ పెరుగుతుంది, ప్లస్ వీటి డిమాండ్ పెంచగలిగే సత్తా కూడా మన దగ్గర ఉందన్నమాట. సో ఆ విధంగా నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ ఇయర్స్లో వచ్చేది హుక్కా సంబంధించిన టొబాకో కానివ్వండి, అది ఎక్స్పోర్ట్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఇండియన్ టొబాకో గురించి బేసిక్ టర్మ్స్ నేర్చుకుందామండి. సో ఇండియన్ టొబాకో belongs to genus Nicotinia, okay, which is one of the 5 major genus of family Solanaceae. ఓకే, నికోటిన్ అనే పదార్థానికి చెందిందిగా చెప్తూ ఉంటాం టొబాకో. ఇందులో భారతదేశంలో 2 మేజర్ టొబాకోలు ఉంటాయండి. నికోటినియా టొబాకమ్ ఎల్ అండ్ నికోటినియా రస్టికా ఎల్ ఆర్ ద 2 కమర్షియల్లీ కల్టివేటెడ్ స్పీసీస్ ఇన్ ద వరల్డ్. ద టొబాకో ఈజ్ యూనిక్ క్రాప్. ఎందుకంటే అండి, ఇది ఏదైతే టొబాకో ఉంటుందో ఇది ఇన్ఫర్టైల్ ల్యాండ్స్లో పెరుగుతుంది. దీంట్లో హెవీ మెటల్ కంటెంట్ ఎక్కువ ఉండదు, పెస్టిసైడ్స్ సరిగ్గా ఎక్కువగా అవసరం లేదు. ఇది పెస్ట్ రెసిస్టెంట్ అండి ఈ క్రాప్. దీనికి మామూలుగా పురుగులు పట్టవు ఈ క్రాప్కి. చూడండి, టొబాకో ఈజ్ ఎ యూనిక్ క్రాప్, కెన్ ఈజీలీ కమ్ అప్ ఈవెన్ ఆన్ ఇన్ఫర్టైల్ సాయిల్స్, అన్సూటబుల్ ఫర్ అదర్ క్రాప్స్ అండ్ విత్స్టాండ్ వెగరీస్ ఆఫ్ వెదర్ విత్ లార్జ్ ఎక్స్టెంట్. కరువును తట్టుకుంటుంది, అధిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. ఫర్దర్ ద క్రాప్ ఈజ్ లెస్ ప్రోన్ టు పెస్ట్ అండ్ డిజీజ్ అటాక్. కాబట్టి రైతుకి అధిక మొత్తంలో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కొనాల్సిన అవసరము ఉండదు. It is a model plant for biological research and value source of many phytochemicals useful for mankind. దీంట్లో నుంచి తీసినటువంటి ఎన్నో కెమికల్స్ని మనం మెడిసినల్ పర్పస్లో కూడా వాడుతూ ఉంటాం. టుడే టొబాకో కల్టివేషన్ is a family business in many countries providing livelihood for million people. So some of the positive features of Indian tobacco are lower levels of heavy metals, TSNS, pesticide residuals compared to అదర్ టొబాకో ప్రొడ్యూసింగ్ కంట్రీస్. భారతదేశం ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మన పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం, ప్లస్ మన దాంట్లో హెవీ మెటల్ కంటెంట్ ఎక్కువ ఉండదు కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. Thus the situation presents a significant opportunity for Indian tobacco industry to expand and consolidates its position in the world market. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం వరల్డ్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు ఈ స్లైడ్ని పాస్ చేసుకొని మనకున్న 10 రకాల టొబాకోలు ఏవైతున్నాయో భారతదేశంలో మరియు వాటి యొక్క వేరియంట్స్ని ఒక్కసారి చూడండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, మన భారతదేశంలో ఎక్స్పోర్ట్ అధిక శాతంలో ఏది ఉందంటే ఫ్లూ క్యూర్డ్ టొబాకో. ఓకే, మరి భారతదేశంలో నాన్ ఫ్లూ క్యూర్డ్ టొబాకో వచ్చేసి అధిక శాతంలో పండిస్తున్నాం, కానీ ఫ్లూ క్యూర్డ్ టొబాకో వచ్చేసి అధిక శాతంలో ఎక్స్పోర్ట్లో ఉందన్నమాట. దాదాపు 70% ఆఫ్ ద టోటల్ టొబాకో ఎక్స్పోర్ట్స్లో. అదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ హోల్ థింగ్. సో ఇప్పటివరకు మనం చదివినటువంటి టాపిక్లో లాస్ట్ వచ్చేసి మన శ్రీహరికోట అండి. ఎందుకంటే శ్రీహరికోటను మర్చిపోకూడదు కదా.
శ్రీహరికోట వచ్చేసి ఇస్రో కింద పనిచేస్తుందండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద. శ్రీహరికోట ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఐలాండ్ ఆఫ్ నాలెడ్జ్, లేదా ఇట్స్ అండ్ ఐలాండ్ ఆఫ్ టెక్నాలజికల్ ఎక్సెన్స్ వేర్ నేచర్ కో ఎగ్జిస్ట్ విత్ టెక్నాలజీ. ఏమన్నా అండి, ఎక్కడైతే ఈ యొక్క నేచర్, ఈ యొక్క ఎకలాజీ, ఎన్వైరన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్న నేచర్ సైన్స్తో కలయిక చెంది ఉంటుందో అదే ఈ శ్రీహరికోట ఐలాండ్ అండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సైట్. ఇట్స్ ఆల్సో ఏ డెసిగ్నేటెడ్ బర్డ్ సైట్ అండి. అక్కడ ఎన్నో రకాల పక్షులు వస్తూ ఉంటాయి, అక్కడ సెటిల్ అవుతూ ఉంటాయి. సో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్గా అంటాం దీన్ని. ఇప్పుడు మన ఇండియన్ పియోనియర్ సతీష్ ధవన్ గారి పేరు మీద, సైంటిస్ట్ గారి పేరు పైన మనం శ్రీహరికోటని నేమ్ చేసామండి. దాన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట రేంజ్. షార్ అంటే శ్రీహరికోట రేంజ్. శ్రీహరికోట స్పేస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా. సీ పోర్ట్ లాగానే స్పేస్కి పంపించడానికి వెహికల్స్ కావాలంటే స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడ్ centers of Indian Space Research Organization and the Department of Space, Government of India. So the center provides world class launch base అండి. భారతదేశం నుంచి దాదాపు ఏ రాకెట్ లాంచ్ చేద్దామని ఇది ఒకటి సెంటర్ ఇక్కడ నుంచి లాంచ్ చేయాలి. మనం మొట్టమొదటిసారిగా లాంచ్ చేసినటువంటి రోహిణి సౌండింగ్ రాకెట్స్ ఏంటండి, రోహిణి సౌండింగ్ రాకెట్స్ కూడా మనం శ్రీహరికోట నుంచి లాంచ్ చేసామండి. సో ఈ సెంటర్ని Sriharikota range was renamed as Satish Dhawan Space Center in 2002 అన్నమాట. సో ఇన్ ఫౌండ్ ఆఫ్ మెమొరీ ఆఫ్ ప్రొఫెసర్ సతీష్ ధవన్, ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. ఇక్కడ నుంచే ప్రతి శాటిలైట్ లాంచ్ వెహికల్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. సో ద జెనిసిస్ ఆఫ్ Sriharikota can be traced back to 1960s when Vikram Sarabhai embarked upon space research and applications. Okay. To venture into the indigenous development of satellites and the launch vehicles, it was decided to set up rocket launch station in the east coast. మరి ఈస్ట్ కోస్ట్కి ఎందుకు పెట్టారండి, అది శ్రీహరికోటనే ఎందుకు పెట్టారనే రీజన్ తెలియాలి కదా. ఎందుకంటే ఫ్రెండ్స్, మన భారతదేశం కనుక మీరు మ్యాప్ చూస్తే ఇలా ఈస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో ఇదంతా బే ఆఫ్ బెంగాల్ అండి. ఓకే, ఈ బే ఆఫ్ బెంగాల్ అనేది సముద్ర ప్రాంతం అన్నమాట. ఒకవేళ మనం రాకెట్ లాంచ్ చేసాం, రాకెట్ వెళ్తుంది, ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోతే వెళ్ళి అది సముద్రంలో పడుతుంది. కానీ ఏదైనా ల్యాండ్ పైన పడితే ఎంత ల్యాండ్ పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. అదే సముద్రంలో పడితే డ్యామేజ్ అనేది చాలా చాలా మినిమంగా ఉంటుంది. కాబట్టి ఈ ఈస్ట్ కోస్ట్లో నేను పెట్టాలి అని చెప్పేసి, ప్లస్ ఈస్ట్ కోస్ట్ సైడ్ మీరు లాంచ్ చేస్తే భూమికి కోరియాలసిస్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ ఉంటుందండి. ఈ కోరియాలసిస్ ఫోర్స్ సపోర్ట్ ద్వారా మనకి రాకెట్కి కొంత బూస్ట్ వస్తుంది ఈస్ట్ సైడ్ లాంచింగ్ వల్ల. అదో ప్లస్ పాయింట్. ఇంకో ప్లస్ పాయింట్, అది కూడా శ్రీహరికోటలోనే ఎందుకు పెట్టాలి అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద మ్యాగ్నెటిక్ ఈక్వేటర్. ఏంటండి, మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ దగ్గర, ఈక్వేటర్ దగ్గరలో ఉంది కనుక మనం శ్రీహరికోటని చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో వై శ్రీహరికోట అన్నందుకు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. వై శ్రీహరికోట. So Bay of Bengal was chosen in 1969 for setting up the rocket launch station. 1971 నుంచి ఇది ఆపరేషన్కి వచ్చిందండి. 1971 ఆ సమయంలోనే మనం రోహిణి సౌండింగ్ రాకెట్స్, చిన్న చిన్న రాకెట్స్ని మనం టెస్ట్ చేసాం. మీరు ఒక ఫేమస్ పిక్చర్ చూస్తూ ఉంటారు, ఒక సైకిల్ వెనకాల ఒక రాకెట్ పట్టుకొని వెళ్తున్నారు. దట్ ఈస్ వాట్ రోహిణి శాటిలైట్ లాంచ్డ్. ఓకే, సో ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ యొక్క మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మోడల్ క్వశ్చన్స్ అడిగితే ఈచ్ ఇన్స్టిట్యూషన్ గురించి అడుగుతారండి. ఈచ్ ఇన్స్టిట్యూషన్ క్లియర్గా అడుగుతారు. ఏదండి, మీకు శ్రీహరికోట అడగచ్చు, షార్ అడగచ్చు, లేదంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గురించి అడగచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నావల్ రీసెర్చ్, వారు కనిపెట్టినటువంటి అచీవ్మెంట్స్ వరుణాస్త్ర గురించి ఇలా అడగచ్చు. లేదా ఇవన్నీ కలిపి హౌ డూ యూ థింక్ ద సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు, ఆంధ్రప్రదేశ్ని వరల్డ్ స్టేజ్లో చూపించేందుకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గురించి రాయండి అని అడిగితే ఆయా రీసెర్చ్లో నుంచి మీరు సింపుల్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ briefly about the scientific institutions in Andhra Pradesh అని అడుగుతారు సింపుల్గా.
రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అనొచ్చు. బ్రీఫ్లీ అన్నప్పుడు మీకు తెలిసినటువంటి ఇప్పటివరకు మనం చదివినటువంటి ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, హోమియోపతి ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ కానివ్వండి, లేదంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వీటి అన్నిటి గురించి, లేదా నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ గురించి కానివ్వండి, వీటి అన్ని గురించి. నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇస్రో వాళ్ళ శ్రీహరికోట షార్, ఓకే, డిఆర్డిఓ ఇన్స్టిట్యూషన్, ఓకే, ఏంటండి అది నావల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, నావల్ రీసెర్చ్, ఓకే. సో ఈ అన్నిటి గురించి మీరు సింపుల్గా రాసి వాటి వర్క్ గురించి రాయండి. టొబాకో రీసెర్చ్ చేస్తుంది, నేషనల్ ఆయిల్ పామ్ కూడా ఉంది కదండి, నేషనల్ ఆయిల్ పామ్, ఓకే. ఈ అన్నిటి గురించి మీరు ఒక్కొక్క దాని గురించి 2 పాయింట్లు రాస్తే మీకు ఇచ్చిన వర్డ్ లిమిట్ దాటకుండా మీరు ఆన్సర్ని కంప్లీట్ చేయగలరు. కన్క్లూజన్లో ఏం రాయాలంటే, these premier institutions not only develop scientific inventions but also develop human resource. ఇవి కేవలం సైన్స్నే మాత్రం డెవలప్ చేయవు, ఇవి మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా ఎంతో ఎడ్యుకేట్ చేసి వారిని కూడా సైన్స్ వైపు మళ్ళిస్తాయి అని చెప్పేసి మీరు కన్క్లూజన్లో రాయొచ్చు అనమాట. ఎనర్జీ అనే టాపిక్లో నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మనం ఈ నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఫ్రెండ్స్, మన యొక్క బడ్జెట్ 2021 బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో మన కేంద్ర ప్రభుత్వం వారు ఏం తెచ్చారండి, నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని ఒక కొత్త మిషన్ తెచ్చారు. ఏంటంటే నేషనల్ హైడ్రోజన్ మిషన్. ఈ యొక్క నేషనల్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటి? మరి దీని గురించి కూడా తెలుసుకోవాలి కానీ దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్లో కొంత అమౌంట్ని కూడా కేటాయించడం జరిగింది. వాటితో పాటు ఈ మధ్యకాలంలో ఫ్యూయల్ సెల్ అనే పదము, హైడ్రోజన్ కార్స్ అనే పదము, లేదంటే హైబ్రిడ్ కార్స్ అనే పదాలు కూడా మనం వెంటనే వింటూ ఉంటున్నాం. సో కాబట్టి ఎనర్జీలో ఫ్యూచర్ జనరేషన్ మరియు నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీ ఏదైనా ఉంది అంటే అది హైడ్రోజన్ ఎనర్జీ అండి. అయితే ప్రస్తుతానికి హైడ్రోజన్ మార్కెట్ అనేది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఉన్నంత డిమాండ్ హైడ్రోజన్ వెహికల్స్కి లేదు. మామూలుగా ఒక్క హైడ్రోజన్ వెహికల్ తయారీకి అయ్యే ఖర్చు $50,000 అండి. $50,000 అంటే ప్రస్తుతం ఉన్న రేటుతో పోల్చుకుంటే దాదాపు మీకు 35 లక్షల రూపాయల వరకు మీకు ఖర్చు వస్తుందన్నమాట. సో 35 లక్షల ఖర్చు కంటే మిగతా ఎలక్ట్రికల్ కార్లు దానికంటే చీప్గా ఉన్నాయి కనుక హైడ్రోజన్ ఎనర్జీ అనేది అంత బూస్ట్ కావడం లేదు. కానీ హైడ్రోజన్ ఎనర్జీ వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటో దాని గురించి ఒకసారి చూద్దాం. సో నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్, ఈ మిషన్ మనకు ఎందుకు? ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు. ఈ మిషన్ మనకు ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం మన ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ కాదండి. దేని పరంగా అండి? ఎనర్జీ పరంగా భారతదేశం సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. దానికి ఉన్న దాదాపు సగానికంటే ఎక్కువ ఎనర్జీ కోల్ మరియు ఆయిల్ నుంచి వస్తుంది. మన ఆయిల్ ఇంపోర్ట్స్ అనేటివి అధికంగా ఉంటాయండి. మనం దాదాపు 12 లక్షల కోట్ల వ్యయం ఉందండి మనకు. ప్రతి సంవత్సరం దాదాపు 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనము ఎనర్జీని కొనుక్కుంటూ ఉంటాం ఇతర దేశాల నుంచి. ఇది తగ్గించుకోవాలండి, రోజుకి తగ్గాలి, పెరగకూడదు. ఇది తగ్గాలి అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు వెళ్ళాలి. రెన్యూవబుల్ ఎనర్జీస్, ఓకే, అంటే మన సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ కానివ్వండి, లేదంటే విండ్ ఎనర్జీ కానివ్వండి, వీటికి మనం వెళ్తూ ఉన్నాం. అయితే దానిలోనే క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ కోసం మనం హైడ్రోజన్ వైపు వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే హైడ్రోజన్లో ఎమిషన్స్ అనేటివి దాదాపు 0 ఉంటాయండి. సో అందుకే మనం నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ కోసం చూసాం. ఫోకస్ ఆన్ జనరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ గ్రీన్ పవర్ రిసోర్సెస్. రాసుకోవాలండి, నేషనల్ హైడ్రోజన్ మిషన్ దేనితో పడితే దానితో చేయము, కేవలం గ్రీన్ పవర్ రిసోర్సెస్ నుంచి వచ్చిన హైడ్రోజన్ మాత్రమే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీతోని నేను హైడ్రోజన్ని తయారు చేసి దాన్ని వాడితే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అంటాం. దీని గురించి ఇంకా క్లియర్గా నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తా. టు లింక్ ఇండియాస్ గ్రోయింగ్ రెన్యూవబుల్ కెపాసిటీ విత్ హైడ్రోజన్ ఎనర్జీ. మన రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క గ్రోత్ అవుతుంది దాదాపు 175 GW ఆఫ్ ఎనర్జీ బై 2022 అని ఏం పెట్టుకున్నప్పుడు అటువంటి గ్రోత్లో హైడ్రోజన్ని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అని నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి. ఇండియాస్ అంబిషియస్ గోల్ ఆఫ్ 175 GW ఆఫ్ బై 2022 గాట్ అన్ ఇంపిటస్
in 2021-22 budget with allocation of 1500 crores for renewable energy development and నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్. ఏమన్నా అండి, మన ఈ బడ్జెట్లో, ఈ సంవత్సరము బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో దాదాపు 1500 కోట్ల రూపాయలని మనం వి పుట్ them into renewable and national hydrogen energy mission. And the usage of hydrogen will not only help in India achieving its emission goals under Paris agreements but also reduce the import dependency of fossil fuels. మనం ప్యారిస్ కింద చేసినటువంటి అగ్రిమెంటే కాకుండా మరియు గ్రీనర్ ఎనర్జీ ఫ్యూయల్స్ కూడా మరియు మన ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే నేను 12 లక్షల కోట్ల వ్యయం ఉందో దాన్ని తగ్గించేందుకు కూడా మనకిది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడాలి, వై టు వి నీడ్ హైడ్రోజన్. అసలు మనకి హైడ్రోజన్ ఎందుకు కావాలి? హైడ్రోజన్ కేవలం ఫ్యూయల్ కోసమే వాడతామా, మరి ఇంకే వేడి కోసం వాడతాం? మనం హీటింగ్ రిక్వైర్మెంట్స్ కోసం వాడుకోవచ్చు హైడ్రోజన్ని. ఎందుకంటే హైడ్రోజన్ అనేది హైలీ కంబస్టబుల్ ఫ్యూయల్ అండి, హైలీ కంబస్టబుల్. ఓకే, నెక్స్ట్ ఫర్టిలైజర్స్ తయారీలో వాడుకోవచ్చు, మెటల్ రిఫైనింగ్లో వాడుకోవచ్చు, అలానే కాకుండా కార్స్లో, హైడ్రోజన్ వెహికల్స్లో, సింథటిక్ ఫ్యూయల్స్లో మరియు పవర్ జనరేషన్లో కూడా మన హైడ్రోజన్ని వాడుకోవచ్చు. హైడ్రోజన్ హ్యాస్ ద హైయెస్ట్ ఎనర్జీ కంటెంట్ బై వెయిట్ ఆఫ్ ఎనీ కెమికల్ ఫ్యూయల్. రాసుకోవాలండి, బై వెయిట్ ఏ కెమికల్ ఫ్యూల్కి లేనటువంటి హీట్ కెపాసిటీ మన హైడ్రోజన్కి ఉంటుందండి. 3 times higher than the gasoline, and it is critical feedstock for chemical industry including oil refinery, fertilizers production. It also powers fuel cells with a little or no emission. Advantages in hydrogen technology could spur innovation in everything from steel manufacturing, iron making, etc. ఏమన్నారండి, మనం ఇంట్లో వాడేటువంటి గ్యాస్లను కానీ లేకుంటే మామూలుగా నేచురల్ గ్యాస్ కంటే కూడా 3 రెట్లు ప్రభావితంగా మండే యొక్క స్వభావము మన యొక్క హైడ్రోజన్ గ్యాస్కి ఉంటుందండి. కాబట్టే ఇవి అన్నిటినీ కూడా అప్లికేషన్స్ అనేది చాలా వైడ్గా ఉంటుంది, ఏదైతే నేను మీకు డయాగ్రామ్లో ప్రొవైడ్ చేశానో. సో now what next? హైడ్రోజన్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. నేను చెప్పాను, హైడ్రోజన్ ఈజ్ ద లైటెస్ట్ అండ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. The weight of hydrogen is less than the air. It rises in the atmosphere and therefore it is rarely found in pure form. హైడ్రోజన్ మీరు ప్యూర్ ఫామ్లో ఎక్కడ చూడండి, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోజన్ విత్ ఆక్సిజన్ కలిపితే మనకి H2O వస్తుంది, అది మన వాటర్ వస్తాయి. ఓకే, సో అలా at standard temperature and pressure, hydrogen is non-toxic and non-metallic, odorless, tasteless, కలర్లెస్ అండ్ హైలీ కంబస్టబుల్. హైడ్రోజన్కి వాసన ఉండదు, హైడ్రోజన్ అనేది నాన్ కరోజివ్, అదంతా నాన్ మెటాలిక్, నాన్ టాక్సిక్ కూడా, అదే పెద్ద హార్మ్ఫుల్ ఏం కాదండి, అది కలరు ఉండదు, దానికి రుచి ఉండదు. So hydrogen fuel is zero emission fuel burnt with oxygen. It can be used in fuel cells or internal combustion engines. It also used as a fuel for spacecraft propulsion. మనం చూసామండి, స్పేస్ క్రాఫ్ట్లో ఏం వాడతామండి, హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ యాజ్ అన్ ఆక్సిడైజర్. మీరు హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిపితే ఏమొస్తుందండి, ఏమొస్తుంది, 2H2 అంటే H2O, అంతేనా కాదా? ఓకే, H2O వస్తుంది కదా. సో H2O అనేది అవుట్పుట్లో వాడతాం మనం రాకెట్స్లో. ఇవే వాటర్ని మన స్పేస్లో ఉన్నటువంటి యాస్ట్రోనట్స్ కూడా తాగడానికి ఉపయోగిస్తారండి. సో అటువంటి రాకెట్ ఇంజన్స్లో, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో, మన కార్లో, బైక్లో వాడేటువంటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో మరియు మన ఫ్యూయల్ సెల్స్లో. ఈ ఫ్యూయల్ సెల్స్ ఏంటో నేను మళ్ళీ చెప్తానండి. ఫ్యూయల్ సెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం క్లియర్గా. మనము నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్లో మొట్టమొదటిసారిగా చూసాం గ్రీన్ ఎనర్జీ ద్వారా పొందినటువంటి హైడ్రోజన్ని మాత్రమే అని చెప్పేసి క్లియర్గా ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలండి, గ్రీన్ ఎనర్జీయా, బ్రౌన్ ఎనర్జీయా, ఏ ఎనర్జీ అది. సో మరి గ్రీన్ ఎనర్జీ అంటే తెలుసుకోవాలి కదా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ గ్రీన్ హైడ్రోజన్? సో హైడ్రోజన్లో ఎన్నో రకాలు ఉంటాయండి, ఎన్నో రకాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిసారిగా మనం గ్రే హైడ్రోజన్ చూద్దాం. గ్రే, ఓకే. నెక్స్ట్ constitutes India's bulk production extracted from hydrocarbons byproduct is CO2. అంటే నేను హైడ్రోకార్బన్స్ ఎలాంటిదంటే నా పెట్రోల్ని కానీ నేచురల్ గ్యాస్ని కానీ దానిలో నుంచి వచ్చే మంట ద్వారా నేను హైడ్రోజన్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే, లేదా దాని నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ద్వారా, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా, ఏంటండి ఎలక్ట్రాలసిస్,
మనకి మామూలుగా ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో వాటర్ని ఎలక్ట్రాలిసిస్కి గురి చేస్తే హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ వస్తుందని చిన్నప్పటి నుంచి చదువుకున్నామని. ఆ పద్ధతిని మనం చేయాలంటే మనకు ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రొడక్షన్లో గ్రే హైడ్రోజన్లో అంటే మన ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ నుంచో గ్యాసోలిన్ నుంచో. అప్పుడు అది గ్రే హైడ్రోజన్ అవుతుందండి. ఇదే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఒకవేళ sourced from fossil fuels, byproduct is carbon monoxide and carbon dioxide. Byproducts are captured and stored to better than grey energy. ఏమన్నారండి, నేను ఈ యొక్క బై ప్రోడక్ట్ ఇది గాల్లోకి వదిలేసానండి ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసినప్పుడు. కానీ బ్లూ హైడ్రోజన్లో ఏదైతే నాకు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వచ్చిందో నేను నీళ్ళల్లోకో లేదంటే దాన్ని క్యాప్చర్ చేస్తానో అప్పుడు అది బ్లూ హైడ్రోజన్ అవుతుంది. మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే మనం రెన్యూవేబుల్ ఎనర్జీ ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని మన ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో యూజ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ని కనుక మనం ప్రొవైడ్ చేస్తే లేదంటే ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు గ్రీన్ అవుతుందండి. ఎలక్ట్రిసిటీ స్ప్లిట్స్ వాటర్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. బై ప్రోడక్ట్స్ ఆర్ వాటర్ వేపర్, ఓకే, జనరేటెడ్ ఫ్రమ్ రెన్యూవేబుల్ ఎనర్జీ లైక్ సోలార్ అండ్ విండ్. సో గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం రెన్యూవేబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి పవర్తో ఎలక్ట్రాలిసిస్ యూజ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ తెచ్చుకుంటున్నాం. సో అప్లికేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ మనం ఇంతకుముందు కూడా చూసాం. అప్లికేషన్స్లో మనకి హైడ్రోజన్ ఎందుకు కావాలో మళ్ళీ ఒకసారి చూసుకోండి. వేడి కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఎలక్ట్రిసిటీ కోసం, ఫీడ్ స్టాక్ ఏమేమి కావాలి ఇదంతా కూడా ఇది డైరెక్ట్గా యూజ్ చేస్తామండి ఎనర్జీ పర్పస్. డైరెక్ట్గా ఇన్పుట్స్ అంటే హైడ్రోజన్తో పాటు ఇతర ఇన్పుట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అమోనియా ప్రొడక్షన్లో, కెమికల్ ఇండస్ట్రీలో, పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో, మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఫుడ్లో, సింథటిక్ ఫ్యూయల్స్లో. ఓకే, ఒక్కసారి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ ఈ అప్లికేషన్స్ కూడా. ఎందుకంటే మీకు వచ్చే ఎంసీక్యూస్లో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ అని కూడా ఇవ్వచ్చు. సేమ్ అండి, మీకు ఇక్కడ డయాగ్రామెటికల్ ఫామ్లో చూపించాను నేను. ఓకే, బై ప్రోడక్ట్స్ ఏమొస్తాయి, ఏ ప్రాసెస్లో హైడ్రోజన్ రిఫార్మ్ని ఎలా చేస్తాం, ఎలక్ట్రాలిసిస్ ద్వారా హైడ్రోజన్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, మామూలుగా నేచురల్ గ్యాస్ H2O ఇలా, ఆ తర్వాత పెట్రోలియంతో ఎలా ప్రొడ్యూస్ చేస్తామని డయాగ్రామిక్ ఫామ్లో ఇచ్చాను. ఒకసారి పాస్ చేసి చూసుకోవాలి దీన్ని కూడా. నెక్స్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్, దిస్ ఆల్సో ఏ డయాగ్రామ్ విచ్ సేస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్. వైట్ హైడ్రోజన్, బ్లాక్ ఆర్ గ్రే హైడ్రోజన్, పింక్, పర్పుల్, బ్లూ హైడ్రోజన్, ఎల్లో హైడ్రోజన్, లేదా టార్కాయిస్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. చూడండి, బ్రౌన్ హైడ్రోజన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అండి. ఓకే, వైట్ హైడ్రోజన్ అంటే అదో ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన ఒక బై ప్రోడక్ట్గా రాసుకోవాలి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ ద్వారా వస్తే వైట్ హైడ్రోజన్. బ్లాక్ ఆర్ గ్రే హైడ్రోజన్ అంటే స్టీమ్ ఆఫ్ మీథేన్ రిఫార్మింగ్ ప్రాసెస్ ఆర్ నేచురల్ గ్యాస్ ద్వారా. పర్పుల్ ఆర్ పింక్ న్యూక్లియర్ పవర్ ద్వారా అది హైడ్రోజన్ వస్తే ఏమంటామండి, పర్పుల్ ఆర్ పింక్ రాసుకోవాలి ఇది. నెక్స్ట్ బ్లూ హైడ్రోజన్ డిరైవ్డ్ సీక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ని క్యాప్చర్ చేస్తాం కదా హైడ్రోజన్ ద్వారా, అక్కడ చూడాలి మీరు, నేను ఇంతకుముందు స్లైడ్లో చెప్పా. తర్వాత ఎల్లో హైడ్రోజన్ త్రూ ఎలక్ట్రాలిసిస్, ఇది సరిగ్గా లేదండి, ఐఎమ్ సారీ ఫర్ దిస్. నెక్స్ట్ యూ సీ ద టార్కాయిస్ ప్రొడ్యూసింగ్ కోల్డ్ కార్బన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ మీథేన్ ద్వారా. నెక్స్ట్ గ్రీన్ కార్బన్ రెన్యూవేబుల్స్ ద్వారా. ఓకే, దిస్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద లాస్ట్. ఓకే, నెక్స్ట్. సో మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవేబుల్ ఎనర్జీ అండి. ఏంటంటే MNRE అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవేబుల్. ఈ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవేబుల్ ఎనర్జీ వారు హైడ్రోజన్ ఫ్యూయల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారండి ఫస్ట్ నుంచి. సో దానికి అనుకూలంగానే వీరు టెక్ మహీంద్రాతో కానివ్వండి, లేదంటే ఇతర IIT ఇన్స్టిట్యూషన్స్తో కానివ్వండి, ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయ్యి ఈ టెక్నాలజీని, హైడ్రోజన్ని తయారు చేసే టెక్నాలజీ, హైడ్రోజన్ని యూజ్ చేసే టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ చేశామండి. Ministry of New and Renewable Energy has supporting a broad-based research development and demonstration program on hydrogen energy and fuel. Projects are supported in industrial, academia and research institutions to address the challenges in the production of hydrogen from renewable energy sources, its safe and efficient storage and its utilization for energy, a transport application through combustion or fuel cells. Fuel cells ద్వారా కానివ్వండి, కాలబెట్టడం ద్వారా కానివ్వండి, ఎలా చేయాలో దాని గురించి సపోర్ట్ చేస్తుంది. ఎవరెవరిని, ఇండస్ట్రీస్ని, స్టూడెంట్స్ని, అకాడమిక్ స్టూడెంట్స్ని, లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎలా అండి CSIR లాంటి ఇన్స్టిట్యూషన్స్లో. విత్ రెస్పెక్ట్ టు ద ట్రాన్స్పోర్టేషన్, మేజర్ వర్క్స్ హ్యాస్ బీన్ సపోర్టెడ్ టు బనారస్ హిందూ యూనివర్సిటీ, IIT ఢిల్లీ అండ్ మహీంద్రా.
This has resulted in the development and demonstration of internal combustion engines, two-wheeler, three-wheeler and minibuses that run on hydrogen. ఏంటండి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఏవైతే హైడ్రోజన్తో నడుస్తున్నాయో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్కి సంబంధించిన బస్సులు ఎక్కడ వాడుతున్నామంటే ఢిల్లీలో అండి. ఎక్కడ అండి? ఢిల్లీలో హైడ్రోజన్ బస్సులు అనేటివి వాడుతున్నాం మనం. So 2 hydrogen refueling stations has been established, one each at Indian Oil R&D Center, Faridabad National Institute of Solar Energy, Gurugram. So facts అండి ఇదంతా కూడా. సో ఈ ఫ్యాక్ట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండు. సో ఇప్పుడు నేను మీకు హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి చెప్పేటప్పుడు ఫ్యూయల్ సెల్ అనే ఒక పదం చూసారు. మరి ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి? ఫ్యూయల్ సెల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా సింపుల్ డివైజెస్. ఏ ఫ్యూయల్ సెల్ ఈజ్ ఎ డివైస్ దట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఎనర్జీ త్రూ దేని ద్వారా అండి? కెమికల్ రియాక్షన్ ద్వారా మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేదే మన యొక్క ఫ్యూయల్ సెల్. ఇందులో మూవింగ్ కాంపోనెంట్స్ ఉండవు. ఓకే, అది ఒక ప్లస్ పాయింట్. ఫ్యూయల్ సెల్స్ యూజ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఏమన్నారు? ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ని, ఒక పాజిటివ్లీ చార్జ్డ్ ఏజెంట్ని, రెండింటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ని, హైడ్రోజన్ని యూజ్ చేసి కూడా మనం ఫ్యూయల్ సెల్ తయారు చేయవచ్చు. అప్పుడు అది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అవుతుంది. ఓకే, there are many types of fuel cells, but they all consist of a cathode and anode. Okay, anode and cathode ఇక్కడ చూడొచ్చు. anions and ఇప్పుడు చూడండి, cathode, ఇది cathode వచ్చేసింది, మనకి ఇది anode వచ్చేసింది. సో ప్రతి ఫ్యూయల్ సెల్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ cathode? Cathode is positive, anode is negative. Okay, next. An electrolyte that allows the positively charged hydrogen ions to move between two sides of the fuel cell. Okay, the difference దీనికి బ్యాటరీకి మరియు ఫ్యూయల్ సెల్ మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే రాసుకోవాలండి. యాజ్ దే డిఫర్ ఫ్రమ్ ద బ్యాటరీస్ రిక్వైర్ ఎ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఫ్యూయల్. ఏమన్నారండి? బ్యాటరీలో ఫ్యూయల్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటుందండి, కానీ ఫ్యూయల్ సెల్లో కంటిన్యూస్గా మనం ఫ్యూయల్ సప్లై ఇస్తూనే ఉండాలి, అన్లెస్ అండ్ అంటిల్ వీ నీడ్ ఎలక్ట్రిసిటీ. బోత్ బ్యాటరీస్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ప్రొడ్యూస్ డైరెక్ట్ కరెంట్. రాసుకోవాలండి, బ్యాటరీస్ ఫ్యూయల్ సెల్స్ ఏ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయండి? డైరెక్ట్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఈజ్ హౌ ఏ టెక్నికల్ ఫ్యూయల్ సెల్ లుక్ లైక్. ఇప్పుడు యానోడ్ దగ్గరికి పాజిటివ్ ఛార్జెస్ వెళ్ళిపోతాయి, క్యాథోడ్ దగ్గరికి నెగిటివ్ ఛార్జెస్ వెళ్ళిపోతాయి, అంతే కదా. సో అలా. నెక్స్ట్, వర్కింగ్ ఆఫ్ ఎ ఫ్యూయల్ సెల్. ఫ్యూయల్ సెల్ అనేది మామూలుగా ఎలా వర్క్ చేస్తుంది? ఓకే, the working of the fuel cell involves the passing of hydrogen and oxygen into a concentrated solution of దేంట్లో పంపిస్తున్నామండి? సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ via కార్బన్ ఎలక్ట్రోడ్స్. ద సెల్ రియాక్షన్ ఇలా ఉంటుందండి. క్యాథోడ్ దగ్గర ఏముంటుంది రియాక్షన్ అంటే? ఆక్సిజన్, ఓకే, O2- కాబట్టి ప్లస్ H2O కంబైన్ చేస్తే మీకు 4 OH అయాన్స్ వస్తాయి. దాంట్లో మీకు 4 ఎలక్ట్రాన్స్ అవుట్పుట్ వచ్చాయి చూడండి. మళ్ళీ యానోడ్ దగ్గర రియాక్షన్లో H2 గ్యాస్ ప్లస్ 4 OH అయాన్స్ ఇందులో నుంచి వచ్చాయో అవి కంబైన్ అయ్యి మీకు వాటర్ అవుట్పుట్ ఇస్తుందండి. అవుట్పుట్ ఏముంటుందండి? ఫ్యూయల్ సెల్లో వాటర్ వస్తుంది ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. మళ్ళీ వాటర్తో పాటు కొన్ని ఎలక్ట్రాన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్తోనే మనం ఏం చేస్తామండి? పవర్ని ప్రొడ్యూస్ చేస్తాం. దిస్ నెట్ రియాక్షన్ ఈజ్ వాటర్. మీరు హైడ్రోజన్ ఒక వైపు నుంచి పంపిస్తున్నారు, ఆక్సిజన్ ఒక వైపు నుంచి పంపిస్తున్నారు, రియాక్షన్ అయ్యి మనకు 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, అవుట్పుట్ ఏమొచ్చింది? వాటర్ వచ్చాయి. So however, the reaction rate of these electrochemical reactions is quite low. The issue is to overcome with the help of a catalyst such as platinum or palladium. To increase the effective surface area, the catalyst is finally divided before being incorporated into the electrodes. ఈ రియాక్షన్ అంతా బాగుంది, కానీ ఈ రియాక్షన్ అనేది చాలా స్లో. దీన్ని స్పీడప్ చేయడానికి మనం మామూలుగా క్యాటలిస్ట్లు వాడతామండి రియాక్షన్లో. ఎందుకు? రియాక్షన్ని స్పీడప్ చేయడానికి, బెటర్ చేయడానికి. ఆ క్యాటలిస్ట్ ఇందులో ఏది వాడతామంటే పెలాడియం లేదా ప్లాటినం మెటల్తో చేసినటువంటి క్యాటలిస్ట్లు వాడతాం. ఈ క్యాటలిస్ట్లను కూడా కొత్త ప్రాసెస్ ద్వారా చాలా దగ్గరగా చిన్న స్పేసింగ్స్తో ప్లేస్ చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్? ఇంతవరకు ఫ్యూయల్ సెల్ గురించి నేర్చుకున్నాం. వీటి అడ్వాంటేజెస్ ఏంటి? మనకి ఎందుకు కావాలి అంటే చూడండి, రెన్యూవబుల్ అండ్ ప్రాంప్ట్లీ అవైలబుల్. ఇవి రెన్యూవబుల్ ఎనర్జీస్ అండి, మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మోర్ రోబస్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ కంపేర్డ్ టు ఫాజిల్ ఫ్యూయల్స్ కంటే, అంటే పెట్రోల్, నేచురల్ గ్యాస్ కంటే కూడా చాలా ఎఫిషియంట్. హైడ్రోజన్ ఈజ్ రిలయబుల్ అండ్ అడ్జస్టెడ్ ఎనర్జీ సోర్స్ టు అసిస్ట్ జీరో కార్బన్. పొల్యూషన్ ఉండదు, ఓకే, నాయిస్ పొల్యూషన్ ఉండదు,
దీనివల్ల వచ్చిన పొగలు గ్యాసులు ఏం రావు. ఆ గ్యాసులు పొగలు రాకుంటే మనకు మాయిస్ట్ పొల్యూషన్, ఫాగ్ పొల్యూషన్, ఢిల్లీలో అటువంటి విజువల్ పొల్యూషన్స్ ఉండవు. ఓకే, క్విక్ ఛార్జింగ్ టైం, చాలా తొందరగా ఛార్జింగ్ ఇస్తుంది. దానితో పాటు ఎక్కడైతే మనం పవర్ లైన్స్ వేయలేమో, ఎక్కడెక్కడైతే దూర ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా కరెంట్ కావాలంటే ఓకే దానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిమినిషింగ్ కార్బన్ ట్రేసెస్, వెరీ స్మాల్ నాయిస్ పొల్యూషన్, పర్ఫెక్ట్ అప్లికేషన్ ఇన్ రిమోట్ ఏరియాస్. నేను చెప్పాను కదా దూర ప్రదేశాల్లో ఎక్కడైతే కరెంటు లేదో పంపివ్వలేము, దాట్ వన్. హైలీ ఎఫిషియంట్ దెన్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. మీరు అడ్వాంటేజెస్ దయచేసి రాసుకోవాలండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అంత స్టేబుల్గా దాన్ని బర్న్ చేయలేమండి, చాలా కష్టం అనమాట, ఎందుకంటే హైలీ ఎక్స్ప్లోజివ్ కాబట్టి. ఓవరాల్ ఎక్స్పెన్సెస్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ ఈజ్ వెరీ హై. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ అంత ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి ప్రాసెస్లు. దానిలో ఒక నెగిటివ్ పాయింట్ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రెగ్యులేషన్ ఉంటుందండి హైడ్రోజన్ ప్రొడక్షన్లో, డిస్ట్రిబ్యూషన్లో, ఫ్యూయల్ సెల్స్ తయారీలో చేయొచ్చా చేయరాదా అన్నట్టు. సో కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్, ఇనీషియల్గా చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా వీటి యొక్క నెగిటివ్ పాయింట్. సో ఈ న్యూ జనరేషన్లో మనం ఇంకొక పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. ఈ కేవలం న్యూ జనరేషన్లో కానీ ఓల్డ్ జనరేషన్లో కూడా ఈ పదాన్ని వినుంటారు మీరు. దట్ ఈస్ నథింగ్ బట్ కో జనరేషన్. మరి కో జనరేషన్ పదంకి అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీరు గ్యాస్లు అనేది లేదా కోల్ అనే దాన్ని బర్న్ చేస్తారు. ఆ బర్న్ అయిన కోల్ని మీరు వాటర్ని స్టీమ్ చేసి దాని ద్వారా టర్బైన్ని తిప్పుతారు. మరి కోల్లో నుంచి బర్న్ అవుతున్నప్పుడు చాలా గ్యాసెస్ ఇమడతాయి, చాలా గ్యాసెస్ ఎవాల్వ్ అవుతాయి. ఈ గ్యాసెస్ వేడిగా ఉంటాయి. మరి ఈ గ్యాసెస్ని డైరెక్ట్గా నేను ఎందుకు పంపానండి, అంత ఆ హీట్ ఎనర్జీని నేను మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చుగా. అది ఎలా యూటిలైజ్ చేసుకుంటానంటే ఈ గ్యాసెస్ని అన్నింటినీ కూడా మళ్ళీ ఇంకో దగ్గరికి డైవర్ట్ చేసి అక్కడ ఉన్న ఇంకొన్ని వాటర్ని హీట్ చేసి దాని ద్వారా కూడా నేను ఇంకో రకమైన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ కో ఎనర్జీస్. ఒక దాంట్లో నుంచి వేస్ట్ అనుకొని వెళ్ళబడినటువంటి వేడిని ఇంకో దానికి ఉపయోగించడమే మన కో జనరేషన్. సింపుల్గా ఇక్కడ చూద్దాం. ఆల్సో నోన్ యాజ్ కంబైన్డ్ హీట్ అండ్ పవర్, డిస్ట్రిబ్యూటెడ్ జనరేషన్ ఆర్ రీసైకిల్డ్ ఎనర్జీ. ఏమంటాం, రీసైకిల్డ్ ఎనర్జీ. వేస్ట్ అనుకున్న దాన్ని వాడుతున్నాం. ఈజ్ ద స్టిమ్యులస్ ప్రొడక్షన్ ఆఫ్ 2 or more ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఎ సింగిల్ ఫ్యూయల్ సెల్. కోజనరేషన్ పవర్ ప్లాంట్స్ ఆఫెన్ ఆపరేట్ at 50 to 70% హయ్యర్ ఎఫిషియెంట్ రేట్స్ దెన్ సింగిల్ జనరేషన్. రాసుకోవాలండి, కోజనరేషన్ పవర్ ప్లాంట్స్ అనేవి మామూలు పవర్ ప్లాంట్స్ కంటే కూడా 50 నుంచి 70% ఎక్కువగా బెటర్గా పనిచేస్తాయి. ఈ డయాగ్రామ్లో చూడండి ఒకసారి. నేను ఫ్యూయల్ని పంపించానండి, ఫ్యూయల్ పంపించేస్తే నా గ్యాస్ టర్బైన్ తిరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ గ్యాస్ టర్బైన్ తిరిగింది. దీంట్లో నుంచి వచ్చే హాట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో నేను కనుక ఈ వాటర్కి పంపిస్తే, ఈ వాటర్ని హీట్ చేయడానికి యూజ్ చేస్తే ఈ వాటర్ని హాట్ వాటర్ ద్వారా వచ్చినటువంటి స్టీమ్ని కూడా నేను వాడుకోవచ్చు. ఓకే, హీటింగ్ పర్పస్లకు కానీ ఇంకే పర్పస్లకు కానీ, హీటింగ్ ఆర్ కూలింగ్ పర్పస్. ఓకే, బిల్డింగ్ యాక్టివిటీస్లో చలి దేశాలు ఏవైతే ఉంటాయో రష్యాలోని నార్త్ పార్ట్లో అక్కడ ఇటువంటి పద్ధతి అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో నెక్స్ట్ జనరేటర్, ఎలక్ట్రిసిటీ, మళ్ళీ బిల్డింగ్ ఆఫ్ ఫెసిలిటీ, పవర్ గ్రిడ్. ఈ హీట్ని, ఈ స్టీమ్ని మామూలుగా స్టీమ్ పవర్డ్ డ్రిల్స్ ఉంటాయండి మనకి, లేకుంటే స్టీమ్ పవర్డ్ బాయిలర్స్ ఉంటాయి. అటువంటి ప్రతి దాంట్లో మనము ఈ స్టీమ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఏ కో జనరేషన్ లుక్స్ లైక్. సో వాట్ ఆర్ ద మోడల్ మెయిన్స్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ న్యూ టాపిక్. సింపుల్గా వస్తుందండి. ఏమిటంటే సింపుల్గా అడుగుతారు, వాట్ ఈజ్ ఫ్యూయల్ సెల్, what are its advantages compared to fossil fuels. అసలు ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి, దానికి అడ్వాంటేజెస్ ఏంటి, కంపేర్ టు ఫాజిల్ ఫ్యూయల్స్ కంపేర్ చేస్తే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతారు. సో ఇంత సింపుల్గా అడుగుతారంటే ఖచ్చితంగా అడుగుతారు. ఇది కాకుంటే మిమ్మల్ని ఇంకా ఏ విధంగా అడగవచ్చు, ఇప్పటివరకు మనం చెప్పిన టాపిక్లో వాట్ ఈజ్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అండ్ డూ యూ థింక్, మీరు అనుకుంటున్నారు, డూ యూ థింక్ దట్ hydrogen will be the future.
ఫ్యూచర్ సోర్స్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఇలా అడుగుతాడు. ఏమన్నారు? నేషనల్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటి? మీరు అనుకుంటున్నారా రేపు తర్వాతే వచ్చే కాలంలో హైడ్రోజన్ అనేది క్లీన్ లేదా గ్రీన్ ఫ్యూయల్ అవుతుందని మీకు నమ్మకం ఉందా అనేది మీకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. మీరు దీన్ని ఎలా రాస్తారు? సింపుల్గా 2021-22 బడ్జెట్లో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రోజన్ మిషన్ తేవడం జరిగింది. దాని రెన్యూవబుల్ ఎనర్జీ మిషన్తో కలిపి 1500 కోట్ల బడ్జెట్ రూపకల్పన దానికోసం చేసింది. ఎందుకు అంటే మనం ప్రతి సంవత్సరం దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలని మనం కేవలం మన ఆయిల్ కోసం లేదా ఎనర్జీ ఇన్పుట్స్ కోసం వాడుతూ ఉంటాము ఆన్ ఫారిన్ కాస్ట్లో. సో దీన్ని తగ్గియాలి అంటే మనం హైడ్రోజన్ ఫ్యూయల్ చాలా అవసరం. ఎందుకు అంటే హైడ్రోజన్ అనేది దేనికండి? మనము కార్ల ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో యూజ్ చేయొచ్చు, ఫర్టిలైజర్స్ తయారీలో యూజ్ చేయొచ్చు, స్టీల్ ప్లాంట్లో యూజ్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు కాకుండా ఇంకా వాటి ఉపయోగాలు రాయాలి. వాటి ఉపయోగాలు రాసిన తర్వాత డూ యూ థింక్ ద హైడ్రోజన్ విల్ బి ద ఫ్యూచర్ ఫ్యూయల్? అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? హైడ్రోజన్ గురించి ఉన్న అడ్వాంటేజెస్ రాయాలి. మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది క్లీన్ ఫ్యూయల్. దాంట్లో దాదాపుగా ఫ్యూయల్ సెల్స్లో కూడా ఈ హైడ్రోజన్ వాడుకోవచ్చు. హైలీ కంబస్టబుల్, అది దాంట్లో నుంచి ఎటువంటి పొల్యూషన్ ఉండదు, నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఏది ఉండదు. సో ఆ విధంగా వాటితో పాటు మీరు అన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. మన యొక్క డబ్బులు మిగులుతాయి, ఎక్స్చేంజ్ యొక్క చాలా వరకు డబ్బులు మిగిలిపోతాయి. సో ఇలాంటి పాయింట్స్ రాసిన తర్వాత మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కొత్త టెక్నాలజీస్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి సప్లై చైన్ కానివ్వండి, ఈ అన్నిటి గురించి రాసి కన్క్లూజన్లో హైడ్రోజన్ అనేది మంచి ఫ్యూయలే, కానీ మనకి ఇప్పటివరకు టెక్నాలజీ లేదు, వీటికి ఇన్పుట్ కాస్ట్ చాలా అవసరం, దీనిపైన ఇంకా రీసెర్చ్ అవసరం ఉంది, వీటి కాంపోనెంట్స్ని తగ్గించడానికి భారతదేశంలో దానికి కూడా సబ్సిడీ ఇస్తేనే మన నేషనల్ హైడ్రోజన్ మిషన్ మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. తద్వారానే మనము మన ప్యారిస్ గోల్స్ని ఖచ్చితంగా అచీవ్ చేస్తాం. దయచేసి ఫ్రెండ్స్ మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. ఎన్వైరన్మెంట్ని, ఎకనామీని, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఈ అన్నిటిని ఇంటర్లింక్ చేసుకుంటూనే రాస్తే ఆన్సర్ బెటర్గా ఉంటుంది. సింగిల్గా రాయకండి ఈరోజు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ గురించి చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే టాపిక్లో యూపీఎస్సీలో లేదా టీఎస్పీఎస్సీలో లేదా ఏపీపీఎస్సీలో సంబంధించిన వాటి కనుక తీసుకుంటే ఈ టాపిక్ వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ టీఎస్పీఎస్సీ యొక్క ఐటీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పాలసీస్ అనే వాటిలో మీకు వస్తుందన్నమాట. మీరు ఈ ఫస్ట్ స్లైడ్లోనే చూడొచ్చు మన తెలంగాణకి సంబంధించినటువంటి డిఫరెంట్ ఐటీ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి. అది వీహబ్ కావచ్చు, లేదా తెలంగాణ ఇంటింటా ఇన్నోవేషన్ కావచ్చు, లేదంటే మన యొక్క టీ ఫైబర్ కావచ్చు, టీ హబ్ కావచ్చు, లేదా తెలంగాణ డిజిటల్ పాలసీ కావచ్చు, లేదా మన టాస్క్ కావచ్చు. వీటిని ఒక్కొక్క దాన్ని క్లియర్గా తెలుసుకుంటూ వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలేంటి, వాటి యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటో మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ డిజిటల్ తెలంగాణ. ఎప్పుడైతే మోడీ గారు తన మొట్టమొదటి ప్రభుత్వం 2014 ఏర్పరిచారో అప్పుడే వారు డిజిటల్ ఇండియా అనే ఇనిషియేటివ్కి వచ్చారు. సో ఆ డిజిటల్ ఇండియా ఒక ఇనిషియేటివ్కి అనుకూలంగా ప్యారలల్గా మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఒక స్కీమే ఈ యొక్క డిజిటల్ తెలంగాణ. మరి డిజిటల్ తెలంగాణ గురించి తెలుసుకుందాం. డిజిటల్ తెలంగాణ స్టాండ్స్ ఆన్ 2 pivots, ఈచ్ ఆఫ్ దెమ్ రిప్రజెంటింగ్ ద సప్లై అండ్ డిమాండ్. ఈ డిజిటల్ తెలంగాణ అనేది రెండు కాళ్ళపై నిల్చొని ఉంది. ఆ రెండు కాళ్ళు ఏమి అంటే ఒకటి సప్లై అయితే ఒకటి డిమాండ్ అండి. ఆన్ ద సప్లై సైడ్లో ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు ఎన్ష్యూర్ ద డిజిటల్ ఫెసిలిటీస్ బికమ్ అవైలబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సప్లై సైడ్లో ఏం చూస్తున్నారండి? నేను పంపించేటువంటి డిజిటల్ టూల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఏవైతే ఉన్నాయో అది ప్రతి వ్యక్తికి అందే విధంగా చూసుకోవాలి. ఇట్ ఈస్ బీయింగ్ మేడ్ పాసిబుల్ త్రూ. ఈ సప్లై అనేది ఏ విధంగా మనం ఇస్తున్నామంటే లేయింగ్ అవుట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ఏంటండి? ఓఎఫ్సిస్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. ఓకే, ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని మనం టీ ఫైబర్ ఇనిషియేటివ్ కింద లే చేస్తున్నామండి. ఓకే, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆప్టికల్ ఫైబర్ లే చేస్తూ ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేయడం ద్వారా యూజింగ్ వాటర్ గ్రిడ్ ట్రెంచెస్. ఏమంటున్నారు? మనం ఏదైతే మిషన్ భగీరథ కోసము
ఓకే, మిషన్ భగీరథ కోసం లే చేసినటువంటి వాటర్ లైన్స్ పక్కనే మనం ఈ ఫైబర్ లైన్స్ కూడా లే చేసుకుంటూ వెళ్ళిపోతూ మన ఇంటింటికి ఇంటర్నెట్ వచ్చే విధంగా చూడడం. నెక్స్ట్, ప్రొవైడింగ్ 4G సర్వీసెస్ ఇన్ ఎంటైర్ స్టేట్. పూర్తి స్టేట్ 4G చేయాలి. ఆ తర్వాత వైఫై ప్రొవైడ్ చేయాలి, ఫ్రీ వైఫై. ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్లలో, అమీర్పేట్కి వెళ్ళినా కానివ్వండి, ఖైరతాబాద్ కానివ్వండి, ఇలా ఎన్నో చోట్లలో ఫ్రీ వైఫై, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ వైఫై ఇనిషియేటివ్ మీరు చూస్తారు. ఈ పంచాయత్ స్కీమ్ అండర్ విచ్ వన్ స్టాప్ షాప్ కిసాక్, ఓకే, వన్ స్టాప్ షాప్ కిసాక్ విల్ బి అవైలబుల్ ఇన్ ఈచ్ పంచాయత్. ఏమంటున్నారు, ప్రతి పంచాయతీలో ఒక షాప్ ఉంటుంది. అందులో పంచాయతీకి సంబంధించినటువంటి ప్రతి సర్వీస్ని పొందేందుకు మిషనరీ మరియు ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఈ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ ఆన్ ద డిమాండ్ సైడ్. మీకంటూ ఒక డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుంది, కానీ డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ఇన్ఈక్వాలిటీ కదండి. మరి డిమాండ్ సైడ్ ఏముంది అంటే, ద ఇంటెన్షన్ ఈస్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిజిటలీ ఎంపవర్డ్. హీ ఆర్ షీ కెన్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ ఫెసిలిటీస్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ అవైలబుల్. ఏమంటున్నారు, ప్రతి వ్యక్తికి డిజిటల్ అవగాహన పెంచాలి. మనం ఇచ్చేటటువంటి డిజిటల్ సప్లై ఏదైతే ఉందో దానికి 100% ఉపయోగించుకునే విధంగా ఆ మనిషిని తయారు చేయాలని చెప్పేసి మనము ఆ డిమాండ్ సైడ్లో రూపకల్పన చేసుకున్నాం అనమాట. దీంట్లో స్ట్రాటజీస్ ఏంటి అంటే, ఏ విధంగా ఈ ప్రజలందరినీ మనం డిజిటలైజ్ చేయగలం, ఏ విధంగా వీరందరినీ మనం డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఎలా వాడుకోవాలో ఆ వస్తువుల్ని అవగాహన ఎలా పెంచగలం అంటే, చూడండి, డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్. ఏమంటున్నారు, ప్రజలందరికీ ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఎలా వాడాలి ఎలా వాడకూడదు అన్న దానిపైన. అండర్ విచ్ వన్ మెంబర్ ఆఫ్ ఈచ్ హౌస్ హోల్డ్ విల్ బి థాట్ టు బికమ్ డిజిటల్లీ లిటరేట్. చూసారా, ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి ఖచ్చితంగా డిజిటల్ ఎడ్యుకేషన్ పైన పూర్తి అవగాహన అందే విధంగా మనం ట్రైన్ చేయాలి, మనం స్కిల్ ఇవ్వాలి. ఓకే, స్కూల్ కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ టు టీచ్ ఎవ్రీ చైల్డ్ ఫ్రమ్ క్లాస్ 6 ఆన్వర్స్ ద బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఏమన్నారు, ప్రతి స్కూల్లో 6వ తరగతి నుంచి ఆ పిల్లలకి బేసిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ మీ సేవా సర్వీసెస్ని పెంచండి. కన్వర్టింగ్ యాజ్ మెనీ మీ సేవా సర్వీసెస్ as possible on mobile platform and make mobile governance reality in digital తెలంగాణ. ఈ మీ సేవలు ఏవైతే ఉన్నాయో దాదాపు వాటిలో ఉండే ప్రతి సర్వీస్ని మన చేతి కిందికి వచ్చే విధంగా ట్రై చేస్తుండాలి. చేతి కిందికంటే మన చేతిలో గవర్నెన్స్ అంటే మన మొబైల్లో మన పూర్తి సర్టిఫికేట్స్ కానివ్వండి అన్ని కానీ అప్లై చేసుకునే విధంగా ట్రై చేయాలి. ఐడెంటిఫైయింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు సిటిజన్స్. ఏమంటున్నారు, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మున్సిపాలిటీ సర్వీసెస్ ఉంటాయి, వాటర్ సర్వీసెస్ ఉంటాయి, ఇంకా ఇతరేతర సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్ట్రీ నుంచి వచ్చే సర్వీసెస్, ఇవన్నిటిని కూడా మనం ఆన్లైన్ చేయాలి. ఆ విధంగా మనకు డిమాండ్ సైడ్ పెంచగలము. అంతే కదండి. ఇంతకుముందు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. ప్రజలందరినీ డిజిటల్ మయం చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్స్. మనము ఒకప్పుడు ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేయాలంటే పెద్ద ఫామ్ తెచ్చుకోవాలి, ఫామ్ని నింపాలి, ఆ నింపిన తర్వాత దాన్ని పోస్ట్లో వేయాలి. ఇప్పుడు ఏమైందండి, ఒక్కటే పెట్టారు. ఇంతకుముందు ఆ తర్వాత కాలంలో ఏం చేశారు, కొన్ని ఆన్లైన్ చేశారు, కొన్ని ఆఫ్లైన్ చేశారు. ఇప్పుడు ఒకటే, ఆన్లైన్లో చేస్తే చేయండి, లేకుంటే వదిలేసేయండి. సో ఆ విధంగా ఏమవుతుందంటే ప్రజల్ని ఒత్తిడి తేవడం ద్వారా, ఇది మంచి ఒత్తిడే అండి, మంచి అంటే వాళ్ళకి మంచి డిజిటల్ లిటరసీ రావడానికి వారిపై ఒత్తిడి తేవడం ద్వారా మీరు వారిని డిజిటల్ లిటరేట్స్ చేయగలరు. ఇది ఎథిక్స్లో టాపిక్ అండి. మీరు ఒత్తిడి అనేది ఏ విధంగా మంచిది ఏ విధంగా చెడ్డది అని చూసే తరంలో మీరు ప్రజల మంచి కొరకు చూస్తున్నారు, లాంగ్ టర్మ్ విజన్ కోసం చూస్తున్నప్పుడు ఒత్తిడి తేవడం తప్పేమీ కాదు. సో నెక్స్ట్ అండి, తెలంగాణ ఫైబర్ గ్రిడ్. ఏంటండి, టీ ఫైబర్. తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్ అందే విధంగా, ప్రతి గ్రామ పంచాయతీని డిజిటల్ చేసే విధంగా మనము మన యొక్క మిషన్ భగీరథకి సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ పైప్ లైన్ల అనుసరిస్తూ మనము టీ ఫైబర్ లేదా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసే యొక్క ఏమే మన యొక్క తెలంగాణ ఫైబర్ ఇనిషియేటివ్ అండి. తెలంగాణ ఫైబర్ ఈజ్ ఎన్విజన్ టు ఎస్టాబ్లిష్ అ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఫెసిలిటేట్ రియలైజేషన్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ ఆబ్జెక్టివ్ బై, ఇది రాసుకోవాలండి, పిగ్గీ బ్యాంకింగ్ ఆన్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మిషన్ భగీరథ. చెప్పాను కదండి, మిషన్ భగీరథని అనుసరిస్తూనే
ఆ పక్కన ఉన్న మనం ఏవైతే తవ్వకాలు మిషన్ భగీరథ పైప్ లైన్కి వేస్తామో అక్కడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేస్తాము. ఇక్కడ మీరు చిన్న పాయింట్ నోట్ చేసుకోవాలి. సార్ అడగచ్చు మీరు, సార్ మరి నీటి పైప్ ఒక దగ్గర ఉంది, దాని పక్కనే మీరు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేస్తా అంటున్నారు, మరి నీటి పైప్ పలిగితే మనకు సిగ్నల్ వస్తుందా రాదా అని. ఫ్రెండ్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్లో నీళ్లున్నా కూడా మీకు సిగ్నల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. దట్స్ హౌ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వర్క్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. T-Fiber provides infrastructure for affordable and high-speed broadband connectivity and digital services. ఏంటండి, ఫ్రీ, చీపర్ మరియు ఫాస్టర్ నెట్వర్క్ కావాలి అంటే మనకు T-Fiber ఖచ్చితంగా అవసరం. 33 డిస్ట్రిక్ట్స్లో మొత్తం కూడా 589 మండలాలు, 12,000 గ్రామ పంచాయతీలు, 10,000 విలేజ్లు, 83.54 లక్షల హౌస్ హోల్డ్స్ లేదా 3.5 కోట్ల ప్రజలందరికీ కూడా ఇంటర్నెట్ అందే విధంగా రూపకల్పన చేసిందే మన యొక్క T-Fiber తెలంగాణ ఫైబర్ గ్రిడ్. గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, సో దీంట్లో ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి, ఎటువంటి సర్వీసెస్ తీసుకోవాలంటే గవర్నమెంట్ టు డెలివర్ గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్. గవర్నమెంట్ నుంచి ఒక సిటిజన్స్కి వచ్చే అటువంటి సర్వీసెస్, పెన్షన్లు కానివ్వండి, మరియు లేదంటే వృద్ధాప్య పెన్షన్లు, ఇవన్నీ కూడా, లేదంటే అంగన్వాడీ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ డిజిటలైజ్ చేసుకోవచ్చు బై ప్రొవైడింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్. లేదా గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఏదండి కోవిడ్ పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు అందివ్వాలి. ఏ విధంగా అందిస్తామండి? ఒకవేళ ఇంటింటికి కనుక మనం T-Fiber ఇవ్వగలిగిన రోజు ఖచ్చితంగా మనకి ఇంటింటికి ఇంటర్నెట్ ఉండి మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మన ఇంట్లోనే ఉంటాయండి. నెక్స్ట్, బ్యాండ్ విడ్త్ అనేది పెంచవచ్చండి. మరియు ఇది పెద్దగా ప్రాజెక్ట్కి అధిక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. భగీరథకు తవ్వినటువంటి పైప్ లైన్స్లోనే ఈ ఫైబర్ని వేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇది మన T-Fiber యొక్క ఆర్కిటెక్చర్ అండి. బేసికలీ హౌ ద T-Fiber వర్క్స్ అని చెప్పేసి ఇందులో మనం ఈ గవర్నెన్స్లో స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, స్వాన్ అంటే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇవ్వచ్చు, హెల్త్ ఇవ్వచ్చు, బ్యాంకింగ్ సర్వీసెస్, రూరల్ ఏరియాస్లో కూడా చిన్న కంప్యూటర్ మనం దానికి ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల బ్యాంకింగ్ సర్వీసెస్, పంచాయతీరాజ్ సర్వీసెస్ మరియు సెక్యూరిటీ సర్వైలెన్స్. ఓకే, ఆ తర్వాత మానిటైజేషన్ చేసుకోవచ్చండి. ఈ ఫైబర్ మనకొక్కరికే కాదు కదండి, ఇతర వారికి కూడా అమ్మొచ్చు. స్టేట్ కూడా కొంత డబ్బుని వెనకేసి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వచ్చు. సో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వచ్చు, కేబుల్ టీవీ సర్వీసెస్, టెలిఫోన్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాటిని మెయింటైన్ చేపించవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ద హోల్ ఆర్కిటెక్చర్ లుక్ లైక్. ఓకే, ఒకసారి ఈ ఆర్కిటెక్చర్ని మీరు చూడాలి. ఓకే, నెక్స్ట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, తెలంగాణ టాస్క్ అంటే ఏంటండి? టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ పొందినటువంటి విద్యార్థులు వారు ఇండస్ట్రీకి అనుకూలంగా స్కిల్ లేవని తెలంగాణ ప్రభుత్వం గమనించిందో, అందులో మంచి పర్సంటేజ్ ఉన్న వ్యక్తులకు ఎవరికైతే 70 కంటే ఎక్కువ ఉంటే వారిని ఫ్రీగా స్కిల్ ఇవ్వడము, ఎవరికైతే 70 కంటే తక్కువ ఉందో వారికి కొంత చాలా మినిమం అమౌంట్తో వాళ్ళని స్కిల్ డెవలప్ చేసి ఇండస్ట్రీకి అనుకూలంగా డిజైన్ చేయడం యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే తెలంగాణ టాస్క్ యొక్క మేజర్ ఎయిమ్. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్, ఎంప్లాయబిలిటీ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఒక వ్యక్తికి విద్య మీద అవగాహన పెంచడం, ఒక వ్యక్తిని స్కిల్గా మార్చడం, మరియు ఆ వ్యక్తిని ఒక బిజినెస్ స్థాపించే విధంగా తనని తీర్చిదిద్దడమే తెలంగాణ టాస్క్ యొక్క మేజర్ ఎయిమ్ అండి. సో తెలంగాణ టాస్క్ మేజర్గా వాల్యూ క్రియేషన్ అకాడమీ అనొచ్చు మనం. ఏంటి, ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక ఐడియాకి కానీ వాల్యూ ఇస్తుంది. అదెంతో చూద్దాం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ was established by government of Telangana for enhancing skill synergy among institutions of government, industry and academia. ఏమంటున్నారండి, గవర్నమెంట్ కాలేజ్లో, ఇన్స్టిట్యూషన్స్లో, ఇండస్ట్రీస్లో స్కిల్ పెంచాలి. స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్. గుర్తుపెట్టుకోవాలి, స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్. ఈ 3 పదాలు మోడీ గారి నోట్లో కానివ్వండి, గొప్ప గొప్ప రాజకీయవేత్తల దగ్గర కూడా ఈ 3 పదాలు వింటారు. స్కిల్ ఏంటండి, మీరు స్కిల్ పెంచుకోవడానికి. మళ్ళీ రీస్కిల్, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది. లేదా మరి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఆటోమేటిక్ మెషిన్స్ లేవు, ఇప్పుడు దాన్ని ఆటోమైజ్ చేశారు. దానికోసం మిమ్మల్ని మీరు రీస్కిల్ చేసుకోవాలి. మరియు అప్ స్కిల్,
ఎన్ని రోజులని మీరు అదే పని చేస్తారండి? దానికి మించిన స్కిల్ మీరు నేర్చుకోవాలి. సో దట్ ఈజ్ వాట్ కాల్ అప్ స్కిల్లింగ్ అనమాట. సో దీంట్లో వాల్యూ ప్రపోర్షన్స్లో ఫస్ట్ చూద్దాం. వాల్యూ ఫర్ యూత్. తెలంగాణ యువతకి ఎటువంటి వాల్యూస్ ఇవ్వాలి మనం? ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచాలి. వాళ్ళతో కంఫర్టబుల్గా మెంటార్స్తో మాట్లాడివ్వాలి. నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, ఇలా మెంటార్ గైడెన్స్ ఇవ్వడానికి. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇవ్వండి వీరికి కంపెనీస్లో, ప్రైవేట్ కంపెనీస్లో. ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ చేయండి. యాక్సెస్ టు మేకర్ స్పేస్ ల్యాబ్స్, ఏవైతే తెలంగాణ వారు తయారు చేసినటువంటి టీ వర్క్స్ కానివ్వండి, లేదా ఈ ఎంటర్ప్రినర్షిప్ మొత్తాన్ని ఒక దగ్గర కూర్చొని ప్లాన్ చేసే విధంగా కూడా వారికి స్పేస్ ప్రొవైడ్ చేయండి. ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అక్రాస్ ఆర్గనైజేషన్. మీ ఇన్స్టిట్యూషనే కాదు, ఇతర ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఓపెన్ డ్రైవ్స్ అవుతున్నాయంటే మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేసే విధంగా. ఆన్లైన్ యాక్సెస్ టు ఈ లెర్నింగ్ కంటెంట్, ఆన్లైన్లో మీరు ట్రైనింగ్ తీసుకునే విధంగా. యాక్సెస్ టు మూక్స్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ విజిట్స్, ఫినిషింగ్ స్కూల్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్, కెరియర్ డెవలప్మెంట్ వర్క్షాప్స్. ఇవన్నీ కూడా దేనికండి? మన యువతలో వాల్యూ పెంచేందుకు. ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏమవుతాయండి? మీరు వర్క్షాప్కి వెళ్తున్నారు, ఇంటర్న్షిప్ వెళ్తున్నారు, మీకు ఇండస్ట్రీ గురించి అవగాహన వస్తుంది. అప్పుడు వారు ఏమంటారు? అయ్యా నువ్వు ఇంటర్న్షిప్ ఇక్కడ 1 year చేసావు, నీకు ఇండస్ట్రీ గురించి అవగాహన ఉంది కాబట్టి నిన్నే తీసుకుంటా అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఫర్ కాలేజెస్. మీరు చదివేటువంటి కాలేజెస్ని తీర్చిదిద్దడం, రీఎస్టాబ్లిష్, రీఫర్బనిష్ చేసి ఆ కాలేజెస్కి కూడా వాల్యూ తేవడం. ఎలా అండి? పార్ట్నర్షిప్ విత్ రెప్యూటెడ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఫర్ స్కిల్ ప్రోగ్రామ్స్. ఓకే, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అయి వాటి నుంచి స్కిల్ నేర్చుకోవడం. సబ్సిడైజ్ రేస్డ్ ఫర్ టెక్నికల్ సర్టిఫికేట్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, హోస్టింగ్ స్కిల్ ఇనిషియేటివ్స్ ఇన్ దేర్ క్యాంపసెస్. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఫర్ కార్పొరేట్స్, ఏ ఫోరం ఫర్ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ కనెక్షన్. ఏమంటున్నారు? ఇండస్ట్రీని, కాలేజెస్ని రెండింటిని కంబైన్ చేసి ఆ ఇండస్ట్రీకి అవసరమయ్యే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి మనం ట్రై చేయాలి. యాక్సెస్ టు ఎ పూల్ ఆఫ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఫర్ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్. తెలంగాణ టాస్క్ వల్ల స్కిల్ పొందినటువంటి విద్యార్థులని ఈ ఇండస్ట్రీ వారు త్వరగా తీసుకుంటారండి. ఎందుకంటే స్కిల్డ్ లేబర్ దొరకడం కష్టం. ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా ఆ ఇండస్ట్రీ త్వరగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా మనం ఇండస్ట్రీస్కి కూడా హెల్ప్ చేస్తున్నాం మన తెలంగాణ టాస్క్ ద్వారా. captive audience to proliferate their technological brand. Okay, provision for customized courses learning contents of a specific technology skill area prior to placement drives. ఈ విద్యార్థులకి వారికి ఇండస్ట్రీకి అవసరం ఉన్న ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ చూడొచ్చండి. ఒక పైథాన్ కానివ్వండి, ఒక శాప్ కానివ్వండి, ఇవన్నీ టెక్నాలజీస్ అండి. ఒకరికేమో శాప్ అవసరం ఉంటుంది, ఒకరికేమో జావా అవసరం ఉంటుంది, ఇంకొకరికేమో ఈ కొత్తగా వచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే ఒక టెక్నాలజీ అవసరం ఉంటుంది. ఆయా టెక్నాలజీస్ పరంగా ఆయా సర్టిఫైడ్ కోర్సెస్కి మాత్రమే ఆ ఇండస్ట్రీకి కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి కోర్సెస్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం. ఎనేబులింగ్ రికగ్నిషన్ ఫర్ ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్స్ త్రూ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్. దీని గురించి తెలుసుకోవాలండి మీరు. ఫస్ట్ ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్స్. దీని అర్థం ఏంటి? ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్స్, పిఎల్సి. దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, ఒక ట్రెడిషనల్ వెల్డర్ ఉంటారు, వాడి అబ్బాయికి వెల్డింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఒకవేళ వారి అబ్బాయి చదువులో అంతగా ముందు లేకున్నా వెల్డింగ్ మంచి స్కిల్ ఉంది. లేదు, ఇంకొక వడ్రంగి ఉంటాడు, కార్పెంటర్ ఉంటాడు, ఆ కార్పెంటర్ వాళ్ళ పిల్లలకి కార్పెంటరీ బాగా వస్తుంది. సో తరతరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ కార్పెంటర్ ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ లేదా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి, స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ కావాలి. ఎందుకంటే అండి, మనకు ఐటీఐ కాలేజీలు ఉంటాయండి, ఇండస్ట్రియల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీఐ కాలేజీలు. ఈ ఐటీఐ కాలేజ్లో కూడా ఏ కార్పెంటరీ, ఇదే ఎలక్ట్రీషియన్స్, ఇవన్నీ ఉంటాయి. మరి వీరికి ఏముంది అండి? ఇద్దరికీ సమానమైన స్కిల్ ఉంది, కానీ వీరు సర్టిఫికేషన్ ఉంటుంది, వీరికి సర్టిఫికేట్ ఉండదు. అయితే ఎవరైతే ఈ ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్ పొందుతారో ఎవరికి ఇస్తామండి? ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేయకుండా, అఫీషియల్గా ఎడ్యుకేషన్ పోకుండా కానీ వారికి స్కిల్ ఉందని నిరూపించుకోగలరో వాళ్ళకి ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ కల్పించడమే ఈ యొక్క ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్. అంటే ముందు నువ్వు నేర్చుకున్నావు కాబట్టి దానికి నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, నీ యొక్క స్కిల్కి ప్రీరియర్ లర్నింగ్ సర్టిఫికేట్.
నెక్స్ట్ మేజర్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, TSIC, Telangana State Innovation Cell. Herein referred to as TSIC is an initiative of information technology and communication of Government of Telangana. మన ఐటీ మినిస్ట్రీ కింద వచ్చినటువంటి ఇనిషియేటివే ఈ TSIC, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్. మన రాష్ట్రంలో ఇన్నోవేషన్ పెంచేందుకు ఏంటండి, ఒక కొత్త రకమైన వస్తువులను కనిపెట్టడానికి, ఉన్న వస్తువులను మాడిఫై చేసి దాన్ని ఇంకా బెటర్గా చేసే అటువంటి ఇన్నోవేషన్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూపకల్పన చేసేందుకు, వాటిని ఇండస్ట్రియల్ అప్లికేషన్ చేసేందుకు, అలాంటివి కనిపెట్టిన వారిని గుర్తించి వారిని గౌరవింపజేసేందుకు తీసుకొచ్చిందే మన TSIC. వారి ట్యాగ్లైన్ చూడండి, ఇంటింటా ఇన్నోవేషన్. ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేషన్ ఉంటుందండి, దాని గురించి తెలుసుకోవాలని. ఇది 2017లో పెట్టామండి. అండర్ స్టేట్ ఇన్నోవేషన్ పాలసీ విజన్ టు బిల్డ్ అండ్ నర్చర్ ద కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఏమన్నారు, మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ అనేది ప్రతి వ్యక్తిలో ఇంబైబ్ కావాలని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూషన్ తెచ్చాము 2017లో. టుడే ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, ఎంటర్ప్రీనర్షిప్ and innovation catalyst to foster inclusive innovation ecosystem with state as a whole approach. ఏమంటున్నారండి, ఈరోజు మనం ఇది ఫస్ట్ లైన్గా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసినటువంటి వ్యక్తులే మనకి రేపటి ఎంటర్ప్రీనర్షిప్స్ అవ్వగలరు, రేపటి ఇన్నోవేటర్స్ అవ్వగలరు, రేపు స్టార్టప్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయగలరు. చిన్న ఇన్వెన్షన్గానే అనుకుంటామండి, కానీ దాని యొక్క అప్లికేషన్స్ ఒక భారీ ఎత్తులో ఉంటాయి. సో ఆ విధమైన ఇన్నోవేషన్స్ని కనిపెట్టడం. ఇట్ వర్క్స్ అండర్ 3-fold manifold. ఇది 3 విధాలుగా పనిచేస్తుంది. ఎలానో చూడండి. టు బిల్డ్ ఎ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఫ్రమ్ స్కూల్ ఏజ్, విద్యార్థి దశ నుంచే, స్కూల్ దశ నుంచే మీకు ఇన్నోవేషన్ పైన అవగాహన పెంచడం. ఎలా అండి, మనం చిన్నప్పుడు సైన్స్ ఫేర్స్ వింటారు, మనం వెళ్తాము, ఎన్నో వస్తువులు తయారు చేస్తాము. కామన్గా కనిపించేది ఏంటండి, ఒక వెల్డర్ లేదంటే ఒక వాల్కనో, ఇది కామన్గా అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా ఎందరో మంది విద్యార్థులు చాలా ఇన్నోవేషన్గా ఆలోచిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి చాలా న్యూస్లో ఉండని విద్యార్థి గురించి, ఆ విద్యార్థి ఏం చేశాడంటే ఒక చిన్న కాపర్ వైర్ తీసుకున్నాడండి. ఈ కాపర్ వైర్లో ఎలక్ట్రికల్ కరెంట్ పంపించాడు. అప్పుడు ఏమవుతుందండి, కాపర్ వైర్లో ఎలక్ట్రికల్ కరెంట్ పంపిస్తే అది వేడెక్కుతుంది. ఏం చేశాడు, ఆ వేడితో ఒక థర్మకోల్ తీసుకున్నాడండి. ఒక థర్మకోల్ పైన చక్కటి ఒక బొమ్మ దించాడు. మనకు బొమ్మలు దించడం రాదు కాబట్టి ఒక సర్కిల్ దించుతాం. చక్కటి బొమ్మ దించేసి ఏం చేశాడు, ఆ బొమ్మకి అనుకూలంగా తను ఈ వేడెక్కినటువంటి ఈ కాపర్ వైర్ ఏదైతుందో దాని చుట్టూ దింపడం ద్వారా అది క్లీన్గా కట్ అయ్యి షేప్లో రావడం జరిగింది. సో తద్వారా ఏమైందండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎవరైతే థర్మకోల్తో ఆర్ట్ చేస్తారో, మనం ఈ కాలంలో అప్పుడప్పుడు చూస్తుంటాం, వెల్కమ్ అనే బోర్డులు, పెళ్ళిళ్ళకి పేర్లు ఏవైతే పెడతామో అవి థర్మకోల్తో కట్ చేస్తాం. అంత స్మూత్గా, అంత క్లియర్గా, మరియు అందులో ఇంకా డిజైన్స్ చేసే విధంగా తయారు చేయాలంటే ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ అనేది అవసరం అండి. ఇది ఒకటి. లేదంటే మీరు కనుక తెలంగాణ ఇన్నోవేషన్ సెల్కి కనుక వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఇంటింటా ఇన్నోవేషన్ కింద ఈ సంవత్సరం 2021లో అండి ఇంటింటా ఇన్నోవేషన్ అనే ప్రోగ్రాం కింద రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి విద్యార్థి జిల్లాకి, మండలానికి ఎటువంటి ఇన్నోవేషన్స్ చేశారో అందులో గొప్ప ఇన్నోవేషన్ ఏంటో అని కనిపెట్టడం జరిగింది. మధ్యకాలంలో రైతులకి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఎక్కువగా వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థిని ఏం చేసిందంటే ఇలా ఒక స్టిక్ కనిపెట్టిందండి, ఇక్కడ సెన్సార్ పెట్టేసింది. ఓకే, సింపుల్ అండి, ప్లాస్టిక్ పైపులతో తయారు చేసిందండి, ప్లాస్టిక్ గొట్టాలతో సన్నగా. ఏంటి అంటే ఇది నడిచేటప్పుడు కింద గట్టిగా నొక్కితే ఈ కట్టెని కీ అని ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ద్వారా చుట్టుపక్కల ఏమైనా పాములు ఉంటే మనం వస్తున్నామని తెలిసి భయపడి పక్కకు జరగం. తద్వారా పాము కాటు నుంచి కాపాడుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఇందులో ఒక సెన్సార్ అమర్చారు. ఏం సెన్సార్ అంటే అండి, మనకు చాలామంది రైతులు మన పొలాల్లో కరెంటు వైర్లు పడడం ద్వారా, వాటిని తొక్కడం ద్వారా చనిపోవడం జరుగుతుంది. ఆ ఫీల్డ్లో ఎలక్ట్రికల్ వైర్స్ ఏమైనా ఉన్నా కానీ ఇందులో ఒక వాల్టామీటర్ అమర్చారు. అది వెంటనే సిగ్నల్ ఇస్తుంది, ఇక్కడ ఒక లైవ్ వైర్ ఉంది దగ్గరలో, జాగ్రత్త ఆగిపో అని చెప్పేసి. దాంతోపాటు ఇందులో చిన్నపాటి ఫస్ట్ ఎయిడ్ కిట్, దీంట్లోనే ఒక ఫ్లాష్ లైట్ అమర్చారు. కాబట్టి చూడండి, ఒక రైతు దగ్గర ఒక చిన్న కట్టె ఉంటే అందులోనే వారికి అవసరం ఉన్న
ప్రతి సామాగ్రిని ఇమర్చడం ఒక ఇన్నోవేషన్ అన్నమాట. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ తెలంగాణలో ఎన్నో జరుగుతున్నాయి. వాటిని ప్రజలకి పరిచయం చేయడం, ఇన్నోవేషన్ చేసినటువంటి వ్యక్తులకి వారికి అప్రిషియేషన్ ఇవ్వడం అనేది మన యొక్క టీఎస్ఐసి యొక్క మేజర్ ఎయిమ్. టు డిఫ్యూజ్ అండ్ నర్చర్ ఇన్నోవేషన్ విత్ గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, టు ఫోస్టర్ ద కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అక్రాస్ ద స్టేట్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇన్నోవేషన్ చేయాలి అనే కుతూహలను పెంచడం అన్నమాట. సో దీంట్లోనే మన యొక్క టీఎస్ఐసిలో ఎన్నో విభాగాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది గ్రాస్ రూట్ ఇన్నోవేషన్. గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అంటే పల్లెల్లో ఎంతో సింపుల్గా ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ని కనిపెట్టి వెలికితీసి ప్రజలకు అందరికీ అందజేయడం. అందులో మనం చేసినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే ఇన్నోవేషన్ యాత్ర. 2020లో ఇన్నోవేషన్ యాత్ర అని ప్రారంభించాం. ఏంటి అంటే జిల్లాలను దాటుకుంటూ ప్రతి ఒక్క జిల్లాకి వెళ్తూ అక్కడ ఎవరైతే ఇన్నోవేషన్ చేశారో పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళందరి ఇన్నోవేషన్స్ని అప్రిషియేట్ చేస్తూ ప్రజలందరికీ తెలిసే విధంగా విలేజ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వనపర్తిలో చేశామండి. ఊర్లలో కూడా ఎలాంటి ఇన్నోవేషన్ ఛాలెంజ్, ఇంటింటా ఇన్నోవేషన్, ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్, నెక్స్ట్ ఇన్నోవేషన్ ఉత్సవ, రూరల్ ఇన్నోవేటర్ సిరీస్, ఇవన్నీ కూడా ఊర్లలో గ్రాస్ రూట్ లెవెల్లో. తర్వాత విద్యార్థుల్లో ఇన్నోవేషన్ పెంచేందుకు యూనిసెఫ్ వారితో కలిసి మనం తీసుకొచ్చిన ఇన్నోవేషన్ ఛాలెంజ్ అటల్ థింకర్స్ ల్యాబ్ అండి. అటల్ థింకర్స్ ల్యాబ్, దీని గురించి మీకు తెలిసి ఉండాలి. అటల్ థింకర్స్ ల్యాబ్ నీతి ఆయోగ్ కింద ఉంది అండి. ఇనిషియేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వారితో కొలాబరేట్ అయ్యి ఇంకా ఇన్నోవేషన్ పెంచేందుకు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, టీచర్లని ట్రైన్ చేయడం ద్వారా విద్యార్థులకి అవగాహన వారు పెంచే విధంగా వారిని తీర్చిదిద్దడం. ఇంపాక్ట్ ల్యాబ్స్, తర్వాత సోషల్ ఇన్నోవేషన్. ఇంపాక్ట్ ల్యాబ్స్ అంటే ఏంటండి, మీరు చేసినట్టు ఇన్నోవేషను మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్న దాన్ని బట్టి సోషల్ ఇన్నోవేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వారికి ముందటేముందో తెలియదు. వారు వెంటనే యాక్సిడెంట్స్కి గురవ్వడం కానీ లేదా వారు దెబ్బలు తాకించుకోవడం కానీ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గుడ్డివారికి ఒక స్పెక్స్ ఇచ్చారు, దాంట్లో సెన్సార్స్ ఉన్నాయి. ఆ సెన్సార్ ఏం డిటెక్ట్ చేస్తుందండి, మీ ముందట పెద్ద భారీ ఆబ్జెక్ట్ కానీ ఎవరైనా వస్తుంటే వెంటనే డిటెక్ట్ చేసేసి మీకు కనుక సిగ్నల్ సౌండ్ ఇవ్వగలిగితే ఆ గుడ్డివారు ముందట ఉన్న మ్యాన్ హోల్లో కానివ్వండి, ముందట ఉన్న గోడకు కానీ గుద్దుకోకుండా కాపాడుకోగలరు. అటువంటి ఇన్నోవేషన్ ప్రెసిడెంట్ అవార్డుని కూడా పొందిందండి రీసెంట్లీ. అటువంటి ఇన్నోవేషన్స్నే మనం సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్స్ అంటామండి. యాక్సెసివ్ టెక్నాలజీ, సోషల్ ఇంపాక్ట్ బూట్ క్యాంప్ అండ్ డాటా సోషల్ గూడ్స్ అనేటివి అన్నీ కూడా తయారు చేసాం. ఆ తర్వాత ఇన్నోవేషన్ డిఫ్యూజన్. ప్రతి ఒక్కరికి ఇన్నోవేషన్ గురించి వెళ్ళాలంటే ఇంటింటా ఇన్నోవేషన్, స్టార్టప్ తెలంగాణ యాత్ర, రూరల్ ఇన్నోవేటర్స్, 100 రోజులు 100 ఇన్నోవేషన్స్ అనే ఇనిషియేటివ్స్ అండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటి మన తెలంగాణలో అంటే మన టీ హబ్ అండి. తెలంగాణలో స్టార్టప్స్ గురించి కానీ మాట్లాడినప్పుడు, ఇంకే విషయం గురించి అయినా మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా వినపడే పదం ఏదైనా ఉంటే అంటే మన తెలంగాణ హబ్ అండి. ఈ తెలంగాణ హబ్లో మనకి స్టార్టప్కి సంబంధించిన ప్రతి ఎకో సిస్టమ్ అండి మనకు ఒకే దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హబ్ ఈజ్ అన్ ఇన్నోవేషన్ హబ్ అండ్ ఎకో సిస్టమ్ ఎనేబులర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. ఇది మనం IIIT హైదరాబాద్లో బేస్ చేసుకున్నామండి. ఏంటండి, IIIT హైదరాబాద్లో. టీ హబ్ లీడ్స్ ఇండియాస్ పియోనియర్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్. భారతదేశంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వెంటనే తీసుకొని మనము కూడా అటువంటి ఇనిషియేటివ్ చేసామండి. భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందండి మన యొక్క టీ హబ్ ఇన్నోవేషన్. విత్ ద మిషన్ ఆఫ్ ఎనేబులింగ్ అండ్ ఎంపవరింగ్ అండ్ ఎకోసిస్టమ్ హంగ్రీ ఫర్ ఇన్నోవేషన్, టీ హబ్ ఈస్ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఫర్ స్టార్టప్స్, కార్పొరేషన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్ స్టేక్ హోల్డర్స్. ఏమంటున్నారండి, ఇన్నోవేషన్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఒకే జాగాకి తేవడం. ఓకే, అటువంటి ఇనిషియేటివ్స్, ఇన్నోవేషన్ని పెంపొందించేందుకు సపోర్ట్ ఇచ్చే అటువంటి ఇనిషియేటివ్స్ మనం ఇక్కడ చేస్తున్నాం. ఎప్పుడు స్థాపించామండి, రాసుకోవాలి. స్థాపన ఏ సంవత్సరంలో చేశాననేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రిలిమ్స్ పరంగా చూస్తే ఎప్పుడండి, 2015లో స్థాపించామండి. ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఓవర్ 1800 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్టప్స్ access to better technology, talent, mentors, customers, corporates, investors and government agencies. ఇప్పటివరకు దాదాపు ఎన్నండి, మన 1800కు పైగా స్టార్టప్స్ మన దేశీయ పరంగా మరియు అంతర్జాతీయ పరంగా సెటప్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని, ఇన్నోవేటర్స్ని,
కార్పొరేట్ వ్యక్తులని, ఎవరికైతే ఇన్నోవేషన్ ఉందో వారి దగ్గర డబ్బులు లేవో వారిని కార్పొరేట్ వ్యక్తులకి పరిచయం చేసి వారి ఇన్నోవేషన్ని ఇంకా గొప్ప లెవెల్కి స్థాయికి తీసుకెళ్లే విధంగా మనం దీన్ని తయారు చేశామండి. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఎలివేటెడ్ ఇన్నోవేషన్ ఫర్ లీడింగ్ నేషనల్ అండ్ గ్లోబల్ కార్పొరేషన్స్ ట్రాన్స్ఫార్మింగ్ దర్ బిజినెస్ మోడల్స్ ఫర్ బెటర్. ఈ యొక్క ఇన్నోవేషన్స్ ద్వారా పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా వారి బిజినెస్ మోడల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా మనం స్థాపించామండి. వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇన్నోవేషన్ పార్ట్నర్స్ అండ్ ఎనేబులర్స్ ఇన్ తెలంగాణ, ఇండియా అండ్ వరల్డ్, టీ హబ్ ఈస్ బిల్డింగ్ ఫ్యూచర్ రెడీ. ఏంటండి, భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు మరియు అంతర్జాతీయపరమైన కంపెనీలతో లింకప్ అయ్యి మన తెలంగాణలో ఇన్నోవేషన్ని మనం పెంచుతున్నామన్నమాట. నెక్స్ట్ అండి, తెలంగాణ టీ హబ్ యొక్క విజన్ ఏంటి? మన యొక్క టీ హబ్ యొక్క విజన్ ఉంటుంది కదా, విజన్ ఏంటంటే ఎనేబులింగ్ అండ్ ఎంపవరింగ్ అండ్ ఎకోసిస్టమ్ హంగ్రీ ఫర్ ఇన్నోవేషన్. ఏంటి? ఎనేబులింగ్ అండ్ ఎంపవరింగ్. నేను ఇన్నోవేషన్కి సంబంధించిన ఎకోసిస్టమ్ని పెంపొందించుతూ దాన్ని అందరికీ అందే విధంగా చూసేదే ఎనేబులింగ్ అండ్ ఎంపవరింగ్ అన్నమాట. ఏంటి? వి డ్రైవ్ స్టార్టప్స్ టు స్కేల్ అప్ ఫాస్టర్ అండ్ క్రియేట్ బిజినెస్ వాల్యూ. చిన్న చిన్న స్టార్టప్స్ని గొప్పగా తీర్చిదిద్ది వాళ్ళ బిజినెస్కి కూడా ఒక వాల్యూ వచ్చే విధంగా చూడడం. వి ఎలివేట్ ఇన్నోవేషన్ ఫర్ కార్పొరేషన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దర్ బిజినెస్ మోడల్స్ ఫర్ బెటర్. వి ఎలివేట్, ఈ యొక్క కార్పొరేట్స్ ఎవరైతే ఉంటాయో, కార్పొరేట్స్ పెద్ద పెద్ద కంపెనీలు, వారికి కూడా మేము ఇన్నోవేషన్ ప్రొవైడ్ చేస్తాం. వారి బిజినెస్ మోడల్స్ని ఇంకా బెటర్గా చేస్తాం. వి బిల్డ్ ఎ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ దట్ కీప్స్ అవర్ పార్ట్నర్స్ అహెడ్. మేము ఎల్లప్పుడూ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాం. ఇన్నోవేషన్స్ని మాతో పార్ట్నర్ అయిన ఇన్స్టిట్యూషన్కి దగ్గరగా తీసుకెళ్ళి వారి ఎదుగుదలకు తోడ్పడతాము అనేదే మన తెలంగాణ టీ హబ్ యొక్క విజన్ అండి. ఒక్కసారి మీరు దీన్ని పాస్ చేసుకొని రాసుకోవాలండి. నెక్స్ట్ పిల్లర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. తెలంగాణ టీ హబ్లో ఈ ఇన్నోవేషన్కి మూలాలు ఏంటి అంటే, వి యాక్సిలరేట్ ఇన్నోవేషన్ త్రూ హోలిస్టిక్ పార్ట్నర్షిప్ అండ్ బిల్డింగ్ ఎ సస్టైనబుల్ స్టార్టప్ ఎకోసిస్టమ్. అందరినీ కలుపుకుంటూ ఒక ఎకోసిస్టమ్ తయారు చేసి పార్ట్నర్స్తో కలిసి వెళ్తామండి. ఫస్ట్ పిల్లర్ ఏమైనా ఉందంటే థాట్ లీడర్షిప్. టఫ్ లీడర్షిప్, ఒక బలమైన నాయకత్వం అనమాట. క్రియేటింగ్ టఫ్ లీడర్షిప్ అండ్ కనెక్టింగ్ ఎంటర్ప్రీనర్స్, స్టూడెంట్స్ అండ్ సిటిజన్స్ టు బిజినెస్ దట్ ఆర్ చేంజింగ్ ద వరల్డ్. అవర్ టఫ్ లీడర్షిప్ గైడ్స్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మంచి లీడర్షిప్ని ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్ ద్వారా. గవర్నమెంట్ ద్వారా మీకు సపోర్ట్ అందిస్తాం. ఏ విధంగా? బిల్డింగ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫెసిలిటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ backed by government of Telangana. We accelerate startup initiatives and connect government across the globe to most innovative technology entrepreneurs, enabling government agencies to service citizens and partners. మేము మిమ్మల్ని అంతర్జాతీయ గవర్నమెంట్ని కూడా పరిచయం చేసి వారి ద్వారా మీకు ఎటువంటి సహాయం అందాలో దాన్ని కూడా చూస్తాము. టీ హబ్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ చూడండి. బన్యాన్ నేషనల్ అండ్ సంశోధన్ e-waste exchange signed MOUs with Telangana government on e-waste management. ఏదైతే ఈ బన్యాన్ నేషనల్ సంశోధన్ ఈ-వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందండి, మా రాష్ట్రంలో ఉన్న ఈ వేస్ట్ని మేనేజ్మెంట్ చేసేది ఇంకా మీరే అని చెప్పేసి వారికి పూర్తి పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ స్టార్టప్స్కి మనము బూస్ట్ ఇస్తున్నామండి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే వారికి అంతే కదా, సరిపోతుంది కదా ఇన్నోవేషన్ చేసేందుకు, దాన్ని వాళ్ళు బిజినెస్గా మార్చేందుకు. నెక్స్ట్ అండి, ఫండింగ్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్. ఎవరైతే స్టార్టప్తో వచ్చారో నేను ఇంకా దీన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను, ఆ స్టార్టప్ కనుక బాగుంటే దానికి ఫండ్ కూడా ఇస్తుందని మన తెలంగాణ గవర్నమెంట్. హెల్పింగ్ ఎంటర్ప్రీనర్స్ యాక్సెస్ ఫండింగ్ త్రూ అవర్ వాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ఇన్వెస్టర్స్. వి ఎనేబుల్ ఇన్వెస్టర్స్ టు ఎయిమ్ హై ఈల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ యాక్సిలరేట్ డీల్ ఫ్లో. ఏంటండి, మామూలుగా స్టార్టప్స్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అతిగా లాభాలు ఉంటాయండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అధిక లాభాలు ఉంటాయి. ఒకప్పుడు ఫేస్బుక్లో $1000 ఇన్వెస్ట్ చేసిన వాడు ఈరోజు అదే ఫేస్బుక్లో ఉన్న $1000 10 సంవత్సరాల తర్వాత చూస్తే అది కొన్ని కోట్ల డాలర్లుగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి స్టార్టప్స్లో ఈ మన ఇన్వెస్టర్స్ని ఇన్వెస్ట్ చేసే విధంగా మనం చూస్తూ ఉంటాం. ల్యాండ్స్కేప్ ఎనేబుల్మెంట్ అండ్ థరోనెస్. ఏంటండి, breaking down silos to enable the essential elements of innovation ecosystem
టు వర్క్ విత్ వన్ అనదర్ అండ్ రిమూవింగ్ ఆల్ ఫ్రిక్షన్ పాయింట్స్ ఫర్ కొలాబరేషన్. ఏమంటున్నారు, ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉంటారో వాళ్ళందరినీ కలుపుకుంటూ వారిని కల్పించే విధంగా మేము ఇక్కడ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేస్తామండి. గొడవలు ఉండవు, కలుపుకొని అందరితో పాటు మంచిగా వాళ్ళకి ఉన్న టెక్నాలజీ మన టెక్నాలజీ కలుపుకుంటూ స్టార్ట్ చేయడమే మన యొక్క ల్యాండ్స్కేప్ ఎనేబుల్నెస్ అండ్ థరోనెస్. నెక్స్ట్, క్రిటికల్ మాస్ ఆఫ్ టాలెంట్ ఏంటంటే ఛానలైజింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆపర్చునిటీస్ అట్ ఇన్నోవేషన్ స్టార్ట్అప్. వి కనెక్ట్ కార్పొరేట్స్ అండ్ గవర్నమెంట్ బాడీస్ విత్ రిచ్ అండ్ డైవర్స్ టాలెంట్ పూల్. ఎవరైతే కార్పొరేట్స్ వస్తారో ఈ మన టీ హబ్ దగ్గరికి వారికి స్కిల్డ్ మ్యాన్ పవర్ని ప్రొవైడ్ చేస్తాం. కార్పొరేట్ ఇంప్లిమెంటేషన్, creating a culture of innovation through lens of entrepreneurship. We help our corporate partners expand opportunities to develop solution products and services faster and cost effective. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్స్కి ఈ స్టార్టప్స్ వాళ్ళని పరిచయం చేసి వారి ప్రోడక్ట్స్ని డెవలప్ చేసి వాటిని త్వరగా మార్కెట్లోకి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. రెగ్యులేటరీ క్లారిటీ అండి, మొత్తం రెగ్యులేషన్ నా తెలంగాణ గవర్నమెంట్లో క్లారిటీ ఒకటే దగ్గర ఉంటాయి. టీ హబ్కి వెళ్ళండి, క్లారిటీగా ఇస్తారు, అక్కడనే పర్మిషన్ అన్నీ అక్కడే. చార్టింగ్ క్లియర్లీ ద రెగ్యులేషన్స్ అండ్ రెగ్యులేటరీ framework laid out by the government so that intent of working with innovation ecosystem get translated into action. అంతే కదండి, మీకు క్లియర్గా చెప్పాం, ఇది మా పాలసీ, ఇది మా రూల్స్, ఈ సర్టిఫికేట్స్ కావాలి, ఆయా సర్టిఫికేట్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తానని క్లియర్గా చెప్పగలిగిన రోజు ఏమవుతుందండి, రెగ్యులేటరీ క్లారిటీ ఉన్న రోజు ఈ ఇన్నోవేషన్స్ అనేటివి ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తాయి. మీకు రెగ్యులేటరీ క్లారిటీ లేదంటే ఇన్నోవేషన్ అక్కడే చచ్చిపోతుందన్నమాట. Providing clarity on how various constituents of innovation ecosystem can work together along with government. ఈ ఇన్నోవేషన్స్ అనేటివి గవర్నమెంట్తో కలిసి ఏ విధంగా పనిచేస్తుందో కూడా చెప్తాం. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ గురించి చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మేజర్ ఇనిషియేటివ్, ఇప్పటివరకు తెలంగాణ హబ్ అనే పదం విన్నాము, కానీ మన దగ్గర ఉమెన్ హబ్, దట్ ఈజ్ వి హబ్. ఏంటండి వి హబ్, ఇది రాసుకోవాలండి. భారతదేశంలోనే మొట్టమొదటి ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ఇనిషియేటివ్ ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ యొక్క వి హబ్ అండి. ఇది రాసుకోవాలి, గర్వకారణం మనకి. ఇండియా ఫస్ట్ స్టేట్ లెడ్ ఇంక్యుబేటర్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. ఒక రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఉమెన్స్ కొరకు వారిని ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దేందుకు తీసుకొచ్చినట్టు ఇనిషియేటివే మన యొక్క వి హబ్. వి హబ్ ఫౌండేషన్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 is under the purview of Information Technology and Electronics and Communication Ministry. మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఈ యొక్క సంస్థ వి హబ్ అనే సంస్థ కంపెనీస్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వి హబ్ యొక్క లోగో కనుక మీరు చూస్తే ఐడియేట్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్స్పైర్. ఐడియాతో రండి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆడపిల్లని ప్రతి ఉమెన్ని ఇన్స్పైర్ చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, వి హబ్ Women Entrepreneurship Hub is India's first and only state-led incubator to promote and foster women entrepreneurship by way of incubation, access to government and create global collaborative networks for women-led entrepreneurships to thrive. ఏంటండి, మన ఒక మహిళలకి ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఒక ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ని ప్రొవైడ్ చేసి వారిని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి ఒక కార్పొరేట్ స్థాయి ఎంటర్ప్రీనర్స్గా తీర్చిదిద్దడమే మన యొక్క వి హబ్ యొక్క మేజర్ లక్ష్యం అండి. అన్నీ రాసుకోవాలండి మీరు, పాయింట్స్ వినడమే కాదు. నెక్స్ట్, as a step towards advancing the economy through participation of women, Global Entrepreneurship Summit 2017 hosted by Hyderabad was themed Women First, Prosperity for All. ఒకవేళ ఆడవారికి కనుక మొట్టమొదటి ప్రియారిటీ ఇస్తే అది అందరికీ సమకూలతని చేపడుతుందని చెప్పేసి ప్రాస్పరిటీ ఫర్ ఆల్. అది ఎప్పుడండి, గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్. అప్పుడు ఉన్న ట్రంప్ గారి కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా ఈ యొక్క గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్కి రావడం జరిగింది. ఐడెంటిఫైయింగ్ ద నీడ్ ఫర్ a dedicated platform to support and guide women entrepreneurship during the summit, the government of Telangana conceptualized V-Hub and its inception was in 2018. సో ఈ వి హబ్ యొక్క మూలం ఎక్కడ ఏర్పడిందండి, మన గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్లో 2017లో మహిళలకు కూడా ఎంటర్ప్రీనర్షిప్ రావాలి కాబట్టి దీన్ని ఐడియాలో ఉన్నదాన్ని
ఇంప్లిమెంట్ చేసాం. ఏ రోజు అండి? 2018 మార్చ్ 8న వీహబ్ అనే సంస్థని మనం స్థాపించడం జరిగిందండి. VHub primary goal is to promote and foster women entrepreneurship by way of incubation, access to government and building a collaborative ecosystem. ఏంటండి? వీరు పనిచేసే విధంగా వారికి మొత్తం ఇంప్లిమెంటేషన్స్ కానీ లేదంటే ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం అనేది VHub యొక్క ప్రైమరీ గోల్. VHub works with a mission to ensure that all entrepreneurs, women entrepreneurship in the countries have technical, financial, governmental and policy support. కేవలం మన రాష్ట్రమే కాదండి, దేశంలో ఉన్న ప్రతి మహిళకి టెక్నికల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్, లీగల్ పాలసీ సపోర్ట్స్ అన్నీ అందే విధంగా టు రిక్వైర్ స్టార్టప్ స్కేలప్, సస్టైన్ అండ్ యాక్సిలరేట్ విత్ గ్లోబల్ మార్కెట్. ఆ యొక్క స్టార్టప్ ప్రపంచ మార్కెట్కి అనుకూలంగా ముందుకు నడిచే దిశలో మనం VHubని మెయింటైన్ చేస్తున్నాం. ద వర్క్ ఆఫ్ VHub ఈస్ ప్రైమర్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ providing access to technical, financial, government and policy support required for women startups అన్నమాట. సో సేమ్ అండి. నెక్స్ట్ విజన్ ఏంటి అండి? మన VHubకి ఒక విజన్ ఉండాలి కదా. నేను ఎక్కడికి చేరుకోవాలి అనేదే మన విజన్. ఆ గమ్యానికి ఎలా చేరుకోవాలి అనేది మన మిషన్. ఆ గమ్యాన్ని ఏ విధంగా చేరుకునే దారిలో ఎటువంటి ఇనిషియేటివ్స్ లేదా ఎటువంటి మైలురాయిలను దాటాలనేది మన ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. సో విజన్, నా విజన్ ఏంటి? టు ఎస్టాబ్లిష్ VHub యాజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఉమెన్ లెడ్ స్టార్టప్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ ప్రమోట్ హైదరాబాద్ యాజ్ ఎ బిజినెస్ డెస్టినేషన్ ఫర్ ఉమెన్. మన రాష్ట్రంలోని హైదరాబాద్ని రాష్ట్రమే కాదు మన దేశంలో ఉన్న ప్రతి మహిళా ఎంటర్ప్రీనర్కి ఒక హబ్లా మార్చడం, వారు కింద పడుతున్నప్పుడు వారికి సపోర్ట్ ఇచ్చే విధమైన ఒక హబ్ని క్రియేట్ చేయడమే మిషన్. ఏంటి అండి నా యొక్క మిషన్? ఆ విజన్ని స్థాపించాలంటే నేను ఒక మిషన్ ఉండాలి నాకు. టు ఫాస్టర్ అండ్ ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్, టు స్టార్ట్అప్, స్కేల్ అప్ అండ్ యాక్సిలరేట్ విత్ గ్లోబల్ మార్కెట్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్ మార్కెట్ ఇన్ తెలంగాణ అండ్ అక్రాస్ ఇండియా. నా యొక్క మహిళలకి వారు స్టార్టప్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎదుగుదల చేసి వారు మార్కెట్లోకి వెళ్ళే విధంగా చూడడమే నా యొక్క మిషన్. అది కూడా ఎలా అండి? ప్రపంచ మార్కెట్లకి అనుకూలంగా వారికి ధీటుగా వెళ్ళడమే నా యొక్క మిషన్. సో టు ప్రమోట్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ బై వే ఆఫ్ ఏ విధంగా మనం వీళ్ళని ప్రమోట్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నామంటే సింపుల్గా డయాగ్రామెటికల్ ఫామ్లో చూపించాను నేను. ఎలా? ఎకోసిస్టమ్ ఇవ్వడం ద్వారా. ఎకోసిస్టమ్ ఎలా ఇస్తామండి? ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకోవడం ద్వారా, వారికి ఫ్యాబ్రికేషన్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా. అంటే నీ ఐడియా ఈ విధంగా ఉంది, దాన్ని ఫిజికల్ ఫార్మాట్లో చేస్తే ఇట్లా ఉంటుంది, అంతే కదా. ఇండస్ట్రీ ద్వారా, గవర్నమెంట్ ద్వారా, నాకు గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ల్యాబ్స్ యూజ్ చేసుకునేయడం, అంతే కదా. నాకు JNT ఉంది, ఉస్మానియా ఉంది, అక్కడ ఎంతెంతో పెద్ద గొప్ప గొప్ప ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశాను, మా ల్యాబ్స్కి వెళ్ళి ఉపయోగించుకోండి మా ల్యాబ్స్ని వాళ్ళకి ఎకోసిస్టమ్ ఇవ్వడం, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం, పాలసీ సపోర్ట్ లేదా ఇన్సెంటివైజేషన్. ఆడవారు కనుక ఎంటర్ప్రీనర్స్ అయితే వారు ట్యాక్స్ ఇన్ని సంవత్సరాలు కట్టక్కర్లేదు, ఇలాంటి పాలసీ సపోర్ట్స్ మరియు ఇంక్యుబేషన్ సపోర్ట్స్ అండి. ఓకే, మెంటర్షిప్ ఇవ్వడం, ఫండింగ్ ప్రొవైడ్ చేయడం, ఇన్వెస్టర్స్ని మనని కలపడం. సో ఆ విధమైన ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా మనం VHubని ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ హబ్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మీరు దీన్ని పాస్ చేసుకొని రాసుకోవాలండి. డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ సమస్య ఏమైనా ఉందంటే తెలంగాణ వర్క్స్. తెలంగాణ వర్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టీ వర్క్స్ ఏందది? గాట్ ఏ సాలిడ్ ఐడియా? మీకు కనుక ఒక ఐడియా ఉందా? బిల్డ్ యువర్ ప్రోటోటైప్ యూజింగ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, ఏ రేంజ్ ఆఫ్ టూల్స్ అండ్ డైవర్స్ కమ్యూనిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఏమన్నారు? నీకు ఐడియా ఉంది, నీకు విజన్ ఉంది, రండి నా దగ్గరికి, నేను దాన్ని సాలిడ్ ఫామ్లో చూపిస్తా. నీకు ఒక ఇన్స్ట్రుమెంట్ మీద ఐడియా ఉంది, మీరు ఒక కార్ డిజైన్ చేశారు, దాన్ని ఇలా ఉండాలి ఇలా ఉండాలని, లేదంటే ఒక వ్యాక్యూమ్ క్లీనర్ డిజైన్ చేశారు, అది ఇలా ఉండాలి, కేవలం 2-3 పార్ట్స్ ద్వారానే నేను వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేస్తాను. మరి ఆ డిజైన్ మీ మైండ్లో ఉంది, మీ ఫ్రేమ్లో ఉంది, కానీ నిజ స్వరూపంలో మన వర్చువల్ వరల్డ్లో కాకుండా రియాలిటీ వరల్డ్లో అది కనిపించాలి అంటే టీ వర్క్స్కి రండి, మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్తో కలవండి. మా ఎక్స్పర్ట్స్ మీ యొక్క ఇమాజినేషన్ని మీకు టూల్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా దాన్ని నిజస్వరూపానికి తేవడం జరుగుతుంది.
మా విజన్ ఏంటండి, టీ వర్క్స్ యొక్క విజన్ ఏంటి అంటే టు క్రియేట్ అండ్ సెలబ్రేట్ ద కల్చర్ ఆఫ్ హాబీస్ట్ మేకర్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండియా హూ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పెరిమెంట్ వితౌట్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏంటండి, ఎవరైతే ఎల్లప్పుడూ ఇన్నోవేషన్ని ప్రయత్నిస్తారో, ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేస్తారో భయం లేకుండా, అటువంటి వ్యక్తులకి నేను ఏం చేస్తానండి, సపోర్ట్ ఇస్తాను. టు క్రియేట్ అండ్ సెలబ్రేట్, మేము ఎంజాయ్ చేస్తాము, మేము కొత్త కొత్తది తయారు చేసేందుకు, క్రియేట్ చేసేందుకనే ఇది మన టీ వర్క్ యొక్క బిల్డింగ్ నమూనా అండి. ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ మా యొక్క మిషన్ ఏంటి, లో బ్యారియర్స్ ఫర్ ప్రోటోటైపింగ్ డెవలప్మెంట్. మీ దగ్గర ఉందా డిజైన్, రండి నేను ప్రోటోటైప్ డెవలప్ చేసిస్తాను. నెక్స్ట్, క్రియేట్ ఎ డెన్స్ అండ్ డైవర్స్ కమ్యూనిటీ ఆఫ్ వాలంటరీ ఇంజనీర్స్, ఆర్టిస్ట్, డిజైనర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఏమంటున్నారు, ఎవరైనా వాలంటరీగా, అయ్యా నేను చాలా సంపాదించాను, నేను మీకు వాలంటరీ చేస్తాను, నీ దగ్గర ఐడియా ఉందా అబ్బాయి, నేను దానికి డిజైన్ వేసి ఇస్తాను, దానికి ఇంకా ఏమని ఇస్తాను, అలాంటి వాలంటీర్స్ని అందరినీ ఒకటే అంబ్రెల్లా కింద, ఒకటే సంస్థ కింద దేవడానికి మనం తయారు చేస్తున్నాం. ఫెసిలిటేట్ మెంబర్స్ టు షోకేస్ ప్రోడక్ట్స్ అండ్ స్కిల్స్. ఆయా మెంబర్స్, నాలాంటి వ్యక్తులు కానీ మీలాంటి వ్యక్తులు కానీ ప్రోడక్ట్ ఉంటే వెళ్ళండి, అక్కడ షోకేస్ చేసుకోండి, దాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయండి. ఫెసిలిటేట్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ప్రోటోటైపింగ్ టు ప్రోడక్ట్స్ టు యాక్టివ్ కొలాబరేషన్. ఇవి ప్రోటోటైప్లోనే ఉంచకండి, ఇండస్ట్రీకి మేము పరిచయం చేస్తాం, ఆ ప్రోటోటైప్ని నిజమైన ప్రోడక్ట్కి కన్వర్ట్ చేసే విధంగా ఆలోచిస్తాం, అలా మేము సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ప్రొవైడ్ టాలెంట్ డెవలప్మెంట్ అండ్ అప్స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద కమ్యూనిటీ. ఎవరైతే ఇంత గొప్ప గొప్ప ప్రోటోటైప్స్తో వస్తారో వాళ్ళకి టాలెంట్ పెంచి వాళ్ళకి స్కిల్ ఇస్తాం. రీసెంట్లీ అండి మీరు న్యూస్లు చూస్తూనే ఉంటారు, ఈ న్యూస్లో ఒక దూర ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి, మణిపూర్ అనే రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఒక ఐరన్ మ్యాన్ సూట్ని కనిపెట్టాడండి. దాంట్లో ఉన్నటువంటి లింక్స్ కానివ్వండి, అవన్నీ కూడా మెకానికల్ లింక్స్ మొత్తం భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఆ యొక్క ఆశ్చర్యాన్ని చూసి ముగ్ధుడైనటువంటి మన యొక్క మహేంద్రకి చెందిన CEO గారు వారిని వెంటనే తన ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్లో ఉన్నటువంటి మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించి తన సొంత స్పాన్సర్షిప్తో చదివిస్తున్నారండి. చూడండి, అలాంటి ఇన్నోవేషన్స్ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. సో దానికి రూపకల్పన చెందేందుకు ఇప్పుడు తనకు ఐడియా ఉందండి, కానీ లక్కీలీ వారి చుట్టుపక్కల వాళ్ళు స్కిల్ అవ్వడం ద్వారా వారు దాన్ని ఫిజికల్ ఫామ్కి తేయగలిగారు. కానీ మీ దగ్గర ఒక ఇన్నోవేషన్ థాట్ ఉంటుంది, దాన్ని మీరు ఫిజికల్ ఫామ్కి తేవాలి అంటే ఈ టీ వర్క్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి, వారి యొక్క మిషన్ మరియు విజన్ ద్వారా. వీరికి కొన్ని వాల్యూస్ ఉన్నాయండి. వీరి వాల్యూ సిస్టమ్ ఏంటంటే కొలాబరేషన్. కలుపుకోవాలి, అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసి ఎదుగుదాం. ఫేర్ నాన్ డిస్క్రిమినేటరీ యాక్సెస్ టు ఆల్, అందరికీ సమానత్వంతో ఈ యాక్సెస్ ఉండాలి. ప్రోటోటైపింగ్ మొట్టమొదటి చూడండి, హైయెస్ట్ వాళ్ళు ఇచ్చే వాల్యూ దేనికంటే ప్రోటోటైపింగ్ ఇస్తారు, తర్వాత మెంటార్షిప్ ఇస్తారు, తర్వాత స్కిల్, తర్వాత ఇంక్యుబేషన్, తర్వాత సోర్సింగ్ అండ్ ఫండింగ్ అనేది లాస్ట్ స్టేజ్ అండి. ఓకే, నెక్స్ట్ నో మాస్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము ఇక్కడ ఉన్నది మీకు ఇండస్ట్రీకి పరిచయం చేసి, మీ ప్రోటోటైపింగ్ చేసి, మీకు బేసిక్ పుష్ ఇలా ఇవ్వడానికి. మేము ఇక్కడ ఉన్నది మీ ప్రోడక్ట్స్ని ఏదో తయారు చేయడానికి కాదు అని చెప్తున్నారు. నో ఈక్విటీ, నో IP. ఓకే, నో ఈక్విటీ, నో IP. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఈక్విటీ, నీకు ఈక్విటీ లేకుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఉండదు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ప్రోడక్ట్ డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా కాంపోనెంట్ సోర్సింగ్, ఈ ప్రోటోటైప్ తయారు చేయడానికి. లేదా మీరు ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ తయారు చేస్తున్నారు, దానికి కావాల్సిన చిప్ సెట్, మదర్ బోర్డు, కెపాసిటర్స్, చిన్న వస్తువులు ఏమున్నా ఆ కాంపోనెంట్ సోర్సింగ్. మీరు కనిపెట్టినటువంటి ఇన్నోవేషన్కి మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అది పేటెంట్ కానివ్వండి, డిజైన్కి కానివ్వండి, ఏదైనా కూడా IP ఫెసిలిటేషన్ సెల్. ఈ సెల్స్ ఒక్కొక్కటి విధంగా ఏమేమి చేస్తావో చూద్దాం. ప్రోడక్ట్ డిజైన్ సర్వీసెస్ ఫ్రమ్ ఐడియా టు ప్రోటోటైప్. మీ ఐడియాని ఫిజికల్ ఫామ్లో తెచ్చేందుకే దీన్ని స్థాపిస్తాం. సో వీ స్ట్రైవ్ టు వర్క్ విత్ యూ అండ్ అండర్స్టాండ్ యువర్ నీడ్స్, ఛాలెంజెస్ అండ్ అప్లై రైట్ అప్రోచ్ టు డిజైన్ అండ్ డెవలప్ యువర్ ప్రోడక్ట్. మీ యొక్క నీడ్స్, మీ యొక్క విజన్ని మాదిరిగా భావించి దాన్ని అర్థం చేసుకొని మీ యొక్క ప్రోడక్ట్ని నిజస్వరూపంగా చూపిస్తాం. టీ వర్క్స్ కొలాబరేట్ విత్ క్లయింట్స్ of different stages of projects including idea generation, idea to prototype stage, prototype to production, everything in between.
Every project is unique. Ask for customized approach. Our curated team of experts based on your project requirements will work with you to help transition from idea to final product. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఐడియాని ఫైనల్ ప్రోడక్ట్ తెచ్చే అంతవరకు మధ్యలో ఉన్నటువంటి ప్రతి స్టేజ్ మీకు అనుకూలంగా మీరు ఊహించే విధంగా మీరు టైలర్ మేడ్ విధంగా మీకు మేము ప్రతి చోట హెల్ప్ చేస్తాం మా యొక్క స్కిల్డ్ మా యొక్క వర్క్ మ్యాన్తో అనేసి చెప్తున్నామండి. నెక్స్ట్ మన ఎక్స్పర్టైజేషన్ ఏముందండి ఇందులో ప్రాజెక్ట్లో ప్రోటోటైపింగ్లో ప్రోడక్ట్ డిజైన్, మెకానికల్, ఎలక్ట్రానిక్, పీసీబీ, ఓకే, కంప్యూటర్ బోర్డ్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది ఇందులో. సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆన్ డిమాండ్. ప్రోటోటైపింగ్లో ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నాం? 3D ప్రింటింగ్ మరియు FDM 3D ప్రింటింగ్, CNC కౌంటింగ్, లేజర్ కట్టింగ్, R&D సపోర్ట్, CAD సపోర్ట్. ఓకే, ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండి. CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. లేజర్ కట్టింగ్లో లేజర్స్ని యూజ్ చేసి చాలా చిన్న ప్రిసిషన్స్ని కూడా కట్ చేయవచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ ఇస్తున్నాం. 3D ప్రింటింగ్ కూడా చేస్తున్నాం, ప్లాస్టిక్ది మరియు సాలిడ్స్ది కూడా. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ సర్వీసెస్ అని కూడా చెప్పాను కదండి. కాంపోనెంట్స్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఇస్తున్నామండి మనం చూడండి. బై ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అట్ ఇంక్లూజివ్ ప్రైజింగ్ విత్ ఫ్రీ డెలివరీ. ఫ్రీ డెలివరీ ఇస్తాం, చాలా తక్కువ కాస్ట్లో ఇస్తాము. ఎలా అప్లై చేయొచ్చు అంటే మీరు కాంపోనెంట్స్ని చూజ్ చేసుకోండి. ఆ కాంపోనెంట్స్ యొక్క ప్రైజ్ మీద ఒక రిసిప్ట్ పొందండి. ఆ రిసిప్ట్ పొందిన తర్వాత పేమెంట్ చేయండి. ఆలోచించుకోండి, ఫస్టే ప్రైస్ కొటేషన్ ఇచ్చేస్తాం, పే చేయండి, మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వస్తుంది అనమాట. రీజన్స్ టు చూజర్స్, మీరు మమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలన్నప్పుడు వాట్ వీ కోట్ ఈజ్ ఆల్ యూ పే. మేము ఎంత కోట్ చేస్తామో అంతే పే చేయండి, దానికి మించి రూపాయి అడగం. మీకు ఫ్రీ డెలివరీ ఇస్తాం, అది చాలా సింపుల్గా ఉంటుంది. వరల్డ్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ సర్వీసెస్, మీకు కేవలం భారతదేశానికి చెందినవి కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసి మీకు ఆ వస్తువుని ఖచ్చితంగా మీ ఇంటికి డెలివరీ చేస్తాం ఉచితంగా అనేదే మన యొక్క సర్వీస్ అనమాట. ఆ తర్వాత లాస్ట్ది ఐపీ ఫెసిలిటేషన్ సెల్ అని చెప్పాను. ఇందులో చూడండి, ఫెసిలిటేషన్ సెల్ ఎయిమ్ అట్ స్టార్టప్ మేకర్స్, ఇన్నోవేషన్ అండ్ స్టూడెంట్స్ టు గెట్ ఈజీ యాక్సెస్ టు ఐపీఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ దర్ ప్రోడక్ట్స్, ఇన్వెన్షన్స్ అండ్ సబ్సిడైజ్డ్ ప్రైజింగ్. విద్యార్థులందరికీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఒక సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, పేటెంట్ కానివ్వండి లేకుంటే ఇతరేతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ అందే విధంగా చూస్తారు. సో మా సర్వీసెస్ ఏంటి? పేటెంట్స్ ఇస్తాం, ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇస్తాం, కాపీరైట్ ఇస్తాం, ట్రేడ్ మార్క్ ఇస్తాం. ఎందుకు మీరు పేటెంట్ చేసుకోవాలంటే మీ యొక్క డిజైన్ని ఎవరు దొంగలించకుండా చూసేందుకు. ఓకే, మీకు లీగల్ అసిస్టెన్స్ వస్తుంది, సబ్సిడైజ్డ్ ఫీజు మరియు ఐపీ ప్రొటెక్షన్. మీ డిజైన్ ఎవరైనా దొంగలించి వాళ్ళు ప్రొటెక్షన్ చేశారనుకోండి, వెంటనే మీరు దాన్ని కోర్టుకి తీసుకెళ్ళడానికి కూడా మేము సపోర్ట్ ఇస్తాము. నెక్స్ట్ మేజర్ ఇనిషియేటివ్ తెలంగాణలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఉందంటే సాఫ్ట్ నెట్. దీన్నే ఏమంటామంటే సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్. సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ అంటాం. సాఫ్ట్ నెట్, సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ ఏ డిపార్ట్మెంట్ అండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ అనమాట ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. టు ప్రొవైడ్ క్వాలిటీ హార్నెసింగ్ ఎడ్యుకేషన్, హార్నెసింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు ఐటీ టెక్నాలజీని యూజ్ చేసి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే మన యొక్క సాఫ్ట్ నెట్ యొక్క లక్ష్యం. ఇది సాఫ్ట్ నెట్ కిందనే మనకి టీశాట్, తెలంగాణ శాటిలైట్ నెట్వర్క్ లేదా సాఫ్ట్ నెట్ అనేది ఉంటుంది. దీని యొక్క ఏం వచ్చేసి ఎడ్యుకేట్, ఎన్లైట్ అండ్ ఎంపవర్. విద్యార్థులను ఎడ్యుకేట్ చేయండి, వారిని ఎన్లైట్ చేయండి, వారిని ఆలోచింపజేయండి, ఆ తర్వాత వాళ్ళని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దమే దీని యొక్క ఎయిమ్. ద సాఫ్ట్ నెట్ యూజెస్ ఏం శాటిలైట్ యూజ్ చేస్తుందండి? జీశాట్ 8 శాటిలైట్స్ అండ్ టెలికాస్ట్ 4 ఛానల్స్. ఓకే, టీశాట్ నిపుణ అండ్ టీశాట్ విద్య. టీశాట్ నిపుణ మరియు టీశాట్ విద్య అనే 2 ఛానల్స్ని ఇది చేస్తుంది. క్యాటర్ ద డిస్టెన్స్ లర్నింగ్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, రూరల్ డెవలప్మెంట్, టెలిమెడిసిన్, ఈ ఎడ్యుకేషన్, ఈ గవర్నెన్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఏంటండి, రైతులకి పంటలు ఏమేయాలి, పంట పండించడం ఎలా, దాని గురించి సంబంధించిన సైన్స్ని, విద్యార్థులకి ఎడ్యుకేషన్ గురించి, అలానే
ఎటువంటి వ్యాధులకు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ మనం అవగాహన కల్పించడం జరిగింది. దీని యొక్క మిషన్ ఏంటి, సాఫ్ట్నెట్ యొక్క మిషన్ ఎడ్యుకేట్, ఎన్లైట్ అండ్ ఎంపవర్ అని కూడా చెప్పా. ఆడియో విజువల్ అండి, మీకు వీడియో ద్వారా నేను మొత్తం క్లియర్గా క్లుప్తంగా అంతా కూడా నేను చూపించడం. సాఫ్ట్నెట్స్ అనలైజెస్ వేరియస్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ అండ్ ఎనేబుల్స్ ద క్వాలిటీ ఫ్యాకల్టీ టు రీచ్ అవుట్ ద లాస్ట్ మైల్ ఇన్స్టిట్యూషన్. ఏంటండి, గొప్ప గొప్ప ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పల్లెటూరులో ఉన్నటువంటి చివరి వ్యక్తికి కూడా అందే విధంగా మేము ట్రై చేస్తాం. ఇట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, health, agriculture extension help the end user acquaint with the development in the respective fields. ఏమంటున్నారు, నేను దీంట్లో మేజర్గా ఎవరి గురించి అండి, పిల్లల గురించి, హెల్త్ గురించి, మహిళల గురించి, మహిళా రక్షణ గురించి, అగ్రికల్చర్ గురించి అవగాహన పెంచడం ద్వారా చిట్ట చివరి వ్యక్తుల్లో కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. మా విజన్ ఏంటి, మేము ఏ విధంగా ఊహించుకుంటున్నాం, సాఫ్ట్నెట్ ద్వారా ఈ తెలంగాణని ఏ విధంగా మార్చాలనుకుంటున్నామంటే విద్యార్థుల్లో ఎడ్యుకేషన్ తేవడం, ఎంపవర్ తేవడం, ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ ద్వారా, వైర్లెస్ టెక్నాలజీ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా బంగారు తెలంగాణని సాధ్యపరచుకోవడమే మా యొక్క విజన్ అన్నమాట. టు టేక్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎవ్రీ క్లాస్ రూమ్, మేకింగ్ లెర్నింగ్ ఈజీ, build a mentally strong, normally high, well-informed student community in sync with trends across the globe. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్స్కు అనుకూలంగా విద్యార్థిని తీర్చిదిద్దడం, అందులో బెస్ట్ ఫ్యాకల్టీని యూజ్ చేసుకుంటూ, టు ప్రొవైడ్ క్వాలిటీ కోచింగ్ అండ్ గైడెన్స్ ఫర్ ఆస్పిరెంట్స్ సీకింగ్ అడ్మిషన్స్ టు ప్రొఫెషనల్ కోర్సెస్. నేను ఇందులోనే ఆన్లైన్లోనే ప్రొఫెషనల్ కోర్సెస్కి కోచింగ్ ఇస్తాను. టు హెల్ప్ ద యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ విత్ రైట్ గైడెన్స్, ఎంప్లాయ్మెంట్ కోచింగ్, టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వొకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఈవెన్ కాంపిటేటివ్ కోర్సులకి, స్కిల్ డెవలప్మెంట్కి కూడా మేము ఇక్కడనే నీకు సర్వీసెస్ ఇస్తాము. టు హెల్ప్ మాసెస్ కమ్ క్లోజ్ టు ద గవర్నమెంట్ అండ్ ఆబ్టైన్ సర్వీసెస్ డోర్ టు డోర్. కరప్షన్ లేకుండా మీ యొక్క గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి మొత్తం అవగాహన పెంచి వాటిని కూడా మీరు రీచ్ అయ్యే విధంగా. టు హెల్ప్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ట్రైన్ ఇట్స్ వర్క్ ఫోర్స్, ఎనేబుల్ దెమ్ డెలివరీ విత్ పర్ఫెక్షన్ అండ్ ప్రిసిజన్. వారు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఖచ్చితంగా క్లియర్గా పిన్ పాయింట్గా ఒక వ్యక్తికి అందే విధంగా చూడడం. టు ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, హైజీన్, హెల్త్ అండ్ స్వచ్ఛ తెలంగాణని స్థాపించుకోవడం మన ఎయిమ్. టు బిల్డ్ సెక్యూర్ తెలంగాణ బై క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ఇట్స్ పీపుల్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రివెన్షన్, క్రైమ్ పార్టిసిపేషన్ అండ్ పీపుల్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. సో ఇప్పటివరకు మనం దేని గురించి తెలుసుకుందామండి, సాఫ్ట్నెట్ గురించి. సాఫ్ట్నెట్లో ఏమంటున్నారండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, వాటి గురించి అవగాహన, గవర్నమెంట్ స్కీమ్ గురించి అవగాహన, మరియు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే సర్వీస్ డెలివరీ పర్సన్ ఉంటాడో వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని ప్రిసిషన్గా పిన్ పాయింట్గా సర్వీస్ డెలివరీ చేసే విధంగా తీర్చిదిద్దడం. ఎడ్యుకేషను, ట్రైనింగు, స్కిల్ డెవలప్మెంటు, మరి ఇంకేంటండి వొకేషనల్ కోర్సెస్. అవే కాకుండా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎటువంటి జాబ్స్ కొట్టాలన్నా వాటికి కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా మన సాఫ్ట్నెట్ ఆన్లైన్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన తెలంగాణ ఉన్నటువంటి నెక్స్ట్ ఐటీ ఇనిషియేటివ్ ఏమైనా ఉందంటే తెలంగాణ రిచ్ అండి. రిచ్ అంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ యొక్క సర్కిల్. సో వాట్ ఈజ్ రిచ్, అసలు ఈ రిచ్ ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి? ఈజ్ అన్ ఇనిషియేటివ్ దట్ హ్యాస్ బీన్ conceived to unlock the national treasure and created by top scientific research institutions in Telangana state and to achieve and facilitate the process of taking their research to market. ఏంటండి, తెలంగాణలో ఉన్నటువంటి టాప్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ మరియు సైంటిస్ట్ అందరూ కలిసి ఏర్పరిచిందే మన యొక్క తెలంగాణ రిచ్ అండి. దీని యొక్క మేజర్ ఏమైతుందంటే వీరి రీసెర్చ్ని మార్కెటైజేషన్ చేయడం, వీరి రీసెర్చ్ని మార్కెట్కి తీసుకెళ్ళడం. సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కొత్త విత్తనాన్ని కనిపెడితే ఆ విత్తనాన్ని రైతులకు అందే విధంగా మార్కెట్కి తీసుకెళ్ళడం, లేదు అంటే ఒక ఫార్మాసిటికల్ వాళ్ళు ఒక కొత్త మెడిసిన్, ఒక ఆయుర్వేదిక్ వాడు కొత్త మెడిసిన్ తయారు చేసినప్పుడు దాన్ని మాస్ ప్రొడక్షన్ చేసి ప్రతి వ్యక్తికి అందే విధంగా మార్కెటైజేషన్ చేసేందుకే ఈ యొక్క తెలంగాణ రిచ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. This requires new ideas, innovations, technical advisors, mentors, fundings and support to service through together and seamlessly. ఏంటండి, ఈ ఇన్నోవేటర్స్ని, ఈ రీసెర్చర్స్ని, మెంటర్స్ని,
స్పాన్సర్స్ని, ఇండస్ట్రీస్ని అన్నిటినీ ఒకటే దగ్గరికి చేర్చి ఉంచడమే ఈ తెలంగాణ యొక్క రిచ్ యొక్క మేజర్ ఎయిమ్ అన్నమాట. సో అలా చేస్తేనే కానీ కంటిన్యూస్గా మనకు సర్వీస్ వచ్చేది. అలానే ద గవర్నమెంట్ రికగ్నైజెస్ దట్ దెర్ ఆర్ గ్యాప్స్ ఇన్ ద ఇన్నోవేషన్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్వెస్ట్మెంట్ ఎకోసిస్టమ్. అంటే ఇన్నోవేషన్కి, ఎంటర్ప్రీనర్షిప్కి మరియు దానిలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్కి గ్యాప్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేద్దాం. విచ్ హ్యాస్ ప్రివెంటెడ్ ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ R&D వర్క్ టేకింగ్ ప్లేస్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఏవైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిలో జరిగేటువంటి రీసెర్చ్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నామండి. సో రిచ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ దట్ విల్ లింక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, అకాడమియా అండ్ ఇండస్ట్రీ అలాంగ్ విత్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇంక్యుబేటర్స్. ఈ రిచ్లో మన ఇన్స్టిట్యూషన్స్ని, మన రీసెర్చ్ ఫెసిలిటీస్ని, ల్యాబొరేటరీస్ని మరియు వీటికి ఫండ్ చేసే అటువంటి ఇండస్ట్రీస్ని, ఆ ఇండస్ట్రీస్కి కూడా ఫండ్ చేసే అటువంటి ఏంజల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, క్యాపిటల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేదా ఇంక్యుబేటర్స్ అన్నిటినీ కలుపుతుంది. The rich will initially focus on 3 sectors. 3 major sectors అండి. Same model of collaboration will later be expedited to other priority sectors of the state. ఆ 3 సెక్టార్స్ ఏంటి అంటే చూడండి, ఇనిషియేటివ్స్ ఆఫ్ రిచ్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఆ 3 బేసిక్ సెగ్మెంట్స్ ఏంటి అండి? సి ఆన్ 3 సెక్టార్స్. ఆ 3 సెక్టార్స్ ఏంటంటే ఇన్నోవేషన్ సెక్టార్ అండి, మన ఐటీ ఫీల్డ్ ఒకటి. ఆ మిగతా 2 సెక్టార్స్ గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ యాక్టివిటీస్ ఆఫ్ రిచ్ ఏమేమి చేస్తుందంటే ఇంట్రడ్యూస్ ఎంటర్ప్రీనర్షిప్స్ టు ఇన్వెస్టర్స్ అండ్ ఫండ్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తాం మేము. తర్వాత కోఆర్డినేట్ ట్రైనింగ్ అండ్ ఇన్పుట్, హెల్ప్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ బిజినెస్ కండక్ట్ ఇనీషియల్ ఎవాల్యుయేషన్స్ టు ఫీజిబుల్ మార్కెట్ ఇన్నోవేషన్స్. ఇన్నోవేటర్స్ని మరియు ఇండస్ట్రీస్ని కలిపి ఈ మార్కెట్ చేస్తే ఎంత లాభం వస్తుందని ఇనీషియల్గా లెక్కేయడం. బ్రింగింగ్ బెస్ట్ టెక్నికల్, లీగల్ అండ్ ఎకనామిక్ మార్కెటింగ్ అసెస్మెంట్. ఇంట్రడ్యూస్ ఎంటర్ప్రీనర్షిప్ టు ఇన్నోవేటర్స్ అండ్ ఫండింగ్. ప్రొవైడ్ పాలసీ ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా సపోర్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎన్ష్యూర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ మేకింగ్ దెమ్ ఎంప్లాయబుల్ వన్స్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. స్కిల్ డెవలప్మెంట్కి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ రిచ్ ఎయిడ్. రిచ్ ఎయిడ్ అంటే ఏంటి అంటే యాక్సిలరేట్ ఇనిషియేటివ్ ఫర్ డయాగ్నోస్టిక్స్. యాక్సిలరేట్ ఇనిషియేటివ్ ఫర్ డయాగ్నోస్టిక్స్. ఈ కోవిడ్ టైంలో మనకి డయాగ్నాస్టిక్ సెంటర్స్ యొక్క విలువ అనేది అధిక మొత్తంలో తెలిసిందండి. బ్లడ్ టెస్ట్కి కానివ్వండి, యూరిన్ టెస్ట్ కానివ్వండి, లేదా ఇప్పుడు మనం చేసేటువంటి చిన్న చిన్న ప్యాథోజన్ టెస్ట్లు కానివ్వండి, వాటికి డయాగ్నోస్టిక్స్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. అలాంటి డయాగ్నోస్టిక్స్ ఇన్స్టిట్యూషన్స్లో స్టార్టప్స్ తెచ్చి దాంట్లో ఇన్నోవేషన్స్ తెచ్చి వాటిని కనుక మీరు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటే త్రూ రిచ్ ఎయిడ్ ద్వారా మీరు ఫండ్స్ పొందొచ్చండి. త్రూ రిచ్ ఎయిడ్ ద్వారా మీరు ఫండ్స్ పొంది అటువంటి ల్యాబొరేటరీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చూడండి, యాక్సిలరేట్ ఇన్నోవేటివ్ ఫర్ డయాగ్నాస్టిక్ ప్రోగ్రామ్ ఆఫ్ రిచ్ హైదరాబాద్ offers a valuable platform to startups and entrepreneurs in ever-growing diagnostic sector. The program aims to identify and nurture the best startups in diagnostic space for national-wide as well as global impact. భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెక్టార్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ద డయాగ్నోస్టిక్ ఇండస్ట్రీ హ్యాస్ ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. In India, the industry has built a lot momentum, especially during the time of COVID pandemic. Companies have seen surging demand for technologies ranging from telemedicine to rapid testing kits and precision medicines for life-threatening diseases. Even in the beyond market, however, the healthcare startups are slowed down by a common set of challenges: lack of resources, testing infrastructure, investors and mentorships. మనకి ఈ యొక్క డయాగ్నోస్టిక్ సెక్టార్కి చాలా స్కోప్ ఉందండి, కానీ ఇది ఇంకా ఎందుకు వెనుకబడి ఉందంటే ఇన్వెస్టర్స్ లేరండి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి, మనకి మెంటార్షిప్ లేదు, టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేవు. ఇవన్నిటిని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో రిచ్ ఏడే కాకుండా మన యొక్క రిచ్ ఎటువంటి సెక్టార్స్లో ఉంది అనేసి మీకు చెప్పాను. అందులో మీకు ఇచ్చినటువంటి 3 మేజర్ సెక్టార్స్ కాకుండా ఇక్కడ అన్ని సెక్టార్స్ గురించి చెప్తున్నాను. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సెక్టార్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్, లైఫ్ సైన్సెస్ ఉన్న ఫార్మాసిటికల్ సెక్టార్ మరియు లాస్ట్ సెక్టార్ వచ్చేసి సస్టైనబిలిటీ సెక్టార్లో మీకు 3 మేజర్ సెక్టార్స్ అన్నాను. మొత్తం 4 అండి ఇప్పుడు ప్రజెంట్లీ. ఆ 4 సెక్టార్స్ ఏరోస్పేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఒకటి, లైఫ్ సైన్సెస్ ఒకటి, ఫార్మాసిటికల్స్
అండ్ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ మీద వచ్చేటువంటి టెక్నాలజీస్ అండి. మరియు తెలంగాణలో ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు ఉన్న మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ప్రజెంట్లీ మనకి తెలంగాణలో ఫోటానిక్స్ పైన కూడా ఒక ఇనిషియేటివ్ తేవడం, దానికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, దాన్నే ఏమంటామంటే ఫోటానిక్స్ వ్యాలీ కార్పొరేషన్, ఫోటానిక్స్ PVC, ప్లాస్టిక్ పైప్ కాదండి, ఫోటానిక్ వ్యాలీ కార్పొరేషన్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ ఎ కంపెనీ అండర్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, ఆపరేట్స్ అవుట్ ఇన్ హైదరాబాద్, ఇండియా, ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఫోటానిక్స్ పైన రీసెర్చ్ చేయడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. It aims at evolution of ecosystem, world's first photonic valley, to facilitate exploration of photonic technology as an alternative computing paradigm. కంప్యూటర్ టెక్నాలజీ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఈ ఫోటానిక్స్ అండి. ఈ యొక్క టెక్నాలజీని నేను డెవలప్ చేసేందుకు హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిందే ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటానిక్స్ వ్యాలీ మన హైదరాబాద్ అండి. Its objective is to mobilize all stakeholders such as technology partners, manufacturers, supply chain partners, research institutions, investors and other stakeholders into ecosystem. అందరినీ కలుపుకుంటూ చెప్పాం కదండి, అన్ని ఇనిషియేటివ్లు అంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్, ఇన్నోవేటర్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అందరినీ ఒకటే దగ్గరికి తీసుకురావడం. ఫోటానిక్స్ వ్యాలీ ఈజ్ ద ప్లేస్ వేర్ ఆల్ ఐడియాస్, proposals, activities and processes of alternative computing paradigm institutionalized and materialized. ఏంటండి, ఆల్టర్నేటివ్ కంప్యూటింగ్కి సంబంధించిన, ఫ్యూచర్ కంప్యూటింగ్కి సంబంధించిన ప్రతి ఐడియా దాని నిజస్వరూపానికి తేవడం, దాన్ని రియల్గా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఐడియాస్ అన్నిటినీ మనం ఈ ఫోటానిక్స్ వ్యాలీలోనే మనం ఇనిషియేటివ్స్ తీసుకుంటామండి. అండ్ ఎపిస్టమాలజికల్ బ్రేక్ ఇన్ ద కంప్యూటింగ్ డిస్కోర్స్ ఇన్ కంప్యూటింగ్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రతి ఐటీ ఇనిషియేటివ్ గురించి క్లాస్ ముగిద్దాం. సో తెలంగాణ ఐటీ పాలసీ వచ్చిందండి. తెలంగాణలో తెలంగాణ ఐటీ పాలసీ 2021 నుంచి 2026 వరకు 25-26 వరకు మనం తెలంగాణ ఐటీ పాలసీ, న్యూ ఐటీ పాలసీ తీసుకొచ్చామండి. ఈ న్యూ ఐటీ పాలసీ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. అదేవిధంగా ఇన్నోవేషన్ పాలసీ ఉంది 2016. అలానే మన తెలంగాణకి పాత ఐటీ పాలసీకును ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ పాలసీ యొక్క డిఫరెన్సెస్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. కానీ ఇప్పటివరకు చదివినటువంటి టాపిక్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది? మెయిన్స్ క్వశ్చన్ సో ఇలా వస్తుందని సింపుల్గా, వాట్ are the major initiatives taken by government of Telangana to develop innovation and entrepreneurship. Entrepreneurship in the field of సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుందని సింపుల్గా మీకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం రాస్తారండి మీరు ఆన్సర్లో? కమాన్, విల్ రైట్ అవర్ పాయింట్స్ ఫర్ దిస్ ఆన్సర్. ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుందాం. ఆన్సర్లో మనం తెలంగాణ తెచ్చినటువంటి మేజర్ ఇనిషియేటివ్స్ గురించి రాస్తే టాస్క్ రాస్తాం. ఈ టాస్క్ మేజర్గా ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ మరియు వాల్యూ క్రియేషన్ ఒకటి వచ్చింది. ఆ తర్వాత టీ హబ్ రాస్తామండి. టీ హబ్ రాసినప్పుడు వి హబ్ రాస్తామండి. ఆ తర్వాత టీ వర్క్స్ రాస్తాం. తర్వాత తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ టిస్క్ రాస్తాం. ఆ తర్వాత రిచ్ గురించి రాస్తాం. సో ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఫస్ట్ పేర్లుని వాటి గురించి సింగిల్ లైన్లో రాసిన తర్వాత మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ని ఎంచుకొని ఆ ఇన్స్టిట్యూషన్ గురించి మీకు కనుక పూర్తి అవగాహన ఉంటే దాన్ని ఇక్కడ ఎలాబరేట్ చేయడం ద్వారా మీరు తెలంగాణ ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ఇలా ప్రతి స్టేక్ హోల్డర్ని, ఇండస్ట్రీస్ని, ఇన్వెస్టర్స్ని, రీసెర్చ్ వాళ్ళని మరియు స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ఒకటే అంబ్రెల్లా కిందకి తెచ్చి ఇనిషియేటివ్స్ చేయడం ద్వారా తెలంగాణ ఇప్పుడు మన దేశంలోనే
ఇన్నోవేషన్లో రెండో స్థానంలో నిలుస్తూ ఉంది. దాన్ని మనం మొదటి స్థానంకి తేవడానికి కూడా ఇంకా మెరుగైన ఇన్నోవేషన్స్ మరియు ఇలాంటి స్కీమ్స్తో పాటు పాలసీ సపోర్టు మరియు గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ వచ్చే విధంగా ట్రై చేస్తే మన తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీరు రాయాలి. అదేవిధంగా మీరు రాయాలనుకుంటే ఫోటానిక్స్ వ్యాలీ కార్పొరేషన్ గురించి కూడా రాయొచ్చు. ఏంటండి, మనము తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీసే కాకుండా ఫ్యూచర్లో వచ్చేటువంటి డెవలప్ అయ్యేటువంటి టెక్నాలజీస్ని కూడా ఇప్పుడే డెవలప్ చేసే విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటానిక్స్ వ్యాలీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నామని దాని గురించి కూడా రాయొచ్చు. ఇలా మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ని రాయడం ద్వారా మీకు మంచి మార్క్స్ వస్తాయండి. మార్క్స్ అనేటివి జనరిక్గా రాస్తే రావండి. పాయింట్ టు పాయింట్ పేర్లు పడాలి, వాటి విజను మిషను పదాలు పడితేనే మీకు మార్క్స్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎనర్జీ అనే టాపిక్లో అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ని మీరు జాగ్రఫీలో కూడా చూసుంటారు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని గురించి ఖచ్చితంగా మీరు ఒకసారి చూడాల్సిందే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎనర్జీలో మీకు ఈ క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక స్టాండ్ అలోన్ పేపర్, మీకు ఎన్వైరన్మెంట్తో లింక్ అవుతుంది. ఏపీపీఎస్సీలో అయితే ఓకే, మరి యూపీఎస్సీలో అయితే మీకు ఎన్వైరన్మెంట్ ఇతర టాపిక్స్తో కూడా లింకప్ అవుతుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ని మీరు యూపీఎస్సీలో పేపర్ 3కి ఉపయోగించుకోవచ్చు. మరియు టీఎస్పీఎస్సీలో ఇప్పటివరకు ఉన్న సిలబస్లో అయితే డేటా ఇంటర్ప్రిటేషన్తో లింక్ అయి ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ అంటే ఏంటి? మామూలుగా చూడండి, వాట్ కన్వెన్షనల్ రిజర్వాయర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఆర్ ఫౌండ్ ఇన్ పర్మియబుల్ శాండ్ స్టోన్స్. ఏమన్నారండి, మామూలుగా కన్వెన్షనల్కి సంబంధించిన ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఆయిల్ కానివ్వండి, నేచురల్ గ్యాస్ కానివ్వండి, ఏవైతే మనం పెనిట్రేట్ చేయగలమో, ఏదైతే పోరస్గా ఉండేటువంటి సాయిల్లో ఉంటాయండి. కానీ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వాయర్స్ అక్కర్ ఇన్ రిలేటివ్లీ ఇంపర్మేబుల్ శాండ్ స్టోన్స్, ఏవైతే హార్డ్గా ఉండి వాటిలో పొరలు లేవు, వాటికి హోల్స్లో నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండవు, అటువంటి లేయర్స్లో దాగి ఉండేదే మన షేల్ గ్యాస్. ఇన్ జాయింట్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద మ్యాట్రిక్స్ ఆఫ్ షేల్స్. షేల్ ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్ అండ్ ఇన్ కోల్. షేల్ అనేది ఒక సెడిమెంటరీ రాక్ అండి. షేల్ గ్యాస్ ఎందులో నుంచి వస్తుందంటే షేల్ అనే ఒక సెడిమెంటరీ రాక్ నుంచి. అండ్ ఇన్ కోల్ దీస్ ఆర్ కాల్డ్ నాన్ కన్వెన్షనల్ ఆర్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిసోర్సెస్. ఇందులో షేల్ గ్యాస్ ఒకటి అండి. నెక్స్ట్ కోల్ బెడ్ మీథేన్. కోల్ బెడ్ మీథేన్. ఓకే, given the current economic conditions and state of technology, they are more expensive to exploit. Example, tight gas, shale gas and coal bed methane. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కూడా కాదు. సో ఇక్కడ మనం కనుక చూస్తే దిస్ ఈజ్ వేర్ ద షేల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్. చూడండి, షేల్ గ్యాస్, కోల్ బెడ్ మీథేన్. మీరు కోల్ బెడ్లో ఇప్పుడు చూడండి, ఇదంతా ఇంపర్మేబుల్ రాక్ అండి. ఇదంతా ఇంపర్మేబుల్ రాక్. దీంట్లో మీరు పెద్ద డ్రిల్ హోల్ చేసి, ఇది షేల్ రాక్ అండి. ఈ రాక్ మొత్తం కూడా సెడిమెంటరీ రాక్. దీంట్లో మీరు బ్లాస్ట్ చేస్తారండి, బాంబు ఇట్లా పేల్చుతారు. దాన్ని ఏమంటారో కూడా నేను చెప్తాను. బాంబు పేలడం ద్వారా ఇందులో ఫ్రాక్చర్స్ ఏర్పడ్డాయి. చూడండి, ఫ్రాక్చర్స్. ఈ ఫ్రాక్చర్స్ నుంచి స్లోగా ఈ గ్యాస్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో సేమ్ యూ కెన్ సీ హౌ కన్వెన్షనల్ అండ్ అన్కన్వెన్షనల్ ఆర్ స్టోర్డ్, ఎనర్జీస్ ఆర్ స్టోర్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మనం. సో కోల్ బెడ్ మీథేన్ గురించి ఫస్ట్ చదువుకుందాం. సో కన్సిడరబుల్ క్వాంటిటీస్ ఆఫ్ మీథేన్ ఇస్ ట్రాప్డ్ విత్ ఇన్ ద కోల్ సీమ్స్. అంటేనండి, మీకు కోల్ ఉంటే మీథేన్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, ఇతర గ్యాసెస్ ఉంటాయి. ఓకే, కోల్ ఉంది అంటే మీకు అక్కడ మీథేన్ కనిపిస్తుందండి మామూలుగా కోల్ బెడ్స్లో. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దిస్ గ్యాస్ రిమైన్స్ యాజ్ అ ఫ్రీ గ్యాస్ ఇన్ ద జాయింట్స్ అండ్ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద కోల్ సీమ్. ఏదైతే మన కోల్ అనేది ఫ్రెండ్స్ ఇలా సీమ్లా ఉంటుందండి, ఒక బ్లాక్లా, పెద్ద మన స్క్వేరో క్యూబో ఇట్లా పెద్ద బ్లాక్ ఎలా ఉంటుందో అలా మీకు కోల్ ఉంటుందన్నమాట. ఈ కోల్లో క్రాక్స్ వచ్చినా లేదంటే ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా దాంట్లో నుంచి ఏ గ్యాస్ ఎమిట్ అవుతుందండి, మన ఈ మీథేన్ గ్యాస్ ఎమిట్ అవుతుంది. కోల్లో ఈ మీథేన్ గ్యాస్ అప్పుడప్పుడు బ్లాస్ట్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే మొత్తం ఇట్లా కంప్రెస్ అయి ఉంటుంది కదా, అక్కడ బ్లాస్ట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గ్యాస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆన్ ద ఇంటర్నల్ సర్ఫేసెస్ ఆఫ్ మైక్రోపోరస్ విత్ ఇన్ ద కోల్ ఇట్ సెల్ఫ్.
This gas has been accessed by drilling wells into the coal seam and pumping large quantities of water that saturate the seam. Water will occupy the gaps and pores will push out the gas. ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కోల్ సీమ్ అనుకుందాం. ఓకే, ఇలా క్రాక్స్ ఉన్నాయి, ఈ క్రాక్స్లో అంతా ఏముందండి, మీథేన్ గ్యాస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది మన సర్ఫేస్ అండి, ఇక్కడ నుంచి ఒక డ్రిల్ హోల్ వేస్తా, సో ఈ డ్రిల్ హోల్ ద్వారా ప్రెషర్గా వాటర్ పంపించేస్తా. ఏం పంపిస్తున్నా అండి, వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా కూడా ఏమవుతుంది, ఈ ఫ్రాక్చర్స్లో ఫిల్ అయిపోతుంది. ఈ ఫ్రాక్చర్స్లో ఆల్రెడీ గ్యాస్ ఉంది, మరి వాటర్ ఎలా పడుతుందంటే, ఈ వాటర్ లోపలికి పోతే గ్యాస్ అనేది బయటికి పుష్ అవుతుంది కదా. సో ఆ ద్వారా నేను ఇంకో డ్రిల్ ఇక్కడ చేసేసి ఆ గ్యాస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటాను అనమాట. దిస్ ఈజ్ హౌ కోల్ బెడ్ మీథేన్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ డన్ బేసికలీ. ఓకే, next, it is now becoming an important source of natural gas. Unlike much natural gas from conventional reservoirs, coal bed methane contains very little heavier hydrocarbons such as propane or butane. Coal bed methane lo propane మరియు butane అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. The presence of this gas is well known from its occurrence in the underground coal minings, where its presence is serious to safety risk. అండర్గ్రౌండ్ కోల్ మైనింగ్స్లో అండి ఈ యొక్క మీథేన్ గ్యాస్ ఉండడం ద్వారా చాలా వరకు ఫైర్స్ వస్తాయండి. ఓకే, ఫైర్ మామూలుగా దీన్ని ఇంటర్నల్లో కంబషన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, వెంటనే సెల్ఫ్ ఇగ్నిషన్ అవుతుంది. ఓకే, next, fire accidents in the coal mines are mainly due to the coal bed methane and lignite deposit which undergoes spontaneous combustion. Next వెళ్దాం. సో కోల్ బెడ్ మీథేన్ ఇన్ ఇండియా, భారతదేశంలో మరి కోల్ బెడ్ మీథేన్ ఏ ప్రదేశాల్లో ఉంది, ఎంతవరకు ఉందో ఒకసారి చూద్దాం. విత్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రూవెన్ కోల్ రిజర్వ్స్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్, ఇండియా హ్యాస్ ద సిగ్నిఫికెంట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ కమర్షియల్ రికవరీ ఆఫ్ కోల్ బెడ్ మీథేన్. మన భారతదేశంలో దాదాపు 700 నుంచి 950 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్ బెడ్ మీథేన్ ఉందని అంచనా అండి. ఈ మ్యాప్లో కనుక చూస్తే మీరు మేజర్ కోల్ బెడ్ చూస్తారు. మన తెలంగాణ రీజియన్లో కానివ్వండి, మహారాష్ట్ర రీజియన్, ఓకే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో లిగ్నైట్ అండి, ఆ తర్వాత మధ్యప్రదేశ్ రీజియన్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ రీజియన్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, అండ్ అస్సాంలో మేజర్ అండి, రాజస్థాన్, గుజరాత్లో స్మాల్ క్వాంటిటీస్, అస్సాంలో చాలా ఎక్కువ క్వాంటిటీస్ ఉంటాయి, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రీజియన్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ వేర్ యూ కెన్ మేక్ కోల్ బెడ్ మీథేన్. So problem in exploration, extraction of coal bed methane in India. భారతదేశంలో అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇది రాసుకోవాలండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. The state-run firms are holding mines in joint ventures with private companies and later do not have rights to explore coal bed methane. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నాయో లేకుంటే మన ప్రభుత్వాలు నడిపిస్తున్నాయో ఆయా మైన్స్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు, కానీ వారికి ఆ డైరెక్ట్ పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు వచ్చిన హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ చేంజ్ అయిందండి. దీని గురించి నేను మీకు ప్రత్యేకమైన క్లాస్లో, పాలసీస్ ఇన్ ఎనర్జీ అనే క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ at present have no right to extract unconventional gas reservoirs of coal bed methane. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ అండి, కోల్ బెడ్ మీథేన్ ఎక్స్ట్రాక్షన్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కిందకి వస్తుంది. దేనికండి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కిందకి వస్తుంది. కానీ బొగ్గు దేని కిందకి వస్తుందండి, బొగ్గు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కోల్ కిందకి వస్తుంది. సో కాంట్రాక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు మైన్ గ్యాస్ ఫ్రమ్ ద కోల్ సీమ్స్ ఆఫ్ కోల్ బెడ్ మీథేన్ అండ్ కోల్ ఇన్ ద సేమ్ బ్లాక్ డ్యూ టు ద ట్రఫ్ వార్. ఏంటంటే మామూలుగా 2 మినిస్ట్రీలకు పడదండి. ఏ 2 మినిస్ట్రీ, నా డామినెంట్స్ అంటే నా డామినెంట్స్. ఇది మామూలుగా మన ఇండియాలో జరిగేటువంటి బ్యూరోక్రసీలో ఇదే ప్రాబ్లం. నువ్వేంటే నాకు చెప్పేది నా పని నేను చేస్తా. సో ఈ 2 మినిస్ట్రీలు కనుక కలయికలో చేస్తే ఖచ్చితంగా ఈ సొల్యూషన్ ఉంటుందండి. ఏంటి, ఒకటే బెడ్ నుంచి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అదే బెడ్ నుంచి కోల్ బెడ్ మీథేన్ గ్యాస్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. Extracting unconventional gas is a capital intensive process. At present, the levels of gas prices, the companies cannot recover their investment. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ రేట్లలో వీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు కంపెనీ వాళ్ళు రికవర్ చేసుకోలేరు. కాబట్టి దానికి కూడా కొంచెం స్లో అవుతుందండి అన్కన్వెన్షనల్ గ్యాసెస్ తీయడానికి. టెక్నాలజీ రిక్వైర్డ్ ఈజ్ వెరీ అడ్వాన్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ వెరీ వీక్ టు ఇన్వెస్ట్.
మనకున్న పిఎస్యూస్ అంత డబ్బులు లేవండి, అంత లాభాల్లో ఉన్న ఈ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేవు. ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ హ్యావ్ నెసెసరీ ఫినాన్షియల్ కేపబిలిటీస్ అండ్ మేనేజరల్ స్కిల్స్ బట్ ఈస్ నో హోప్ డ్యూ టు రెస్ట్రిక్టింగ్ లాస్ అండ్ low gas prices. Okay, Indian gas pricing is contentious issue. It has never been easy satisfying all the stakeholders including consumers, government, gas companies. Gas pricing will be critical for private companies before they can invest. ప్రైవేట్ కంపెనీసే ఇన్వెస్ట్ చేయాలని, ఎందుకంటే రిస్క్ తీసుకునేది వాళ్ళు మాత్రమే, కాబట్టి వాళ్ళకి ప్రైస్ గ్యారంటీ లేకుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఛాలెంజెస్. సో నెక్స్ట్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వ్ ఏంటి? నెక్స్ట్ అన్కన్వెన్షనల్ గ్యాస్ రిజర్వ్ వచ్చేసి మన షేల్ గ్యాస్ అండి. ఈ షేల్ గ్యాస్ వచ్చేసి నాన్ పర్మియబుల్ స్టోన్లో, సెడిమెంటరీ రాక్లో స్టోర్ అయి ఉంది. సో షేల్ ఆర్ ఫైన్ గ్రెయిన్డ్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటండి? ఇప్పుడు ఒక రాయి ఏదైతే ఉందో, మీకు జాగ్రఫీలో చదువుంటారు, ఈ రాయి రాపిడికి గురవుతుంది. ఈ రాపిడికి గాలి ద్వారా కానీ, ఇతర రాళ్ళ ద్వారా కానీ, ఇసుక ద్వారా కానీ రాపిడికి గురైనప్పుడు ఈ రాయిలోని ఉన్న పదార్థాలు అన్నీ కూడా గాలి ద్వారా లేదా నీళ్ళ ద్వారా లేకుంటే ఇతర ఎనర్జీస్ ద్వారా అది ఒక వేరే ప్రదేశానికి కదిలిపోయి అది అక్కడ సెటిల్ అయిపోతుందండి. అక్కడ సెటిల్ అయిపోయినప్పుడు అక్కడ సెటిల్ అయిపోయినటువంటి దానిపైన కూడా ఫోర్సెస్ యాక్ట్ అయ్యి దాన్ని సెడిమెంటరీ రాక్ చేస్తాయి. సెడిమెంటేషన్ ద్వారా మనకు ఒకదాని మీద ఒక లేయర్స్ ఉంటాయండి ఈ రాక్లో. ఫార్మ్డ్ ఆఫ్ ఆర్గానిక్ రిచ్ మడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సీస్. అప్పటి కాలంలో ఉన్న సీస్ యొక్క బాటంలో ఉన్న ఆర్గానిక్ రిచ్ ద్వారా ఫామ్ అయింది. సబ్సిక్వెంట్ సెడిమెంటేషన్ అండ్ రిజల్టెంట్ హీట్ అండ్ ప్రెషర్ transform the mud into shale and also provided natural gas from organic matter contained in it. ఆనాటి కాలంలో నుండి సముద్రాల్లో మట్టి చేరుకొని అవి మొత్తం నీళ్ళలా మారడం వల్ల అటువంటి చోటులో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే చనిపోయి డీకే అయ్యి అదే మనకి ఈరోజు షేల్ గ్యాస్లా మారిందనమాట. ఓవర్ ద లాంగర్ స్పాన్స్ ఆఫ్ జియోలాజికల్ టైమ్ సమ్ ఆఫ్ ద గ్యాస్ మైగ్రేటెడ్ టు అడ్జసెంట్ స్టాండ్ స్టోన్స్ and was trapped in them, forming the conventional gas accumulations. The rest of the gas remained locked in the non-porous shale gas. కొంత గ్యాస్ పోయి మనకి ఇప్పుడు దొరికే నేచురల్ గ్యాస్లా మారింది, కానీ దాదాపు ఎక్కువ శాతం గ్యాస్ అంతా కూడా అదే రాక్ల లోపల ఇరుక్కుపోయి ఉంది. మరి ఈ షేల్ గ్యాస్ యొక్క నిల్వలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నాయంటే ఈ మ్యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. యూఎస్ఏలో 24, కెనడాలో 11, మెక్సికోలో 19, మరి అర్జెంటీనాలో చూడండి ఎక్కువగా ఉంది 21.1. ప్రపంచ మొత్తంలో మన చైనాలో అత్యధిక మొత్తంలో షేల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయండి. కానీ ప్రస్తుతం ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఉంటే అది మన యుఎస్ఏ. సో ప్రతి దేశంలో దాదాపు ఉంది, మన భారతదేశంలో కూడా ఉందండి. ఇక్కడ చూడొచ్చు షేల్ గ్యాస్. మన భారతదేశంలో ఎక్కడున్నాయో మీకు క్లియర్గా చెప్తాను, అది రాసుకోవాలి మీరు. సో ఇన్ ఇండియా ద షేల్ గ్యాస్ రిజర్వ్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ గోదావరి కృష్ణా బేసిన్, కావేరీ బేసిన్, ప్రాణహిత గోదావరి బేసిన్లో, ఆ తర్వాత వింధ్య బేసిన్, ఆ తర్వాత రేవా బేసిన్, అప్పర్ అస్సాం బేసిన్, సో నార్త్ వెస్టర్న్ ఇండస్ బేసిన్ అండ్ సదర్న్ బేసిన్ అండ్ మరియు క్యాంబే బేసిన్. ఈ అన్నిట్లో కూడా భారతదేశంలో షేల్ గ్యాస్ నిల్వలు తక్కువ లేదండి. కానీ ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ మాత్రం కాస్ట్లీ అవ్వడం ద్వారా మనం ఇప్పటికీ దాన్ని ఎక్స్ట్రాక్షన్ సరిగ్గా స్టార్ట్ చేయలేదన్నమాట. షేల్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ఇండియా క్యాంబే బేసిన్, గుజరాత్లో అస్సాం అర్కన్ బేసిన్, నార్త్ ఈస్ట్ ఇండియా మరియు గోండ్వానా బేసిన్, ఏదైతే సౌత్ ఇండియాలో మన మధ్యప్రదేశ్ ఏరియాలో ఉంటుందో అది గోండ్వానా బేసిన్. ఇండియన్ ఇంజనీర్స్ హ్యావ్ గ్యాదర్డ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఫ్రాక్కింగ్, హైడ్రాలిక్ ఫ్రాకింగ్ రాసుకోవాలి మీరు, హైడ్రాలిక్ ఫ్రాక్చర్. ఈ హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అనే టెక్నిక్ ద్వారానే మనం షేల్ గ్యాస్ని చేసుకుంటామండి. ఈ టెక్నిక్ని మన భారతదేశం యొక్క సైంటిస్టులు కానివ్వండి, ఇతర ఇంజనీర్స్ కానివ్వండి, ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ నేర్చుకొని రావడం ద్వారా ద టెక్నాలజీ టు ఫైండ్ షేల్ గ్యాస్ బై స్పెండింగ్ టైమ్ ఇన్ యూఎస్ఏ అండ్ ఆర్ నౌ అవైలబుల్ టు హంట్ ఫర్ ద స్కేర్స్ రిసోర్సెస్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు ఇది ఎక్స్ప్లోర్ చేసి దీని నుంచి డబ్బులు పొందాలని చూస్తున్నారు. ఫ్రాక్చరింగ్ టెక్నాలజీ సెండ్స్ హై ప్రెషర్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ అండ్ శాండ్ అండ్ కెమికల్స్ ఇన్ టు ద షేల్ ఫార్మేషన్స్ to bring up the oil and gas. The environmentalists have objected the fracturing because the damage of forest cover and possible contamination of water, groundwater. By estimate, Indian scientists placed the potential reserves as high as 527 trillion cubic
ఫీట్ అనమాట అండి. చాలా ఎక్కువ ఉంది అనమాట మన దగ్గర షేల్ గ్యాస్ ఒకటి. సో ఇది ఎక్స్ట్రాక్షన్ ఎలా అవుతుందో మీకు చెప్తా ఉన్నది. ఫ్రాక్షనల్ ఓకే, మీకు ఫ్రాక్చరింగ్ ద్వారా, హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ ద్వారా ఇలా నేను డ్రిల్ చేస్తానండి ఫస్ట్ పర్మేబుల్ రాక్కి. ఆ తర్వాత హారిజాంటల్ డ్రిల్లింగ్ చేస్తాను ఈ పర్మేబుల్ రాక్లో. ఈ రాక్లోకి ఏం చేస్తానంటే అండి, నేను బాంబుల్లా పేల్చాలి, ఫ్రాక్చర్ చేయాలి. ఆ రాక్ని ఫ్రాక్చర్ చేస్తే అందులో ఉన్న గ్యాస్తో కొద్ది కొద్దిగా లీక్ అవుతూ నేను దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రిల్ చేసిన దాంట్లో నేను శాండ్ ప్లస్ వాటర్ ప్లస్ కొంచెం గమ్ లేదా రెసిన్ లేదా కెమికల్ అని కూడా అనొచ్చు. దీన్ని ఎంతో ప్రెషర్తో ఇలా ఫుల్ ఫోర్స్గా కొట్టేస్తే అక్కడ బాంబు పిల్లట్టు ఫ్రాక్చర్ అయ్యి, ఆ ఫ్రాక్చర్లోకి నేను రెగ్యులర్గా పంపిస్తూ ఉంటానండి వాటర్ అనేటివి. కంటిన్యూస్గా వాటర్ పంపిస్తూ ఉంటాను దాంట్లోకి. వాటర్ పంపిస్తేనే మీకు ఇంతకుముందు కోల్మేట్ మీటర్లో చెప్పినప్పుడు వాటర్ పోతే ఆ వాటర్ ప్రెషర్ ద్వారా మన గ్యాస్ అనేది మీదకి వచ్చేస్తూ ఉంటుంది. సో తద్వారా కాబట్టి ఇదొక మీథేన్ షేల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్లో అత్యధిక మొత్తంలో వాటర్ యూజ్ అవుతాయండి. అత్యధిక మొత్తంలో, మామూలుగా కానీ ఎక్కువగా. యూఎస్ఏ వాళ్ళకి ఇది చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అత్యధిక మొత్తంలో వాటర్ ఉన్నాయి, సరిపడా వాటర్ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో వాటర్ అనేది స్కేర్స్ రిసోర్స్, దాన్ని అంత ఈజీగా వదులుకోలేము. సో ఈ విధంగా చూడండి, ద షేల్ గ్యాస్ అకర్స్ ఫ్రీక్వెంట్లీ అట్ ద డెప్త్ ఆఫ్ 1500 meters or 5000 feet. Extraction is done through horizontal drilling to the shale seam, followed by hydraulic fracturing or fracking. రాసుకోవాలి, hydraulic fracturing or fracking of the rock by injecting the fluid at extremely high pressure. ఎక్కువ ఫోర్స్తో కొట్టేసాం, అక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. సో hydraulic fracturing or fracking. Shale rock is sometimes around 3000 meters below the surface. After the deep vertical drilling, the technique used to drill horizontally for considerable distance in various directions to extract the gas rich shale. ఏమన్నానండి, ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకి సెడిమెంటరీ రాక్ వచ్చిందా, అక్కడ మళ్ళీ డ్రిల్ని ఇలా పంపిస్తాం హారిజాంటల్లో. సో ఏ మిక్చర్ ఆఫ్ వాటర్, కెమికల్స్ అండ్ శాండ్ ఇస్ దెన్ ఇంజెక్టెడ్. మామూలుగా ఇసుకతోని ఇట్లా కొట్టేస్తామండి. అలా కొట్టేస్తే అందులో క్రాక్స్ ఏర్పడతాయి అన్నమాట. ఇంటూ ద వెల్ అట్ వెరీ హై ప్రెషర్ టు క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ ఫిషరీస్ ఇంటూ ద రాక్. ఇలా ఈ రాక్లో ఇలా క్రాక్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ క్రాక్స్ ఏర్పడడం ద్వారా ఈ క్రాక్స్ నుంచి మనకు గ్యాస్ అనేది మెల్లమెల్లగా వస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ వాటర్ ఫర్ breaking up the rock is known as hydrofracturing. The chemicals help the water and gas flow. Tiny particles of sand enter the fisheries to keep them open. ఇది సెడిమెంటరీ రాక్ అండి. ఒక 3000 మీటర్ల లోతులో ఉంది కాబట్టి దానిపైన ప్రెషర్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా క్రాక్ చేసినా కూడా అది వెంటనే క్లోజ్ అయిదామని చూస్తుంది. ఏవైతే ఈ శాండ్ పార్టికల్స్ ఉన్నాయో, ఆ చిన్న క్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్గా ఉంచుతాయి. జస్ట్ దానికోసమే మీరు ఈ శాండ్ యాడ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఒకసారి చూడాలి మీరు. ఇలా వర్టికల్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఇలా క్రాక్స్ ఓపెన్ అయితే దీంట్లో నుంచి గ్యాస్లు వస్తూ ఉంటాయి. ఓకే, ఈ గ్యాస్ అనే దాన్ని మనం స్టోర్ చేసుకుంటుంటాం. సో కానీ నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, మనకి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుందని. ఇందులో నుంచి వచ్చే గ్యాస్ ఏం గ్యాస్ అండి? మీథేన్ బేసికలీ మీథేన్. ఈ మీథేన్ గ్యాస్ ఇలా వస్తున్నప్పుడు ఈ గ్రౌండ్ వాటర్లో కనుక యాడ్ అయితే మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటిని తాగిన ప్రతి వ్యక్తికి లేదా జంతువులకి చాలా హాని కలుగుతుంది. సో కాబట్టి ఇది ఒక డేంజరస్ అని చెప్పేసి దీనిలో ఒక కాషన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ గువార్ గమ్. అసలు సార్ మరి గువార్ గమ్ అంటున్నారు, గువార్ గమ్కి షేల్ గ్యాస్కి సంబంధం ఏంటి అంటే, ఈ గువార్ గమ్ని మనం క్యాటలిస్ట్ లాగా ఏదైతే మనం హైడ్రాలిక్ ఫ్రాక్చర్ మిక్చర్లో ఉందో ఈ గువార్ గమ్ వేస్తే ఈ ఫ్రాక్చర్స్ అనేటివి ఎక్కువ రోజులు ఓపెన్గా ఉంటాయండి. మరి గువార్ గమ్ ఏంటంటే మన గోరు చిక్కుడులండి, చిక్కుడుకాయల్లో వచ్చినటువంటి గింజలతో దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి జిగురునే మనం గువార్ గమ్ అంటాం, గోరు చిక్కుడు. ఓకే, నెక్స్ట్ కెన్ క్విక్లీ టర్న్ ద వాటర్ ఇంటూ ఎ వెరీ థిక్ జెల్. వాటర్ని థిక్గా మార్చి కొంచెం హెవీగా చేస్తుంది అనమాట. యాడింగ్ గువార్ గమ్ ఇంక్రీజెస్ ద విస్కాసిటీ ఆఫ్ వాటర్ అండ్ మేక్స్ హై ప్రెషర్ పంపింగ్ అండ్ ఫ్రాక్చరింగ్ ప్రాసెస్ మోర్ ఎఫిషియెంట్లీ. అది థిక్గా అయినప్పుడు దాని పంపింగ్ ఈజీ అయిపోయింది, ఫ్రాక్చర్ చేయడం ఈజీ అయిపోయింది. హై విస్కాసిటీ వాటర్ ఈజ్ మచ్ మోర్ ఎఫెక్టివ్ అట్ సస్పెండింగ్ ద శాండ్ గ్రెయిన్స్ అండ్ క్యారింగ్ దెమ్ ఇన్ టు ద ఫ్రాక్చర్స్. ఇలా థిక్గా ఉన్న దాంట్లో శాండ్ అనేది తేలుతూ ఉంటుంది, అది ఈజీగా పంపచ్చు. కేవలం దీని మీద ఆధారపడే రాజస్థాన్ మరియు హర్యానాలో రైతులు ఎంతో సంపాదించారండి గువార్ గమ్ ద్వారా. ఎర్లియర్ గువార్ గమ్ వాజ్ యూజ్డ్ మెయిన్లీ యాజ్ అన్ అడిటివ్ ఫర్ ఐస్ క్రీమ్ అండ్ సాసెస్,
బట్ విత్ ద డిస్కవరీ ఆఫ్ దిస్ యూస్ ద ప్రైస్ షాట్ అప్ ఎనార్మస్లీ. ఇంతకుముందు ఐస్ క్రీమ్స్ని థిక్గా చేయడానికి, మనం యూజ్ చేసే సాస్లను థిక్గా చేయడానికి ఈ గువార్ గమ్ వాడేవాళ్ళం. కానీ కేవలం దీంట్లో ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులందరూ కూడా దాని రేట్లు పెంచడం మొదలుపెట్టారు. ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ షేల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్, ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి. హౌఎవర్ ద ఇండస్ట్రీ అఫీషియల్స్ సే దట్ ట్రీటెడ్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్రాక్చరింగ్. నేను చెప్పానండి ఏంటి, మనం హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ చేయడానికి దాదాపు మీకు ఒక కేజీ ఆఫ్ గ్యాస్ కావాలి అంటే, లేదా ఒక లీటర్ ఆఫ్ గ్యాస్ కావాలంటే ఒక 1000 లీటర్ల నీళ్లు కొట్టాల్సి వస్తుందండి ఇనీషియల్గా దీనికి హెవీ వాటర్ కొట్టాలి, తర్వాత మెల్లమెల్లగా వాటర్ తగ్గివచ్చు, కానీ మనకు వచ్చే అవుట్పుట్ గ్యాస్ కూడా తగ్గిపోతూనే ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సొల్యూషన్స్ ఏంటి? మామూలుగా మనకు ఈ షేల్ గ్యాస్ లేదా అన్కన్వెన్షనల్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయాలంటే, అట్ ఆల్ ద వాటర్ రిక్వైర్డ్ మస్ట్ బి ఆబ్టైన్ ఫ్రమ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీలో వాటర్ని మామూలుగా రైతుల దగ్గర నుంచి లాక్కోకుండా వర్షపాతం అత్యధికంగా ఉన్న వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి. రీసైక్లింగ్ ఆర్ రీయూజింగ్ ద వాటర్, ఎన్ఫోర్సింగ్ క్లియరింగ్ అండ్ లెజిస్లేషన్ ప్రాసెస్. మనకి గవర్నమెంట్ ఫాస్ట్గా మీకు పర్మిషన్స్ ఇచ్చే విధంగా. కోల్ బెడ్ మీథేన్ విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద కోల్ బెడ్స్ is also an unconventional gas and in terms of depth occurs much closer to the land and surface than shale gas. కాబట్టి మీరు కోల్ బెడ్ మీథేన్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఈ పాయింట్ చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ ఈ టాపిక్ని క్లోజ్ చేస్తూ దీని నుంచి మోడల్, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? సింపుల్ అండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈస్ ద షేల్ గ్యాస్? What is the technique you use in the extraction of shale gas? How the coal bed methane extraction is done? What is the use of guar gum in the extraction of shale gas? So ఇలా డైరెక్ట్ క్వశ్చన్లు వస్తాయండి. సింపుల్గా నేను రాస్తాను. ఫస్ట్ క్వశ్చన్, హౌ షేల్ గ్యాస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్? ఎక్స్ప్లెయిన్ ఇట్. హౌ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ నీట్ డయాగ్రామ్ అని కూడా అనొచ్చు అప్పుడప్పుడు. నీట్ డయాగ్రామ్ చెప్పలేమండి, డయాగ్రామ్ అడగడు అనేసి. చిన్నపిల్లల అయ్యో స్కూల్ పిల్లలు అనుకుంటారు చాలామంది. అడిగేటప్పుడు మీరు డయాగ్రామ్ వేసే విధంగా రెడీగా ఉండాలి. ఎప్పుడు కూడా షేల్ గ్యాస్ వచ్చినప్పుడు సింపుల్ డయాగ్రామ్స్ అండి. ఓకే, ఇలా రాసేయండి. ఇది వాటర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదంతా రాక్, సెమీ నాన్ పర్మియబుల్ రాక్, షేల్ రాక్. సింపుల్గా షేల్ రాక్. ఇలా డ్రిల్ చేసాం, ఇలా పెట్టాను, ఇలా క్రాకులు పెట్టండి, అంతే. ఇంకా షేల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్. సింపుల్ లైన్ డయాగ్రామ్స్. ఇది కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కోల్ బెడ్ మీథేన్, హౌ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్ ఎనర్జీ ఆఫ్ ఇండియా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. లేదా షేల్ గ్యాస్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రిసోర్సెస్ ఆఫ్ షేల్ గ్యాస్. ఓకే, చాలా సింపుల్ అండి. సో ఇక్కడితో మనం ఈ క్లాస్ ఎండ్ చేస్తూ, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.